Hello everyone, good evening guys. Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. I'm really everyone, good evening guys. Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. I'm really okay. Sorry about that. There was some issue with the streaming. I hope you understand. So, hello guys. Once again, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Hi Pandu. Good evening. Hi Satish. Good evening. This session and start cheya mundu. I want to tell you one of the most important thing. I have been telling you about this for really long time. This particular chapter అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నేను అందుకనే చెప్తున్నాను. సో ఈ పర్టికులర్ చాప్టర్ మాత్రం ఎవ్రీ క్వశ్చన్ మనం ఈరోజు సాల్వ్ చేయబోయే ప్రతి క్వశ్చన్ కూడా దట్ విల్ బీ ఏ ప్రీవైక్యూ క్వశ్చన్. అంటే ఆ ఎవ్రీ క్వశ్చన్ కూడా నీట్లో అయితే మనకు వచ్చిన క్వశ్చనే ఉంటుంది. ఓకే రైట్. సో ఐ విల్ స్టార్ట్ వితౌట్ ఎనీ మోర్ డిలే. హాయ్ ఉస్మాన్, గుడ్ ఈవినింగ్. హాయ్ తేజ, భావన, పండు. హాయ్ స్ఫూర్తి, గుడ్ ఈవినింగ్. Hi Navya, hi Renuka, Twinkle, yes, hi Ria, hi BBKKS Creations, everyone, thank you so much for joining. So once again guys, welcome back to the session. So meelo evarana ganaka inka channel ki subscribe chesukonatlaite, please subscribe to the channel. Hi Bhaskar, good evening. రైట్. సో లేదా ఎవరైనా కనుక ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు నోట్స్ కూడా మనం పోస్ట్ చేయబోయేది టెలిగ్రామ్ గ్రూప్లోనే. ఓకే, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ అబౌట్ దిస్ ఎన్నో రోజుల నుంచి నేనైతే చెప్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ హ్యావ్ కమ్. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వీ హ్యావ్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ అక్రాస్ ఇన్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు అండ్ విశాఖపట్నం. సో ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ అబౌట్ దిస్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆర్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ క్లాస్ రూమ్. నేను ఎందుకంటే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీకు అక్కడ దొరికే సపోర్ట్ కావచ్చు, పర్సనల్ అటెన్షన్ కావచ్చు, ఒక క్లాస్ రూమ్లో ఉండే ఎక్స్పీరియన్సెస్ వెరీ డిఫరెంట్. ఒక నార్మల్ క్లాస్ రూమ్కి వేదాంతు క్లాస్ రూమ్కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ అయితే కానీ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు టెల్ దట్. సో ట్రస్ట్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు రెవల్యూషనలైజ్ ద ఆఫ్లైన్ టీచింగ్. ఓకే. సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, మీరు కనుక ఎవరైనా 8th చదువుతున్నా, 9th చదువుతున్నా, 10th చదువుతున్నా, లేదా 11th and 12th జేఈ అండ్ నీట్ ఆస్పిరెంట్స్, మీ అందరికీ కూడా ఇదొక మంచి అవకాశం. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఆఫ్ అవర్ జేఈ ఆర్ నీట్ ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు రిజిస్టర్. సో ఇప్పుడు మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ ఆఫ్లైన్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. ఇక్కడ టీచర్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఎనీథింగ్ మీకు దొరికే సపోర్ట్, డౌట్ సపోర్ట్ అనేది యూ విల్ గెట్ ఇట్ ఎ లాట్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ ఇట్. మీ వాయిస్లో చేంజ్ వచ్చింది. ఎస్, అబ్సల్యూట్లీ. ఉస్మాకి, ఎస్ అబ్సల్యూట్లీ నరోటో. దట్ ఈస్ ద రీజన్ యూ క్యాన్ సీ ఎ డిఫరెన్స్ ఇన్ మై వాయిస్. ఓకే. ఓకే, right. So thank you so much guys. So if you want to register, there is a link in the description లో ఉన్న లింక్ను ఉపయోగించి మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మా వైపు నుంచి మీకు ఇస్తున్న మేము, యూ కెన్ టేక్ దిస్ యాజ్ ఎ గిఫ్ట్. సో బేసికల్గా ఇది ఒక అవకాశం మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. సో ఇఫ్ యూ క్యాన్ విన్ అప్ టు స్కాలర్షిప్స్ అప్ టు 70%. మీరు కనుక IVSAT ఎగ్జామ్, దట్ ఈస్ ఇన్స్టెంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ రాసినట్లయితే యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు విన్ అప్ టు 70% స్కాలర్షిప్. ఇదైతే రాయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడైనా రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు. అండ్ దాంతోపాటుగా దిస్ ఆర్ ద వేరియస్ సిటీస్ వేర్ వీ హ్యావ్ అవర్ ఆఫ్లైన్ సెంటర్స్.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జామ్ మీరు రాసేటట్లయితే యూ విల్ గెట్ ఏ one-on-one counseling free session from our experts. They will guide you in terms of career, anything. They will be able to help you out in understanding. If you are in any kind of confusion, anything itself, they will help you out. Okay, registration absolutely free, Pandu. There is nothing that we are charging, right? Hi Nani, vanakkam, good evening. Right. Sorry sir, నిన్న క్లాస్ విన్నప్పుడు డేటా అయిపోయింది. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ నాని, ఇట్స్ ఓకే, ఐ వెరీ మచ్ అండర్స్టాండ్. సో రైట్, సో ఆర్ యూ గైస్ రెడీ టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్? So are you guys ready to solve some questions? Shall we solve some questions? Are you guys ready for it? So ee roju manam teeskoboye first question for today. Ee question matram I have seen this question. Meeru logical ga alochiste ee question ni answer cheyachu. ఏంటి, యూ హ్యావ్ టు థింక్ లిటిల్ బిట్ లాజికల్ ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే ప్రతి క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ ఏ ప్రీవియస్ ఇయర్ నీట్ క్వశ్చన్. నేను మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు కూడా చెప్పాను, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే యూ హ్యావ్ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్. బిల్డింగ్ ద కాన్ఫిడెన్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. సో మీరు కనుక ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆబ్వియస్గా యూ షుడ్ బీ గుడ్ అట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్స్ని బెటర్గా సాల్వ్ చేయాలి. ఒకసారి మీరే ఆలోచించండి, ఒక్కసారి క్వశ్చన్ సాల్వ్ చేయగలరు, మీరు సునాయాసంగా అన్ని క్వశ్చన్స్ చేయగలిగితే అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుందా ఇవ్వదా? ఈ పర్టికులర్ టాపిక్ నుంచి నేను ఏ క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయగలుగుతున్నా అనే నమ్మకాన్ని అయితే మీకు ఇస్తుంది. సో అందుకే చెప్తున్నాను, సో లెట్స్ ఫోకస్. మీకు ప్రతి క్వశ్చన్కి కూడా కొంత సమయం అయితే ఇస్తాను. సో యూ కెన్ స్టార్ట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ వన్ బై వన్. సో హియర్ గోస్ ద ఫస్ట్ క్వశ్చన్. థింక్ లాజికలీ. మీకు ఒక చిన్న క్లూ కూడా ఇస్తాను ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. లెట్స్ సీ ఇఫ్ యూ విల్ ఆన్సర్ దిస్ particular question or not. Okay, so here goes your first question. Here goes your first question for today. So ee particular question lo vallu adigindi em adigaru, what did they ask you? It is a phosphate ion kada, oka phosphate ion undi. So phosphate ion structure enti, I am going to draw the structure for you. Okay, so mari structure phosphate, phosphorus ila oka double bonded oxygen, అలానే మనకు దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ఫేట్, అంతే కదా? దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ఫేట్, కరెక్ట్? వాళ్ళు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ పిఓ బాండ్ ఉంటాయి కదా, సో ఇక్కడ మనకు పీకి ఓకి మధ్య బాండ్ అనేది ఉంది, కరెక్ట్? సో ఈ బాండ్ యొక్క బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది అనేది ఒక క్వశ్చన్. దాంతో పాటుగా ఎవ్రీ ఆక్సిజన్ మీద ఛార్జ్ ఎంత ఉంటుంది అనేది రెండో క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఒక చిన్న కాన్సెప్ట్ అప్లై చేయాల్సింది ఉంటుంది. అది ఏంటంటే ఇక్కడ మనకు మీరు బాగా గమనించినట్లయితే డబుల్ బాండ్ సింగిల్ బాండ్ నెగిటివ్ ఛార్జ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ నెగిటివ్ ఛార్జ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ నెగిటివ్ ఛార్జ్. అంటే దీని లోపల రెజనెన్స్ జరగడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో యూ హ్యావ్ టు అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ రెజనెన్స్. ఇక్కడ రెజనెన్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెజనెన్స్ని ఉపయోగించి ఆలోచించినట్లయితే యూ విల్ గెట్ ద ఆన్సర్ టు దిస్. ఆలోచించండి, వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? మీరు బాగా ఆలోచించండి. నార్మల్గా అయితే మనం ఆన్సర్ ఏం చెప్తాం, ఒక్కొక్క ఆక్సిజన్ మీద ఇక్కడ -1 ఛార్జ్ అంటాం. సో ఈచ్ ఆక్సిజన్ మీద మనం తీసుకునేది -1 ఛార్జ్ అంటాం. కానీ అసలు ఇక్కడ -1 ఆప్షనే లేదు. వాళ్ళు ఈచ్ ఆక్సిజన్ అన్నారు, అన్ని ఆక్సిజన్స్ అడగట్లేదు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఈచ్ ఆక్సిజన్. సో మరి ఈచ్ ఆక్సిజన్లో -3 అయితే ఉండదు కదా, ఒక్కొక్క ఆక్సిజన్ మీద -3 అయితే ఉండదు. సో దిస్ కెన్ నెవర్ బి అవర్ ఆన్సర్, అది 100% తెలిసిపోతుంది. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. పక్కా ఎలిమినేట్ చేసేయచ్చు కదా? ఎస్, అబ్సల్యూట్లీ యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్, కరెక్ట్? సో ఇది ఎలిమినేట్ చేస్తే మీ మూడిట్లో ఒకటి మన ఆన్సర్ అవ్వాలి కదా, అంతే కదా, ఆబ్వియస్లీ. సో దట్ మీన్స్ ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెజనెన్స్ అనేది ఉంది అంటున్నాం మనం. సో రెజనెన్స్ అనేది ఉన్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే రెజనెన్స్ చేసే పని ఏంటంటే ఎక్కడన్నా ఛార్జ్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే ఆ ఛార్జ్ డెన్సిటీని తగ్గించడానికి రెజనెన్స్ అనేది ప్రయత్నిస్తూ ఉంటుంది. మనకు తెలుసు ఆల్రెడీ, మనము ఈ డబల్ బాండ్ సింగిల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్ రెజనెన్స్ కావచ్చు, అలానే డబల్ బాండ్ సింగిల్ బాండ్ నెగిటివ్ ఛార్జ్ రెజనెన్స్ కావచ్చు. సో ఇలాంటి కాంజుగేషన్లు ఉన్నప్పుడు మనకి ఇక్కడ కాంజుగేషన్ అనేది రెజనెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ
పాజిటివ్ ఛార్జ్ని కాంజుగేషన్లో ఇన్వాల్వ్ చేసి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీని తగ్గిస్తుంది అనే విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాం. సో పండు, సుమతి, నవ్య, రేణుక, స్ఫూర్తి, Karthik, BVKK's creations and Bhavana, you have answered it absolutely right. The answer is absolutely right, but the answer is absolutely A. కానీ ఇది ఎలా జస్టిఫై చేస్తాం అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు మనకి రెజనెన్స్ ఉండడం వల్ల దీని మీద ఛార్జ్ డెన్సిటీ తగ్గిపోతుంది అనే విషయం అర్థమవుతుంది. సో నార్మల్గా అయితే ఈచ్ ఆక్సిజన్ మీద 1 ఉంటుంది, కానీ ఈ ఆక్సిజన్ దీంతో రెజనెన్స్లో ఉంది కాబట్టి దీని మీద ఏమవుతుంది ఆబ్వియస్గా it will be less than -1. So less than -1 will become the charge density. అంటే 1 కంటే తక్కువ ఛార్జ్ డెన్సిటీ వస్తుంది కదా, సో 1 కంటే కూడా తక్కువ ఛార్జ్ డెన్సిటీ వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఇస్ -0.75. ఎందుకు తగ్గిపోతుంది? ఈ రెజనెన్స్ వచ్చి ఛార్జ్ డెన్సిటీని తగ్గిస్తుంది. దట్ ఈస్ ద రీజన్. కార్తిక్, అబ్సల్యూట్లీ రైట్ కార్తిక్. ద ఆన్సర్ యూ హ్యావ్ గివెన్ ఉస్మాన్ అండ్ భావన, యు ఆర్ రైట్. సో మరి సార్ మరి బాండ్ ఆర్డర్ ఏంటి సార్? మరి 0.75 అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అవ్వాలి. మరి బాండ్ ఆర్డర్ ఎందుకు సార్, ఏముండాలి? సో ఒక రకంగా చూసినట్లయితే మనం ఒక్కొక్క బాండ్కి చూసినట్లయితే ఈ బాండ్ ఆర్డర్ వచ్చి 2 ఉంది, ఇదేమో 1 ఉంది, ఇదేమో 1 ఉంది, ఇది కూడా 1 ఉంది, కానీ ఇక్కడ అన్ని కాంజుగేషన్లో ఉన్నాయి కదా. సో కాంజుగేషన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు డబుల్ బాండ్ క్యారెక్టర్ కాస్త ఇట్ బికమ్స్ లెస్ దాన్ డబుల్ బాండ్ క్యారెక్టర్. అంటే దీని బాండ్ ఆర్డర్ బికమ్స్ లెస్ దాన్ 2, ఎందుకంటే ఇది రెజనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. అలానే సింగిల్ బాండ్ క్యారెక్టర్ బికమ్స్ గ్రేటర్ దాన్ 1. అంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద ఆన్సర్ దట్ లైస్ బిట్వీన్ 1 అండ్ బాండ్ ఆర్డర్ లెస్ దాన్ 2. సో ఏదైతే ఈ 1కి 2కి మధ్యలో ఉంటుందో అదే మన ఆన్సర్. కావాలంటే చూసుకోండి, 1 అయితే ఉండదు ఎందుకంటే రెజనెన్స్ ఉంది. రెజనెన్స్ ఉన్నప్పుడు సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఏమవుతుంది? కొంచెం దానికి డబుల్ బాండ్ క్యారెక్టర్ వస్తుంది. ఎందుకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బెంజీన్లో చూస్తాం. బెంజీన్లో చూసినట్లయితే 2 బెంజీన్స్లో మనకి ఏంటంటే ఇలా డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఇలా ఉంటాయి. కానీ మనకు దీని ఒక హైబ్రిడ్ స్ట్రక్చర్లో చూసినట్లయితే అన్ని బాండ్స్ ఆఫ్ సేమ్ లెంతే ఉంటుంది, ప్రతి బాండ్కి కూడా సేమ్ లెంతే ఉంటుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది? ఈ డబుల్ బాండ్కి రెజనెన్స్ ఉంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 2 బాండ్ ఆర్డర్ వచ్చింది. అలానే ఈ సింగిల్ బాండ్కి వచ్చి గ్రేటర్ దాన్ 1 బాండ్ ఆర్డర్ వచ్చింది. సో సేమ్ లాజిక్ ఇక్కడ మనం అప్లై చేసి ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సార్ మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పండి సార్, నేను వినలేదు. ఇట్స్ ఓకే సత్య, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హియర్. సో బేసికల్గా మనకి ఇక్కడ ఏమడుగుతున్నారంటే ప్రతి ఆక్సిజన్ మీద వాట్ ఈస్ ద ఛార్జ్, ఫార్మల్ ఛార్జ్ అడుగుతున్నారు. బేసికల్గా మనం ఫార్మల్ ఛార్జ్ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి ఆక్సిజన్ మీద -1 -1 -1 వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం రెజనెన్స్ని చూసుకోవాలి. సో -1 అనేది మనం అనుకుంటాం, కానీ -1 అనే ఆప్షనే లేదు. ఈచ్ ఆక్సిజన్ అంటున్నారు కాబట్టి ఒక ఆక్సిజన్ మీద -1 ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ బి -3, అది మాత్రం పక్కా. సో దీన్ని ఎలిమినేట్ చేసేసాం. సో ఇక్కడ -1 ఉంది. మరి ఇక్కడ మనకి ఏంటంటే ఈ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, నెగిటివ్ ఛార్జ్ కాంజుగేషన్ ఉంది కాబట్టి ఏం జరుగుతుంది? ఆ నెగిటివ్ ఛార్జ్ డెన్సిటీ స్లోగా కొంచెం తగ్గిపోతుంది. అది తగ్గిపోయిందంటే ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఏం జరిగినట్లు? ఈ నెగిటివ్ ఛార్జ్ డెన్సిటీ ఇట్ విల్ బి లెస్ దాన్ -1, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ -0.75. సో అలానే బాండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఎలాగైతే బెంజీన్లో దీని బాండ్ ఆర్డర్ లెస్ దాన్ 2 అవుతుంది, దీని గ్రేటర్ దాన్ 1 అవుతుంది. అందుకనే మనకు వీటి మధ్య బాండ్ లెన్స్ కూడా ఒక డబుల్ బాండ్కి ఒక సింగిల్ బాండ్కి మధ్యలో ఉంటుంది బాండ్ లెంత్ కూడా ఇక్కడ మనకు. ద సేమ్ థింగ్ హ్యాపన్స్ హియర్. సో అందుకనే దీని యొక్క బాండ్ ఆర్డర్ వచ్చి లెస్ దాన్ 2 ఉంటుంది, దీని బాండ్ ఆర్డర్ విల్ బి గ్రేటర్ దాన్ 1. ఓకే, అండర్స్టూడ్? అర్థమైందా? దిస్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ ఎ నీట్ క్వశ్చన్ ఆల్సో. ఓకే, so let's look at the next question here. So ee question chudandi, this is a simple question. So ee question meer solve cheyali anante em upayoginchali? How can you solve this question? వాళ్ళు కోవలెంట్ బాండ్ క్యారెక్టర్ అడుగుతున్నారు. ఎప్పుడైనా ఇలాంటి క్యారెక్టర్ గురించి మాట్లాడితే మనం ఫాజన్స్ రూల్స్ని అప్లై చేయాలి, అంతే కదా? ఫాజన్స్ రూల్స్ని అప్లై చేయాలి, అంతే కదా? సో ఫాజన్స్ రూల్స్ని అప్లై చేసి మనం ఆన్సర్ని ఫిగర్ అవుట్ చేయాలి. సో హౌ విల్ యూ అప్లై అండ్ విచ్ ఇస్ ద ఆర్డర్ హియర్? ఎవరైనా ఆన్సర్ చేయండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్. సో పండు సేస్ ద ఆన్సర్ ఇస్ 4. ఓకే, ద ఆన్సర్ ఇస్ 4. దే ఆర్ ఆస్కింగ్ కోవలెంట్ క్యారెక్టర్ ఆర్డర్ అడుగుతున్నారు. అంటే ఆర్ యూ సేయింగ్ లిథియం క్లోరైడ్ విల్ హ్యావ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్? పండు, జస్ట్ థింక్, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ లిథియం క్లోరైడ్ ఎక్కువ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుందా? సో ఈ ఫాజన్స్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత మీరే ఆన్సర్ చేయాలి.
ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫాజన్స్ రూల్స్, దెన్ యూ హ్యావ్ టు ఆన్సర్. సో బేసికల్గా మనకి ఏంటంటే కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద అయానిక్ క్యారెక్టర్, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ దాంతో పాటుగా ఈ కోవలెంట్ క్యారెక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పోలరైజేషన్. సో దేంట్లో అయితే ఎక్కువ పోలరైజేషన్ జరుగుతుందో, పోలరైజేషన్ అంటే బేసికల్గా డిస్టార్షన్, అంటే దీంట్లో క్యాటయాన్ యానియాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండే క్యాటయాన్ ఏం చేస్తుంది, ఈ పెద్ద యానియాన్ ఏదైతే ఉంటుందో ఈ యానియాన్ని ఇలా డిస్టార్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడికి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడికి పాజిటివ్, ఈ డిస్టార్షన్ ఎక్కువ అయితే కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ డిస్టార్షన్ని మనం పోలరైజేషన్ అని పిలుస్తాం. సో ఈ పోలరైజేషన్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పోలరైజబిలిటీ ఆఫ్ anion, అలానే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ అనమాట. ఓకే, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఈ పోలరైజబిలిటీ అంటే ఏంటి, ద ఎబిలిటీ టు అండర్గో పోలరైజేషన్. సో మనకు యానియాన్కి వీటికి కొంత ఎబిలిటీ ఉంటుంది పోలరైజేషన్ అండర్గో అవడానికి. సో పోలరైజేషన్ ఎప్పుడెప్పుడు ఉంటుంది, ద పోలరైజబిలిటీ విల్ బి మోర్, ద పోలరైజబిలిటీ is directly proportional to charge, అలానే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ అనమాట. సైజ్ ఎక్కువ ఉంటే పోలరైజబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అలానే చార్జ్ ఎక్కువ ఉంటే పోలరైజబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అండర్స్టూడ్? సో చార్జ్ ఎక్కువ ఉన్నా కూడా పోలరైజబిలిటీ ఎక్కువ ఉంటుంది, సైజ్ ఎక్కువ ఉన్నా కూడా పోలరైజబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఆన్సర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు చార్జ్ని కన్సిడర్ చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రయారిటీ సైజ్కి వెళ్ళాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ చూడాల్సింది మనం ఛార్జ్. సో ఛార్జ్ అయిపోయిన తరువాత యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద సైజ్, ఎందుకంటే చాలా వరకు అయానిక్ క్యారెక్టర్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఛార్జ్, ద సెకండ్ ప్రయారిటీ ఇస్ ద సైజ్ అనమాట. ఫస్ట్ మనం ఛార్జ్ని చూసి మళ్ళీ సైజుని చూసుకోవాలి. అలానే పోలరైజింగ్ పవర్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఎక్కువ, స్మాల్ సైజ్ అనుకోండి మోల్ పోలరైజింగ్ పవర్, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ ద క్యాటయాన్, అలానే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఛార్జ్ ఆఫ్ ద క్యాటయాన్. సో ఇక్కడ కూడా ఫస్ట్ లెట్ మీ రైట్ ద ఛార్జ్. ఫస్ట్ ఎప్పుడు ఇక్కడ కూడా ఛార్జ్ తీసుకున్న తర్వాత మనం సైజ్ తీసుకోవాలి. సో ఇది ఆల్రెడీ నేను మీకు కెమికల్ బాండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి గో టు దట్ చాప్టర్ బ్యాక్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, దెన్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. సో మీరందరూ 3 అంటున్నారు ఆన్సర్. ఎస్, ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ 3. 3 is the right answer to this question. Sumati, Aishwarya, Spurti, Bhavana, Teja, yes. Navya, yes, the answer is absolutely 3. Satish, that is absolutely correct. Rio, right? Is that Ria? Yes, Ria, that is absolutely Ria and Usman. The answer is absolutely 3 is the answer. So ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకు పోలరైజబిలిటీ తీసుకుందామంటే యానియాన్స్ అన్ని సేమ్గా ఉన్నాయి. సో యానియాన్ని ఉపయోగించుకొని నేను చెప్పకూడదు. సో ఇప్పుడు ఈ క్యాటయాన్స్ మాత్రం వేరువేరుగా ఉన్నాయి. సో నాకు ఇక్కడ బెరిలియం, బోరాన్, కార్బన్, లిథియం క్యాటయాన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాని మీద ఛార్జ్ చూసినట్లయితే దీని మీద ఇక్కడ మనకు +4, ఇక్కడ మనకు +3, ఇక్కడ మనకు +2, ఇక్కడ మనకు +1. అంటే మనకు ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ పోలరైజింగ్ పవర్ విషయానికి వస్తే ఛార్జ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే పోలరైజింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది అనే విషయం మనకు అర్థమైంది. సో పోలరైజింగ్ పవర్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా పోలరైజేషన్ ఎక్కువ ఉంటుంది, పోలరైజేషన్ ఎక్కువ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఏ క్యాటయాన్కి అయితే ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో దట్ విల్ హ్యావ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్. సో అంటే కెన్ ఐ సే LiCl is less than, BeCl2 is less than, BCl3 is less than, CCl4 చెప్పచ్చా? అబ్సల్యూట్లీ దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే సార్, నా ఫోన్ నంబర్లో నెట్ ఏం లేదు, నేను రికార్డ్ వింటాను సార్, సారీ. ఇట్స్ ఓకే సత్య, ఐ అండర్స్టాండ్, ష్యూర్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ విను సత్య. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ, మీకోసం మాత్రమే. ఇట్స్ ఓకే దట్. ఓకే, ఐ అండర్స్టాండ్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఇట్స్ ఓకే పండు, సింబల్ చూసుకోలేదు సార్ అందుకే 4 పెట్టా. ఇట్స్ ఓకే రైట్. సి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం కరెక్ట్ చెప్తున్నామా తప్పు చెప్తున్నామా అనేది డజంట్ మ్యాటర్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ప్రయత్నిస్తున్నామా లేదా అనేది, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. ఓకే, ఫర్గెట్ అబౌట్ యువర్ ఆన్సరింగ్ ఇట్ రైట్, యువర్ ఆన్సరింగ్ ఇట్ రాంగ్, గివ్ ఇట్ ఏ ట్రై. మీరు ట్రై చేయండి అంతే, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్. నేను యునో వన్ థింగ్, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ ఆన్సర్ ఇట్ రాంగ్. మీ ఆన్సర్లు నేను చూస్తే చాలు, ఐ ఫీల్ దట్ ఎస్ యూ హ్యావ్ ట్రైడ్, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. అది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెట్టేయండి. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ దెన్. సో హియర్ ఈస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. సో లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ హియర్. సో ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో హౌ విల్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? విచ్ వన్ ఆఫ్ ద
following formulae does not correctly represent the bonding capacities of the two atoms involved. అంటే మనకు ఇక్కడ ఉండే ఆటమ్స్లో ఏ ఆటమ్ యొక్క బాండింగ్ కెపాసిటీస్ తప్పుగా ఇచ్చారు అని అడుగుతున్నారు. సో లుక్ అట్ ద ఆన్సర్. ఇట్ విల్ బి మినిమం 3 hours అయితే పక్కా ఉంటుంది తేజ. ఓకే, ఐ విల్ గివ్ యూ బ్రేక్స్, డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్. ఓకే, ఐ విల్ ట్రై. కానీ ఒకటేంటంటే ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆల్సో, బికాస్ దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. అందుకనే కొంచెం కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడక్కడ ఎక్కడైతే అవసరం అక్కడంతా కూడా ఇస్తున్నాను. సో వాట్ ఈస్ ఆన్సర్? సో దీనికి అసలు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో అబ్సల్యూట్గా మీరు చెప్పినట్టుగా 4 is the right answer to this question. ఎందుకు 4 అని అంటే మనకు తెలుసు ఈ కార్బన్ అనేది టెట్రావాలెంట్. ఓకే, ఇది టెట్రావాలెంట్. ఓకే, సో ఇది టెట్రావాలెంట్ అన్నప్పుడు ఆబ్వియస్గా దీని యొక్క కోవాలెన్సీ విల్ బి 4, అంతే కదా? కోవాలెన్సీ 4 కదా? సో కోవాలెన్సీ 4 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? యాజ్ పర్ దిస్ దీని ఒక కోవాలెన్సీ వచ్చి 5 ఉంది ఇక్కడ. సో 5 అనేది తప్పు కదా? సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఇక్కడ ఆక్సిజన్కి 2 ఉండొచ్చు, కరెక్ట్, ఇట్ ఫార్మ్స్ 2 bonds. అలానే ఫాస్ఫరస్ మ్యాక్సిమం 5 bonds వరకు ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. దిస్ ఇస్ ఫాస్ఫిన్, దిస్ ఇస్ ఫాస్ఫిన్, దిస్ ఇస్ ఫాస్ఫినియం అయాన్, అండ్ హియర్ ఇట్ ఇస్ నైట్రిక్ యాసిడ్. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. నైట్రోజన్ ఇక్కడ 4 bonds అయితే ఫామ్ అవుతుంది. ఇట్ హ్యాస్ ఫార్మ్ 4 bonds. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? మీరు చెప్పినట్టుగా D is the answer to this particular question. Any more question? నాని, సి అవ్వదు నాని, ఎందుకంటే మనకు ఈ యారో కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ని మాత్రం ఇండికేట్ చేస్తుంది. సో బేసికల్గా మనకి ఇక్కడ ఈ బాండింగ్ దీంట్లో ఎలా ఉంటుందంటే నైట్రోజన్ ఒక డబల్ బాండెడ్ ఆక్సిజన్, అలానే ఇలా ఆక్సిజన్తో బాండ్ అయ్యి ఇక్కడ ఏదైతే ఒక లోన్ పేర్ ఉంటుంది కదా, ఈ టోటల్ లోన్ పేర్ ఇస్ బాండెడ్ విత్ దిస్ ఆక్సిజన్ అనమాట. అందుకని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం యారోతో. దిస్ రిప్రజెంట్స్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్, అంతే. ఓకే, ఎస్ కార్తీ, భావన, రేణుక, ఎస్ పండు, అబ్సల్యూట్లీ ట్వింకిల్, ద ఆన్సర్ ఇస్ 5. ఎస్, ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? It's a dative bond. Absolutely correct, Aishwarya. That is a dative bond. Okay. So let's look at the next question here. So this question chudandi ikkada. Look at this particular question. Among the following, which compound will show the highest lattice energy? అంటే ఇక్కడ కనిపించే కాంపౌండ్స్ లో ఎక్కడ ఏ పర్టికులర్ కాంపౌండ్ లో లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. వాట్ ఈస్ దట్ దే ఆర్ ఆస్కింగ్? ఇంకోటి చెప్తున్నాను, దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద అయానిక్ క్యారెక్టర్. ఇది మీరు చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను వినండి. అయానిక్ క్యారెక్టర్ అనేది, ఓకే, అయానిక్ క్యారెక్టర్. సో ఇది ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? దిస్ డిపెండ్స్ అపాన్ ద ఫాజన్స్ రూల్స్. సో ఫాజన్స్ రూల్స్ని ఉపయోగించి అయానిక్ క్యారెక్టర్ మనం చెప్తాం. అండ్ రెండోది ఏంటంటే అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్. What is it? Ionic bond strength అన్నమాట. సో ఈ అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లాటిస్ ఎనర్జీ. అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ వేరు, క్యారెక్టర్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఇది లాటిస్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాటిస్ ఎనర్జీ. సార్ మరి ఈ లాటిస్ ఎనర్జీ ఫాజన్స్ రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఓకే, మీరు అందరూ 2 పెట్టేశారు ఆన్సర్. లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ 2 or 3. లెట్స్ సీ వాట్ ఇస్ ఆన్సర్. సో కొంతమంది భాస్కర్ 2 చెప్పాడు, ట్వింకిల్ 2 చెప్పారు, ఉస్మాన్, ఐశ్వర్య, బీవీకేకేఎస్ క్రియేషన్స్, పండు, మీరంతా 2 చెప్పారు. ఐఎమ్ షూర్ ద ఆన్సర్ ఇస్ ఆల్సో 2. బట్ ఎందుకు 2 అనే ఆన్సర్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని మనం ఎలా చెప్తామంటే మనకి లాటిస్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఓకే, వాట్ ఈస్ దిస్? లాటిస్ ఎనర్జీ ఈస్ యాక్చువల్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఇక్కడ చార్జ్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ చార్జ్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ వి యూస్ టు టెల్ అబౌట్ ద లాటిస్ ఎనర్జీ. సైజ్ కంటే కూడా మనము చార్జే చెప్తాం. ఓకే, అండ్ సిమిలర్గా, సారీ గైస్, జస్ట్ ఎ మొమెంట్, let me, actually there is some fluctuating, let me check. Okay, right.
సో ఇక్కడ మనం ఎప్పుడూ కూడా లాటిస్ ఎనర్జీ తర్వాత ద డిస్టెన్స్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద క్యాటయాన్ అండ్ ఆనయాన్. క్యాటయాన్కి ఆనయాన్కి మధ్య డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో హియర్ ఇస్ ద డిస్టెన్స్ ఇస్ ద సెకండ్ ప్రయారిటీ. దిస్ ఇస్ ద డిస్టెన్స్ వీఆర్ టేకింగ్ దిస్ యాజ్ ద సెకండ్ ప్రయారిటీ. ఇప్పుడు చెప్పండి. సో ఎస్, ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ 2 is the answer to this particular question. Okay, the answer is absolutely 2. That's correct. Is this clear? So ante ikkada manaku NAF అని ఎలా చెప్తున్నాం మనము, we have to look for the charge. ఇవన్నిట్లో చార్జ్ +1 -1 సో ప్రతి చోట +1 -1 +1 -1 అన్నిట్లో చార్జ్. సో చార్జ్ని ఉపయోగించుకొని మనం ఆన్సర్ చెప్పలేం. ఓకే, సో నెక్స్ట్ ప్రయారిటీ దేనికి వెళ్ళాలి మనం? సార్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ సెషన్ చెప్పారుగా, సెర్చ్ చేస్తే ఆ సెషన్లో అజయ్ సార్ అదే సెషన్ సార్, మీరు చెప్పండి. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ నాని, ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ సెషన్? లైవ్ వీడియోస్లో చూడు, యూ గో టు ద కేటగిరీ, లైవ్ సెషన్స్లో కాకుండా వీడియో కేటగిరీలోకి వెళ్తే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్లో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? సో ఇక్కడ మనకు +1 -1. సో ఇక్కడ మనం ఛార్జ్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయలేం. సో ఛార్జ్ కాకుండా మరి ఏం బేస్ చేసుకొని చెప్పాలి? ఖచ్చితంగా డిస్టెన్స్ని బేస్ చేసుకొని చెప్పాలి. సో ఇప్పుడు డిస్టెన్స్ని బేస్ చేసుకొని చెప్పాలి అని అంటే, సో డిస్టెన్స్ బిట్వీన్ ద క్యాటయాన్ అండ్ ద ఆనయాన్. మనకి ఇక్కడ ఆనయాన్స్ అన్నీ సేమ్. చూడండి, ఇక్కడ ఫ్లోరిన్ 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 అంటే మనకు క్యాటయాన్ సైజ్ కనుక పెద్దదిగా ఉంటే క్యాటయాన్కి ఆనయాన్కి మధ్య డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుందా? అబ్సల్యూట్లీ ఎస్. So charge same, size gives the answer as absolutely. So Harshita, the answer is based on the size. So మీరు చెప్పినట్టుగా ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు సోడియం తర్వాతే పొటాషియం. బేసికల్గా మనకు సైజ్ చూసినట్లయితే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సిసియం. సో మనకి ఇక్కడ చార్జ్ అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్మాల్ సైజ్ ఉన్నట్లయితే ఆబ్వియస్గా మనకు లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అందుకని NAF has the more lattice energy. Yes, you guys are absolutely right. It is based on the charge. Sumati, correct. Suharshita, yes, absolutely right. So shall we move on to the next question? Okay, right. So this is the next question for you. Look at this question. So ee question chudandi. Which of the following is the correct order of dipole moment? సో ఇక్కడ మనకు కనిపించే ఎలిమెంట్స్లో డైపోల్ మూమెంట్ యొక్క ఆర్డర్ దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. సో హౌ విల్ యూ ఫిగర్ దిస్ అవుట్? సో ఫస్ట్ మీరు డైపోల్ మూమెంట్ అన్ని ఆన్సర్ చెయ్యాలి అని అంటే వాటి యొక్క స్ట్రక్చర్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకు సిమెట్రికల్ స్ట్రక్చర్స్ అన్నిట్లో కూడా 0 డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది. అంటే ఏంటి సార్, దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక BeCl2 తీసుకోండి, అలానే CCl4 తీసుకోండి, అలానే BF3 తీసుకోండి. ఇవన్నిట్లో మనకు డైపోల్ మూమెంట్ వచ్చి 0 వచ్చేస్తుంది. ఇవన్నిట్లో డైపోల్ మూమెంట్ ఎంత వస్తుంది? 0 వచ్చేస్తుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎందుకంటే అవి సిమెట్రికల్ మాలిక్యూల్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, లెట్ మీ లుక్ అట్ ద బోరాన్. సో ఇక్కడ బోరాన్ కానీ తీసుకున్నట్లయితే బోరాన్లో మనకు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 1, 2, 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోరిన్ వచ్చి ఒక్కొక్క సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తుంది. ఇంకొక ఫ్లోరిన్ 1 more సిగ్మా, 1 more ఫ్లోరిన్ 1 more సిగ్మా. అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 3 అంటే ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. అంటే దీనికి ట్రయోగనల్ ప్లేనార్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. సో ఇలాంటి ట్రయోగనల్ ప్లేనార్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఫ్లోరిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ ఫ్లోరిన్ ఉంది. సో ఇక్కడ బోరాన్ ఉంది. సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్? బోరాన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్ ఉంటుంది, ఈ డైరెక్షన్ ఉంటుంది. ఇవి సిమెట్రికల్గా స్క్వేర్ ప్లేనార్గా ఉండడం వల్ల ఇవన్నీ వెక్టార్ క్వాంటిటీ. డైపోల్ మూమెంట్ అనేది మీరు వెక్టార్ క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఏ వెక్టార్. సో ఇక్కడ వెక్టార్ సమ్ చూసినట్లయితే అది 0 వస్తుంది అనమాట. అండర్స్టూడ్? ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సో డైపోల్ మూమెంట్ ఫర్ BF3 is 0. ఓకే, సో మరి ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ యూ హ్యావ్ NH3 అండ్ NF3. సో మీలో ఎంతమందికి తెలుసు NH3? మీరు అందరూ కొంతమంది రాశారు, కరెక్ట్గానే రాశారు. NF3లో డైపోల్ మూమెంట్ తక్కువ ఉంటుంది. ఓకే, NF3లో డైపోల్ మూమెంట్ తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అనే విషయం మీకు తెలుసా? డూ యూ నో ద రీజన్ వై? సో లుక్ అట్ ద స్ట్రక్చర్స్. సో ఎందుకో తెలుసా? సో NF3 చూసినట్లయితే ఇలా ఫ్లోరిన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్, దీంతో పాటు ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది.
అలానే NH3 చూసినట్లయితే ఇక్కడ ఒక లోన్ పేర్తో పాటుగా ఇక్కడ మనకు హైడ్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో వీటిలో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసినట్లయితే ఇలా లోన్ పేర్ పైకి, ఓకే. అండ్ సిమిలర్గా ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద NH3, ఓకే, NH3 చూసినట్లయితే ఇక్కడ కూడా పైకి ఉంటుందా. వెరాస్ మరి నైట్రోజన్ ఫ్లోరిన్లో ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్, ఫ్లోరిన్ వచ్చి ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్. అంటే ఇది ఇలా కిందికి ఉంటుంది, కిందికి ఉంటుంది, కిందికి ఉంటుంది. సో ఈ 4 వెక్టార్ రిజల్టెంట్ చూసినట్లయితే మనకు ఈ వెక్టార్స్ దిస్ ఇస్ గెటింగ్ కౌంటర్డ్ బై దిస్ పర్టికులర్ వెక్టార్. సో అంటే దీని వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో ఉంటాయి. సో హియర్ ఇవేమో ఇట్ యాడ్స్ అప్ హియర్, ఇట్ యాడ్స్ టు దిస్ పర్టికులర్ వెక్టార్. ఇవేమో దిస్ కౌంటర్స్ దిస్ పర్టికులర్ వెక్టార్. సో దీని కారణంగానే మనకి ఏంటంటే BF3 విల్ బి లెస్ కంపేర్డ్ టు NF3 విల్ బి లెస్ కంపేర్డ్ టు NH3 విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ ద వాటర్. సో వాటర్కి ఎందుకు ఎక్కువ, దాంట్లో 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో దోస్ లోన్ పేర్స్ ఆర్ దేర్ హియర్. సో అట్ ద సేమ్ టైం ఆ వాటర్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ వెరీ హైలీ పోలార్ మాలిక్యూల్. సో ఇక్కడ చూడండి ఇలానే మళ్ళీ ఇక్కడ దిస్ ఇస్ ద కేస్. సో వీటిలో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూస్తే ఇది ఈ డైరెక్షన్, ఇది కూడా ఈ డైరెక్షన్, ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్ డైరెక్షన్. సో రిజల్టెంట్ కూడా ఇలానే ఉంటుంది. దిస్ ఇస్ ఏ వెరీ హైలీ పోలార్ మాలిక్యూల్. అందుకనే మనం చెప్తాం దీంట్లో మనకు హైడ్రోజన్ బాండింగ్ కూడా కనిపిస్తుంది. పోలార్ మాలిక్యూల్ కాబట్టి ఇది ఎక్కువగా దీంట్లో డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పోలార్ మాలిక్యూల్ అని పిలుస్తాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? Nani, what is it, Nani? I didn't understand what you're saying. Nani, let me check. Okkasari chustanu. Let me check your chat. You asked me something. 1 second, guys. I wanted to check the chat. Nani, I can't find your chat. Okay, right? Is this clear? Ardhamainda? So that means here it is very, very clear that మనకి ఇక్కడ BF3 is less than, NF3 is less than, NH3 is less than water. మీరందరూ చెప్పినట్టుగా 2 is the right answer to this particular question. Riya, Suharshita, yes, absolutely. The answer would be 2. Twinkle, correct. Twinkle, Navya, Bhaskar, everyone, the answer is 2. Absolutely correct. Okay, Pandu correct గా చెప్పా పండు నువ్వు కూడా. Let's move on to the next question. Are you ready to solve the next question? Okay, so here goes the next question. ఇది చూడండి ఇప్పుడు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నారంటే దిస్ ఈస్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు బాండ్ పారామీటర్స్ మీద క్వశ్చన్ ఇది. ఓకే, దిస్ ఈస్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు బాండ్ పారామీటర్స్. సో మనకి ఇక్కడ బాండ్ యాంగిల్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్, ఓకే, యూ షుడ్ నో అబౌట్ VSEPR theory and hybridization. VSEPR theory, hybridization knowledge unte you will be able to do this. సో ఇది నాలెడ్జ్ ఉంటే మీరు ఇది చేయగలరు. ఏంటి ఎలా అనేది దీంట్లో ఒక చిన్న ఎక్సెప్షన్ కూడా ఉంది. ఐ వాంట్ టు టీచ్ యూ దట్ వై ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ అనే విషయాన్ని కూడా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ హియర్. ఎక్సెప్షన్ మీకు ఎక్కడొస్తుందంటే దీంట్లో NO2 తీసుకున్నారనుకోండి, అలానే CF3 ఫ్రీ రాడికల్ తీసుకున్నప్పుడు ఈ 2 కూడా మనం sp2 హైబ్రిడైజేషన్తో పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రెండింటిని sp2 హైబ్రిడైజేషన్ అని చెప్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఎస్, పోలార్ అంటే మనకు డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అబ్సల్యూట్లీ ద డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సుహర్షిత, ఓకే సార్, మీరు 3 సెషన్స్ ఉన్నాయి మ్యాటర్ యా, ఎస్, అబ్సల్యూట్లీ అదే నాని, దాని గురించే చెప్తున్నాను. దట్ ఈస్ ద టాపిక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఆల్రెడీ అందరూ పండు సేస్ 1, ఐశ్వర్య సేస్ 1, ఓకే, సుహర్షిత సేస్ D is the answer. ఓకే, సో ఒకటేంటంటే ఈదర్ ఏ అన్న చెప్తున్నారు లేదంటే D అన్న చెప్తున్నారు కొంతమంది. ఇంకేదైనా ఆన్సర్స్ ఉన్నాయా మీ దగ్గర? సో చందు సేస్ D. ఎనీ మోర్ ఆన్సర్స్? ఎనీవన్ హూ వాంట్స్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? ఓకే, రేణుకా సేస్ D. ఓకే, అండ్ నాని సేస్ D. సుమతి ఆల్సో సేస్ D. నవ్య సేస్ 1. సో కొంతమంది 1 అంటున్నారు, కొంతమంది D అంటున్నారు. షాల్ వి సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దాట్ ఫస్ట్. ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీ విల్ గెట్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ట్వింకిల్ కూడా 100 అనా?
Usman D, Pandu 1. Okay, Navya, let's try to see which is the answer now. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బేసికల్గా నైట్రోజన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇది నైట్రోజన్. సో ఇలా ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ 1 ఆక్సిజన్, అలానే డబుల్ బాండ్ విత్ 1 ఆక్సిజన్, అండ్ హియర్ ఇస్ 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది అక్కడ. ఇది ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఎ లోన్ పేర్ ఎలక్ట్రాన్, సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే బేసికల్గా మనం కనుక స్టీరిక్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 1 2 3 4 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 5 ఎలక్ట్రాన్స్ అంటే ఒక ఆక్సిజన్, ఒక సిగ్మా, ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది ఒక సింగిల్ ఆక్సిజన్తో. అలానే ఇంకొక సింగిల్ ఆక్సిజన్తో ఇది ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే రెండు కూడా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ వచ్చి సిగ్మా బాండ్ ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అంటే దిస్ ఇస్ ద లెఫ్ట్ అవుట్ ఎలక్ట్రాన్. దీన్ని నేను లోన్ పేర్ అని పిలవచ్చా? సో ఇది లోన్ పేరా? ఇది కెన్ ఐ కాల్ దిస్ లోన్ పేర్? నో, దిస్ ఇస్ నాట్ ఎ లోన్ పేర్. ఇది ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్. అవునా? సో ఇది ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్. సో ఇప్పుడు ఇది అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కాబట్టి సో బేసికల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. అంటే స్టీరిక్ నెంబర్ 2 రావాలి. స్టీరిక్ నెంబర్ 2 అంటే దీని హైబ్రిడైజేషన్ sp రావాలి. కానీ నేనేం చెప్తున్నా? దీని హైబ్రిడైజేషన్ sp2 అని చెప్తున్నా. ఎందుకు sp2? హౌ ఆర్ యూ సేయింగ్ దట్ ఇట్ ఈస్ sp2 సర్ అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అండర్స్టూడ్? దిస్ ఇస్ వన్ థింగ్ యూ షుడ్ నో. ఓకే, సో మరి CH3 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ CH3. ఈ CH3 ఫ్రీ రాడికల్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కార్బన్లో ఏంటంటే 1 2 3 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఒక హైడ్రోజన్ వచ్చి ఒక సిగ్మా ఫామ్ అవుతుంది, ఇంకో హైడ్రోజన్ ఇంకొక సిగ్మా, ఇంకొక హైడ్రోజన్ ఇంకొక సిగ్మా. ఇక్కడేమో ఇది ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనమాట. ఇది అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కాబట్టి మనకు బేసికల్గా ఇక్కడ స్టీరిక్ నెంబర్ ఎంత వస్తుంది? 3 సిగ్మా బాండ్స్, హైబ్రిడైజేషన్ నెంబర్ 3, అంటే ఇది sp2 హైబ్రిడైజేషన్ అని మనం డిసైడ్ అయిపోతాం. అంతే కదా? వి విల్ డిసైడ్ దట్ ఈస్ sp2. ఓకే, మరి CF3 విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి. ఓకే, ఇది ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇది చాలా ఈజీ అనమాట, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, మరి CF3కి వచ్చేసరికి ఇక్కడ కూడా 1 2 3 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఒక్కొక్క ఫ్లోరిన్తో ఒక్కొక్క సిగ్మా బాండ్, ఇంకో ఫ్లోరిన్ ఇంకొక సిగ్మా, ఇంకొక ఫ్లోరిన్ 1 మోర్ సిగ్మా. సో ఇక్కడ కూడా ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్. దిస్ ఈస్ అన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ మనకు స్టీరిక్ నంబర్ ప్రకారం చూస్తే 3 సిగ్మా బాండ్స్, అంటే 3 ఇస్ ద స్టీరిక్ నంబర్. అంటే దీని ప్రకారం చూస్తే మనకి ఇక్కడ ఏ హైబ్రిడైజేషన్ రావాలి? sp2 హైబ్రిడైజేషన్ రావాలి. కానీ ఇది చూసినట్లయితే sp2 ఉండదు. ఇది ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది అంటే sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. అంటే ఇదేమో sp3 వస్తుంది, అలానే ఇక్కడ నైట్రోజన్లో వచ్చి sp2 వస్తుంది. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మీరే చెప్పండి? దట్ మీన్స్ ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇక్కడ కనిపించే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కూడా హైబ్రిడైజ్ అయితే, ఇది హైబ్రిడైజ్ అయితే అప్పుడు పాసిబుల్. మరి ఇక్కడ కూడా ఇది కూడా మనం ఏం చెప్తున్నాం? ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్ అని చెప్తున్నాం. sp2 ఎప్పుడు పాసిబుల్? ఇది కూడా హైబ్రిడైజ్ అయితే. బేసికల్గా ద నెంబర్ ఆఫ్ హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ అప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్ ప్లస్ దిస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఇది కూడా మనకు కనుక హైబ్రిడైజ్ అయితే అప్పుడు మాత్రం ఇక్కడ sp2 పాసిబుల్, ఇక్కడ మాత్రం sp2 పాసిబుల్. సరే ఇక్కడ ఎందుకు ఇది హైబ్రిడైజ్ అవ్వకూడదు? ఇక్కడ మీరు హైబ్రిడైజ్ అవుతుంది అంటున్నారు, ఇక్కడ హైబ్రిడైజ్ అవుతుంది అంటున్నారు, ఇక్కడ ఎందుకు హైబ్రిడైజ్ అవ్వదు అనే క్వశ్చన్ మీలో వచ్చి ఉండాల్సిందే. వచ్చి ఉంటుందా? ఎస్, వచ్చి తీరుంటుంది. సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీటిల్లో పాసిబుల్ ఫోర్సెస్ ఏముంటాయి, పాసిబుల్ రిపల్సివ్ ఫోర్సెస్ ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ద పాసిబుల్ రిపల్సివ్ ఫోర్సెస్? అంటే బేసికల్గా ఒకటేంటంటే ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఉంటాయా? సో ఒకటేంటంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్కి అలానే బాండ్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి, దాంతోపాటుగా బాండ్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి ఈ మాలిక్యూల్స్ అన్నిట్లో కూడా. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి CH3కి వచ్చేసరికి దీని షేప్ ఏంటి? ఇక్కడ మనకు ఇది ఒక ట్రయాగనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే sp2 హైబ్రిడైజేషన్ ట్రయాగనల్ ప్లేనార్. సో ట్రయాగనల్ ప్లేనార్ అన్నప్పుడు వీటిల్లో మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉండిపోతుంది. సో ఇక్కడ మనకి బాండ్ పేర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి క్లోజ్ టు కార్బన్, కార్బన్ వైపు ఉంటాయి ఇవి, అంతే కదా? ఎందుకంటే కార్బన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ హైడ్రోజన్, అంటే ఇవి చాలా దగ్గరికి ఉంటాయి. సో ఇలా దగ్గరికి ఉన్నప్పుడు మనకి ఇక్కడ CH3లో, సో ఇది ఇక్కడ CH3లో ఈ బాండ్ పేర్ రిపల్షన్స్ విల్ బి గ్రేటర్ దాన్ బాండ్ పేర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే ఎప్పుడైనా కనుక సెంట్రల్ ఆటమ్ ఇఫ్ ఇట్ హెస్ అటాచ్డ్ టు ద లెస్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ద సెంట్రల్ ఆటమ్. సో బేసికల్గా మనకు ఇఫ్ దిస్ ఇస్ ఇక్కడ మనకు ఈ ఆటమ్ ఏంటిది? దిస్ హైడ్రోజన్ ఇస్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ద కార్బన్. అలా అటాచ్ అయినప్పుడు మనకి ఇది హైబ్రిడైజేషన్ జరగదు.
ఓకే, మరి ఈ కేసులో చూడండి, ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఆక్సిజన్ ఇప్పుడు మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో దీని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ వైపు ఉంటుంది. ఆక్సిజన్ వైపు ఉండడం కారణంగా ఎలక్ట్రాన్స్ కొంచెం దూరంగా ఉంటాయి, నైట్రోజన్ నుంచి కొంచెం దూరంగా కనిపిస్తాయి, అంటే కొంచెం దూరంగా ఉంటాయి. సో ఇలా దూరం వచ్చిన దానివల్ల మనకు వీటి మధ్య స్పేస్ ఎక్కువైపోతుంది. సో ఇలా స్పేస్ ఎక్కువైంది అనుకోండి, ఎందుకంటే ఇవి దూరం వచ్చేసాయి, వీటి మీద రిపల్షన్స్ తగ్గిపోతాయి. సో ఇక్కడ రిపల్షన్స్ తగ్గాయి కాబట్టి ఈ పర్టికులర్ కేసెస్లో, అంటే CF3 కేసులో కావచ్చు, అలానే NO2 కేసులో ఏం జరుగుతుందంటే మనకి రెండు కేసెస్లో కూడా ఈ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఆర్ డామినేటింగ్ ఓవర్ బాండ్ పేర్ రిపల్షన్స్. సో ఇవి డామినేటింగ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ని మనకు రిపల్షన్ తగ్గించాలి అని అంటే ఇవి ఏం చేస్తాయంటే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ చేయక తప్పట్లేదు అనమాట వాటికి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎందుకు ఇక్కడ లోన్ పేర్ అనేది హైబ్రిడైజేషన్కి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం, అంతే కదా? సో బేసికల్గా ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఇస్ అటాచ్డ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, అందుకని అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అంటే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఎలక్ట్రాన్ దూరంగా లాగేస్తుంది, అప్పుడు వీటి మధ్య రిపల్షన్స్ ఆర్ లెస్, ఇక్కడ రిపల్షన్స్ ఆర్ మోర్, బాండ్ పేర్ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దగ్గరగా ఉన్నాయి కాబట్టి. హియర్ దిస్ ఫోర్సెస్ ఆర్ డామినేటింగ్. ఓకే, ఇక్కడైతే దూరం అయిపోయాయి, అందుకని ఇవి తక్కువ ఫోర్సెస్ ఉన్నాయి, ఈ ఫోర్సెస్ డామినేట్ అవుతాయి. సో ఈ ఫోర్సెస్ని తగ్గించాలంటే ఈ అన్పైర్డ్ ఎలక్ట్రాన్ని తీసుకెళ్ళి అవి హైబ్రిడైజ్ చేసి పడేస్తాయి. సో ఇలా హైబ్రిడైజ్ చేసిన దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు ఇవి ఒక్కొక్క ఆర్బిటాల్స్ అనేవి దూరంగా వెళ్ళిపోవడం వల్ల వాటికి స్టెబిలిటీ అనేది బెటర్గా వస్తుంది అనమాట. అండర్స్టూడ్? సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్. సో ఒక విషయం ఏంటంటే NO2 అనేది ఐ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఈస్ sp2 హైబ్రిడైజేషన్. మరి NO2 మైనస్ ఏంటి స్ట్రక్చర్? NO2 మైనస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా డబుల్ బాండెడ్ ఆక్సిజన్, దీంతో పాటు ఇక్కడ ఆక్సిజన్ మీద O-1, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే నైట్రోజన్ తీసుకున్నట్లయితే దీంట్లో వాట్ ఈస్ ద స్టీరిక్ నంబర్? 1 2 3 4 5. సో ఒక సిగ్మా వన్ పై విత్ 1 ఆక్సిజన్, ఇంకొక సిగ్మా బాండ్ విత్ 1 మోర్ ఆక్సిజన్, అండ్ అలానే ఒక లోన్ పేర్ ఉంది కదా, ఎస్. సో దీని కారణంగా ఇది sp2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్ అనమాట. ఓకే, sp2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో దిస్ ఇస్ ద కేస్. మరి NO2 ప్లస్లో చూడండి, NO2 ప్లస్ అంటే మనకు బేసికల్గా ఇక్కడ అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉండదు. సో అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉండనప్పుడు ఇక్కడ మనకి ఎలా ఉంటుంది? డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇలా సింగిల్ బాండ్ ఆక్సిజన్ ఉంటుంది. హియర్ ఇస్ ద పాజిటివ్ చార్జ్, అంతే కదా? సో హియర్ ఇస్ ద పాజిటివ్ చార్జ్, ఎందుకంటే అన్పైర్డ్ ఎలక్ట్రాన్ లేదు. సో ఇప్పుడు దీనికి వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ దీని యొక్క హైబ్రిడైజేషన్ ఏం చెప్తాము? సో బేసికల్గా దీంట్లో 1 2 3 4 5 ఉంటాయి, కానీ దీంట్లో పాజిటివ్ చార్జ్ నైట్రోజన్ మీద ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ని తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఒక సిగ్మా ఒక పై విత్ 1 ఆక్సిజన్, అలానే దిస్ ఇస్ ఫార్మింగ్ 1 సిగ్మా బాండ్ విత్ 1 మోర్ ఆక్సిజన్, అంటే ఇది sp హైబ్రిడైజేషన్. sp అంటే బాండ్ యాంగిల్ ఎంత? 180 degrees. దీనికి బాగా తెలుస్తుంది మనకు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది sp2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్, ఇది sp2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్, అంటే ఇక్కడ మనకు బాండ్ యాంగిల్ విల్ బి లెస్ దాన్ 120. ఇక్కడ వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ హియర్? ఇట్ ఈస్ లెస్ దాన్ 120 degrees, అంతే కదా? ఇది లెస్ దాన్ 120 degrees ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా sp2నే, కానీ ఏంటంటే ఇక్కడ సింగిల్ ఎలక్ట్రానే ఉంది. దట్ మీన్స్ ఇట్ విల్ బి వాట్? ఆబ్వియస్లీ ఇట్ విల్ బి మోర్ దాన్ దిస్. ఇక్కడేమో 2 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్, సో ఇక్కడ రిపల్షన్స్ విల్ బి మోర్. లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఆర్ మోర్ కంపేర్డ్ టు అన్పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్. అందుకనే దీనికి ఇక్కడ మనకి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ మనకు ఈ రిపల్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి, సో దీని బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. సో బేసికల్గా మనకు NO2 ప్లస్లో బాండ్ యాంగిల్ ఎక్కువ. సో NO2 ప్లస్ ఎక్కడుంది? ఎస్, దిస్ ఇస్ ద బాండ్ యాంగిల్. సో తర్వాత NO2లో more bond angle compared to that of the NO2 minus. So D is the answer to this question, not 1 is the answer to this question. Hi Sangam, good evening. Good evening Sangam. Is this clear Chandu? Any more questions? Usman, Chandu, Nani, Pandu, Suharshita, ardhamainda? This is how you solve this particular question. ఇక్కడ మనకు ఇది ఎందుకు ఆన్సర్ వచ్చేస్తుంది అనేది, దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎస్ రియా, డి ఇస్ ద ఆన్సర్. పండు, క్వీన్, స్వీటీ, నవ్య, ఎస్ ద అబ్సల్యూట్లీ ద ఆన్సర్ ఇస్ డి. లెక్చర్ విన్నాక ఆప్షన్ డి కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఐ నో రవ్య, ఐ నో యూ గాట్ ఇట్ రైట్, యూ అండర్స్టూడ్ రైట్.
Yes. See, it's okay to answer it wrong, but most important thing ఏంటంటే you have to try. That is the most important thing. Yes, Aishwarya, yes. So let's move on to the next question. So here goes your next question for today. So look at the question here. ఇవన్నీ బాండ్ పారామీటర్ మీద questions. Okay, try to solve these questions. Okay, so what is the answer to this? Try చేయండి. Try to answer this question. సార్ లోన్ పేర్ అంటే 1 ఎలక్ట్రానే కదా, మరి 2 అంటున్నారు. లోన్ పేర్ కాదు, అన్పెయిర్ అన్నాను. ఇది అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ అన్నాను, లోన్ పేర్ అనలేదు. ఇది లోన్ పేర్ ఎలక్ట్రాన్, ఇది అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్. సో వీటి మధ్య రిపల్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి కంపేర్ టు లోన్ పేర్ బాండ్ పేర్ కంటే కూడా. ఓకే, క్లియర్. సో ఈ క్వశ్చన్కి మీరు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? ట్వింకిల్ సేస్ 1, బీవీకేకేఎస్ క్రియేషన్ సేస్ 1. ఎనీ మోర్ ఆన్సర్స్? ఇంకేదైనా ఆన్సర్స్ ఉన్నాయా? Okay, 2 good answers. Sweetie says the answer is 2. Do you have any more answers? ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయా? సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న లాజిక్. బాండ్ లెంత్ విషయానికి వస్తే 2 ఆటమ్స్ ఉన్నాయనుకోండి, ఇవి బాండింగ్లో పార్టిసిపేట్ అవుతున్నట్లయితే ఈ సైజ్ ఆఫ్ ద ఆటమ్స్ కనుక పెద్దవిగా ఉన్నట్లయితే, ఈ సైజ్ ఆఫ్ ఆటమ్స్ ఇవి కనుక బిగ్గా ఉన్నట్లయితే ఆబ్వియస్లీ మనకు బాండ్ లెంత్ కూడా కొంచెం బిగ్గానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బాండ్ లెంత్ ఈజ్ ఆల్సో బిగ్. ఈ విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోండి. అండర్స్టూడ్? ఓకే, వావ్. సో సంగం, ఐశ్వర్య, చందు, సుహర్షిత అండ్ పండు మీరందరూ 2 చెప్తున్నారు. లెట్స్ సీ. చందు సేస్ 3. ఓకే, ఆన్సర్ 1 లేదా 2 లేదా 3 చూద్దాం. ఓకే, సో బాండ్ లెంత్ గురించి అడుగుతున్నారు. సో హౌ మెనీ ఆఫ్ యూ నో దాట్ the bond length, triple bond length, for example ఇక్కడ XX atom కి మధ్య ఉండే triple bond length is less compared to double bond length. This is less than single bond length. వీళ్ళ ఎంతమందికి తెలుసు? How many of you know about this? బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్, కార్బన్ డబుల్ బాండ్ కార్బన్, కార్బన్ సింగిల్ బాండ్ డబుల్ కార్బన్ తీసుకోండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. సో బేసికల్గా ఇక్కడ చూద్దాం ఇప్పుడు. సో దిస్ ఇస్ ద ఆర్డర్. సో ఇక్కడ మనకు CO బాండ్ ఆర్డర్ అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ కార్బన్ మోనాక్సైడ్లో మనకి ఏంటంటే ఇలా డబుల్ బాండెడ్ ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, సో హియర్ ఈస్ 1 more ఎలక్ట్రాన్స్ హియర్. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ డబుల్ బాండ్ కాకుండా ఓకే యూ విల్ సీ 1 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బై ద ఆక్సిజన్. సో ఇలా బ్యాక్ బాండింగ్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ కార్బన్ మోనాక్సైడ్. అంటే లిటరల్గా దీంట్లో మనకు 3 బాండ్స్ ఉన్నాయి. ఈ 3 ఒకటి సిగ్మా, అలానే 2 పై బాండ్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద కేస్. సో ఇది ఒక ట్రిపుల్ బాండ్. కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఇక్కడ ఏముంది? ట్రిపుల్ బాండ్ ఉంది. కొంతమంది 2 చెప్పారు, 3 చెప్పారు, కొంతమంది 1 or 2 or 3. లెట్స్ సీ వాట్ ఇస్ ఆన్సర్ నా. ఓకే సార్, నేను మెసేజెస్ చూస్తున్నా కానీ మెసేజ్ కనిపించట్లేదు సార్. చేస్తున్నా కానీ లేదు భాస్కర్, ఐ కెన్ సీ యువర్ మెసేజెస్. ఓకే, సో దిస్ ఇస్ ఎ ట్రిపుల్ బాండ్. మరి కార్బన్ డయాక్సైడ్లో చూస్తే ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక 2 ఇస్ ద బాండ్ ఆర్డర్. అంటే బేసికల్గా ఒక దాంట్లో ఒక సిగ్మా, ఒక దాంట్లో ఇంకోటి పై. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బాండ్ ఆర్డర్కి బాండ్ లెంత్కి ఏంటంటే దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బాండ్ ఆర్డర్ బాండ్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దీనికి బాండ్ ఆర్డర్ ఎంత? ఇక్కడ CO బాండ్ ఆర్డర్ 2 వస్తుంది ఇక్కడ. ఓకే, సో బాండ్ ఆర్డర్ బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇస్ 2 హియర్. దెన్ హౌ అబౌట్ కార్బనేట్ అయాన్? కార్బనేట్లో చూసినట్టయితే ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బనేట్. అంతేనా? దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బనేట్. అండ్ ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే సో దెర్ ఇస్ ఎ కాంజుగేషన్ హియర్. సిగ్మా పై సింగిల్ బాండ్ నెగిటివ్ చార్జ్ కాంజుగేషన్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ నెగిటివ్ చార్జ్ కాంజుగేషన్ ఉందా ఎన్నిట్లో? అంటే ఆబ్వియస్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ డబుల్ బాండ్ యొక్క క్యారెక్టర్ లెస్ దాన్ 2 బాండ్ ఆర్డర్ వస్తుంది. అలానే ఈ సింగిల్ బాండ్ యొక్క క్యారెక్టర్ ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 1 విల్ బి ద బాండ్ ఆర్డర్ హియర్. అంతే కదా? సో బేసికల్గా ఎవ్రీ ఆక్సిజన్కి CO బాండ్ ఆర్డర్ ఇక్కడ 1 లెస్ దాన్, కార్బన్ CO బాండ్ ఆర్డర్ ఇస్ లెస్ దాన్ 2 మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మీరు చెప్పండి. సో బాండ్ ఆర్డర్కి బాండ్ లెంత్కి రిలేషన్ అనేది మనకు తెలిసింది ఇక్కడ. సో ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ఆన్సర్? సో బాండ్ ఆర్డర్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దీని బాండ్ లెంత్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ అయితే D and B, దిస్ 2 కెన్ నెవర్ బి అవర్ ఆన్సర్స్. ఇవి 2 మాత్రం అస్సలు మన ఆన్సర్లు అయితే కాదు.
మరి ఇక్కడ బాండ్ ఆర్డర్ దీనికి ఎక్కువ కదా, సో ఇదన్నా ఉండాలి. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? C is the answer. ఒప్పుకుంటారా? Will you agree with me? C is the answer. Yes. Aishwarya, Navya, Karthik, absolutely. Sangam, the answer is 3. Sir, ఒకసారి ఈ డబుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది చెప్పండి. సో బేసికల్గా డబుల్ బాండ్ అంటే మనకి ఎప్పుడు కూడా హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అన్ని డబుల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఏవైతే హైబ్రిడైజేషన్ జరగవో అవి మాత్రం సింగిల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్ తీసుకోండి. సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నట్లయితే మనకు సిగ్మా బాండ్స్ ఫామ్ అయ్యేది మాత్రం ఓన్లీ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. సో కార్బన్ వచ్చి 1s2 2s2 అండ్ 2p2 ఉంటుంది, అంతే కదా. సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్. సో ఇక్కడ బేసికల్గా ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జైటింగ్ ఇట్స్ ఎలక్ట్రాన్ టు 2p, మనకి ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది అండ్ హియర్ ఆర్ ద రిమైనింగ్ 1 2 3 ఎలక్ట్రాన్స్ కదా. సో ఇప్పుడు మనకి సిగ్మా బాండ్స్ ఓన్లీ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇవి రెండు కూడా దే ఫార్మ్ సిగ్మా బాండ్స్. సో ఇది సిగ్మా బాండ్స్ ఫామ్ అయిన తర్వాత ఈ పై బాండ్స్ అనేది ఏదైతే ఉందో దే ఆర్ ఫార్మ్డ్ బై ద ప్యూర్ p ఆర్బిటాల్స్. ప్యూర్ p or d ఆర్బిటాల్స్ మాత్రమే పై బాండ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ప్యూర్ p and d ఆర్బిటాల్స్ అంటే హైబ్రిడైజ్ ఆర్బిటాల్స్ పై బాండ్స్ని ఫామ్ చేయవు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ p and d ప్యూర్ d ఆర్బిటాల్స్ మాత్రమే దే ఫార్మ్ పై బాండ్స్ అనమాట. దిస్ ఫార్మ్స్ పై బాండ్స్, గుర్తుపెట్టుకోండి. సో పై బాండ్ ఇస్ ఫార్మ్డ్ ఓన్లీ బై దిస్. దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. బెన్జైన్ గుర్తుందా? ఈ బెన్జైన్లో విచిత్రం ఏంటంటే మనకి బెన్జైన్ స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంటుంది. ఈ బెన్జైన్లో మనకు ఒక పై బాండ్ ఏమో ప్యూర్ p ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, ప్యూర్ p ఆర్బిటాల్స్. మరి ఇంకొక పై బాండ్ ఏమో sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఒక్కటే ఎక్సెప్షన్. దీన్ని కూడా మనం ఇంటర్మీడియట్గా పరిగణిస్తాం అనమాట. అంటే బేసికల్గా దీంట్లో మనకు హైబ్రిడైజేషన్స్ చూస్తే సార్ రెండు పై బాండ్స్ ఒక రెండు సిగ్మా బాండ్స్ మాత్రమే ఉన్నాయి కదా, సో ఈ కార్బన్ sp ఉండాలి కదా మనం అనుకుంటాం. కానీ ఇది sp ఉండదు. దీని హైబ్రిడైజేషన్ ఏముంటుంది? sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. దీన్ని కూడా sp2 హైబ్రిడైజేషనే ఉంటుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? హాయ్ సార్, సారీ ఫర్ ద లేట్. 2 days నుంచి మీ క్లాసెస్ వినడం లేదు. ఇట్స్ ఓకే ప్రత్యూష, ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ప్రత్యూష. సో ఇస్ దిస్ క్లియర్? సారీ టు ఆస్క్ వన్స్ మోర్ సార్ ప్లీజ్. నాని, డిడ్ యూ అండర్స్టాండ్? యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ అగైన్? మళ్ళీ చెప్పంటావా నాని? ఒకసారి చెప్పు, ఐ విల్ టెల్ యూ. లేదు సార్ అర్థమైంది అంటే ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే, యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ అగైన్? షూర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. సో ఇక్కడ మనకు కార్బన్ మోనాక్సైడ్లో ఓకే వీఆర్ టాకింగ్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్. సో ఈ క్వశ్చన్ అర్థమైందా మీకు? సో ట్రిపుల్ బాండ్ బేసికల్గా మనకు బాండ్ ఆర్డర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. దేంట్లో ఎక్కువ బాండ్ ఆర్డర్ ఉంటే బాండ్ లెంత్ దాంట్లో తక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, బాండ్ ఆర్డర్ ఇస్ మోర్ దెన్ బాండ్ లెంత్ ఇస్ లెస్ అనమాట. ఓకే, బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. సో దట్ మీన్స్ దీంట్లో బాండ్ ఆర్డర్ 3, దీంట్లో చూస్తే బాండ్ ఆర్డర్ 2, దీంట్లో చూస్తే బాండ్ ఆర్డర్ వచ్చి అట్లానే 1 ఉండదు, అట్లానే 2 ఉండదు. ఇట్ విల్ బి బిట్వీన్ 1 and 2 అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్. That is the reason here. Okay, did you understand this clearly? So that is the reason ikkada manaku more bond order, so bond length will be less. So CO is less than CO2, CO2 is less than CO3 2 minus anamata. Ardhamainda? Is this clear? Any more questions? So we are talking about pi bond formation. So pi bonds eppudu kuda I'm sorry, pi bonds eppudu kuda manaku pure p orbitals maatrame pi bonds ni form chestayi. ఓకే, సో ప్యూర్ p ఆర్బిటాల్స్ మాత్రమే పై బాండ్ ఫామ్ చేస్తాయి కాబట్టి కార్బన్ అనేది 2 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది. అంటే ఈ 2 మాత్రమే హైబ్రిడైజ్ అవుతాయి, ఈ 2 మాత్రం ప్యూర్ p ఆర్బిటాల్ ఫార్మేషన్ అంటే పై బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. సో పై బాండ్స్ ఎప్పుడు కూడా దే ఆర్ ఫార్మ్డ్ బై ద ప్యూర్ p ఆర్బిటాల్స్. ఒక ఎక్సెప్షన్ ఏంటంటే బెన్జైన్లో మాత్రం పై బాండ్ అనేది హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ద్వారా ఫామ్ అవుతుంది. ఓకే, ఇస్ దిస్ క్లియర్? Okay, okay, right. So let's move on to the next question. Is this clear? So right, sir, bond order ela telustundi sir.
సో బాండ్ ఆర్డర్ ఎలా తెలుస్తుంది అంటే బేసికలీ నెంబర్ ఆఫ్ బాండ్స్. ఇక్కడ మనకు కార్బన్కి ఆక్సిజన్ మధ్యకి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 బాండ్స్ ఉన్నాయి. సో బేసికల్గా ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్కి రెండు CO బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ టోటల్ 4. ఇక్కడ మనకు ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్ అంటే 4/2 తీసుకోవాలి. ఆబ్వియస్లీ ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే COకి వీటి మధ్య ఎన్ని బాండ్స్ ఉన్నాయి? వీటికి 4 బాండ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ నథింగ్ బట్ 4/3 ఇస్ ద బాండ్ ఆర్డర్ హియర్. ఇక్కడేమో 4/3 ఇస్ ద బాండ్ ఆర్డర్. ఇక్కడ చూస్తే CO బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కొక్క దానికి 2 ఉన్నాయి. ఇక్కడ 4/2 ఇస్ ద బాండ్ ఆర్డర్. ఇక్కడ CO బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఒకటే అంటే హియర్ దిస్ ఇస్ 3 బాండ్స్ ఉన్నాయి. ఒకే దాని మీద 3 బాండ్స్. సో అందుకని 3/1 దిస్ ఇస్ 3 ఇస్ ద బాండ్ ఆర్డర్. సో ఇలా మనం బాండ్ ఆర్డర్ని కనుక్కోవచ్చు అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? ఆర్ యూ క్లియర్? ఆర్ యూ క్లియర్ టిల్ హియర్? అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ యూ రెడీ టు డూ ద నెక్స్ట్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఓకే. Shall we move on to the next question? Right? Yes. So here is the question here. So ఇది కూడా same thing, it is related to the bond length. So ఇక్కడ మనకు bond length దేనికి ఎక్కువ? You have to write the order of the bond length. సో ఇక్కడ కూడా మీరు ఏం ఉపయోగించాలంటే బాండ్ ఆర్డర్ కాన్సెప్ట్ని ఉపయోగించాలి. బాండ్ ఆర్డర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. Okay, so this is what you have to use in explaining this particular question. Try to answer this question. Yeah, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒకరు చెప్పండి, then I will answer this question. I want to know what are the answers here. I want to know what are the answers. Give me one answer, then we will move on to the next question. Okay, is this clear? Is this clear? Right? Okay. So what is the answer? D. Twinkle says D. Suharshita, BVKK's creations, everyone says D is the answer to this. Let's see if the answer is D or not. So Chandu and Twinkle. Okay. So ikkada D antunnaru andaru. Idena answer? So many of you are saying D is the answer. So let's try to see if D is the answer. So Twinkle, Chandu, Sangam, Aishwarya, Navya, everyone, Pratyusha, Nani kuda D ani cheptunnadu. Everyone is D. Let's see. So basically oxygen lo manaki em untadi? Double bond oxygen. Okay, ozone lo you have a double bond oxygen. Ila inkokati oxygen. Mari H2O2 లో ఎలా ఉంటుంది? ఒక సింగిల్ బాండెడ్ ఆక్సిజన్ ఉంటుంది. సో ఇక్కడ దీనికి బాండ్ ఆర్డర్ ఎన్ని ఓ బాండ్స్ ఉన్నాయి? ఆక్సిజన్ బాండ్స్ ఒకటే ఉంది. సో దట్ మీన్స్ హియర్ 2 ఇస్ ద బాండ్ ఆర్డర్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఆక్సిజన్ బాండ్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి? ఇక్కడ కాంజుగేషన్ కూడా ఉంది. సో దీని కారణంగా కాంజుగేషన్ ఉంది కాబట్టి ఎన్నిట్లో కాంజుగేషన్ ఉంది? రెండిట్లో కాంజుగేషన్ ఉంది. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్. ఓకే, అండర్స్టూడ్? సో అందుకనే మనకు దీనికి ఇక్కడ 3/2 total number of bonds 1 2 3 divided by 2, that will be approximately 1.5. ఇక్కడ మనకు బాండ్ ఆర్డర్ will be 3/2. ఎందుకు 3/2? రఫ్గా 3/2 అని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కాంజుగేషన్ ఉంది కాబట్టి మనకు ఈ డబల్ బాండ్ క్యారెక్టర్ కాస్త <2 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రెసొనెన్స్ ఉంది కాబట్టి. ఈ సింగిల్ బాండ్ క్యారెక్టర్ వచ్చి <1 అయిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బాండ్ ఆర్డర్. సో అందుకనే ఓవరాల్ బాండ్ ఆర్డర్ చూస్తే మనకు ఇట్ విల్ బి బిట్వీన్ 1 and 2 అనమాట. ఓకే, సో ఇదేమో 1, ఇదేమో 1కి 2కి మధ్యలో, ఇదేమో 2. సో అంటే బాండ్ ఆర్డర్ బాండ్ లెంత్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్గా H2O2కి బాండ్ లెంత్. ఎస్, అబ్సల్యూట్లీ ద ఆన్సర్ టు దిస్ ఇస్ D is the answer. ఎందుకంటే ఇక్కడ మనకు బాండ్ ఆర్డర్ వచ్చి 1 less than, బాండ్ ఆర్డర్ ఆఫ్ దిస్ ఇస్ less than 2. ఇక్కడ బాండ్ ఆర్డర్ ఇస్ వెరీ క్లియర్లీ ఈక్వల్ టు 1. ఇక్కడ బాండ్ ఆర్డర్ చూస్తే వెరీ క్లియర్లీ ఈక్వల్ టు 2. Understood? Any more questions, guys? Still here? Is there anything you do not understand? Sir, I proudly say I am from Sangam. Nice. Always. So shall we move on to the next question? Okay na? Ardhamainda? So next question, guys. So here goes your next question. So ee question chudandi ikkada. Look at this particular question here. So ee question మీరు చూస్తేనే ఆన్సర్ చేసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆన్సర్ చేశారు కాబట్టి. ఈసారి అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు ప్రీవియస్ క్వశ్చన్. అవును, అందరూ D ఇచ్చారు. మరి ఇది చెప్పండి. ఒకరు ఆన్సర్ 1, దెన్ వీ విల్ యాక్చువల్లీ సాల్వ్ ద క్వశ్చన్. ఓకే,
సో ఇప్పటి నుంచి ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఐ విల్ గివ్ యూ వన్ షార్ట్ 5 minutes బ్రేక్. ఓకే, ఒక 5 minutes మాత్రమే ఐ విల్ గివ్ యూ ఏ బ్రేక్. ఓకే, సో ఆఫ్టర్ 5 minutes, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇంకో 5 questions సాల్వ్ చేసిన తర్వాత ఒక 5 minutes ఇస్తారు. ఓకే రైట్, ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటి, పండు సేస్ 4 is the answer, Bhavana says 1 is the answer, Pandu says 4, Suharshita says first option. First option, huh? So Pandu kuda D cheptundi. Okay, so any more answers guys, any more answers, anyone wants to answer this question? So RC Rocks also says yes, Suharshita also is saying yes, A. So ipudu మీరు ఏ ఆన్సరా లేదంటే 4 is the answer? Any more answers? So even Suvarna Shriya is also saying 1, Renuka also says 1. ఎస్, సో మన ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో అందరూ ఎక్కువ మంది 1 చెప్తున్నారు, చందు సేస్ బి. లెట్స్ సీ వాట్ ఈస్ ఆన్సర్ నౌ. సో ఇక్కడ మనకి ఏంటంటే సేమ్ థింగ్, కోవలెంట్ క్యారెక్టర్ గురించి కాబట్టి మళ్ళీ గో బ్యాక్ టు ఫ్యాజన్స్ రూల్స్. సో కోవలెంట్ క్యారెక్టర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, పోలరైజేషన్ ఎక్కువ ఉంటాయి. పోలరైజేషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, పోలరైజబిలిటీ కానీ పోలరైజింగ్ పవర్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే పోలరైజేషన్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇక్కడ యానియాన్స్ అన్నిట్లో సేమ్ ఉన్నాయి, సో మనం యానియాన్స్ని రెఫరెన్స్గా తీసుకోకూడదు. మరి దేన్ని తీసుకోవాలి, పోలరైజింగ్ పవర్ని తీసుకోవాలి. ఈ పోలరైజింగ్ పవర్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఒకటి వచ్చి ఛార్జ్ మీద, ఇంకొకటి వచ్చి సైజ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఛార్జ్ చూసినట్లయితే అన్నిట్లో ఇక్కడేమో +1 ఛార్జ్, ఇక్కడ +1 ఛార్జ్, ఇక్కడ +2 ఛార్జ్, అంతే కదా. సో ఆబ్వియస్గా ఒక విషయం నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఈ BaCl2 ఇస్ మోర్ కోవలెంట్. అంటే ఈ లిథియం క్లోరైడ్ అండ్ NaCl కంటే కూడా దిస్ ఆర్ లెసర్ కోవలెంట్ కంపేర్ టు BeCl2. ఎందుకు, దీనికి ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి మోర్ పోలరైజింగ్ పవర్ ఉంటుంది కాబట్టి BeCl2 ఈజ్ అవర్ మోర్ కోవలెంట్. ఓకే, మరి ఈ రెండిట్లో నెక్స్ట్ మోర్ కోవలెంట్ దేనికి ఉంటుందో మనకు తెలియాలి. చార్జెస్ రెండింటికి సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రెఫరెన్స్ ఏం తీసుకోవాలి, సైజ్ తీసుకోవాలి. సో సైజ్ తీసుకున్నప్పుడు దేనికి పెద్ద సైజ్ ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు లిథియంకి పెద్ద సైజ్ ఉంటుందా, సోడియంకి పెద్ద సైజ్ ఉంటుందా? సో మనకు తెలిసిన విషయం ఏంటంటే సోడియం కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, లిథియం చిన్న సైజులో ఉంటుంది. సో లిథియంకి కనుక ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ స్మాల్ సైజ్, మనకు తెలిసిన విషయం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, స్మాల్ సైజ్ మోర్ పోలరైజింగ్ పవర్. అంటే లిథియం +1 అయాన్కి పోలరైజింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆబ్వియస్గా మనకేం జరుగుతుంది, కోవలెంట్ క్యారెక్టర్ కూడా సోడియం లిథియం కంటే కూడా లిథియంకి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు NaCl ఇస్ లెసర్ కోవలెంట్ కంపేర్డ్ టు LiCl ఇస్ లెస్ దాన్ BeCl2 అని చెప్పేయచ్చా డైరెక్ట్గా. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ ఆన్సర్? సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఎస్, మీరు చెప్పినట్టుగా 1 కాదు, మీ కొంతమంది చెప్పినట్టుగా D కాదు. ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ C ఇస్ ద ఆన్సర్. ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇది మోర్ అయానిక్, దిస్ ఇస్ మోర్ కోవలెంట్. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎస్, ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. Okay, right. Aishwarya Pandu, Bhavana. Yes, absolutely. Jen, hi Jen, good evening. Is this your first class you are attending with me? So, right. So, shall we move on to the next question? Next question, Yadava? Yes. So, here is your next question. So, this question, Jorandi ikkada. Look at this question. This is also a question related to dipole moment. Let's see if you can answer this question. So, this question answer cheyadaniki prayatninchandi. Try to answer this question. Let's see if you can answer this particular question. So what is the answer to this question? Yeah sir, Renu, see. Nice Pratyusha, Aishwarya, nice guys, nice. So try to answer this. What is the answer here? Which of the following molecules does not possess permanent dipole moment? సో నేను ఇంతకుముందే మీకు చెప్పాను డైపోల్ మూమెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ అని చెప్పాను. సో అది వెక్టార్ క్వాంటిటీ అన్నప్పుడు సిమెట్రికల్ మాలిక్యూల్స్ అన్నిట్లో కూడా డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది అని నేను మీకు క్లియర్గా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ డస్ నాట్ పొసెస్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ విచ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ హ్యావ్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో చెక్ ఫర్ ద సిమెట్రికల్ మాలిక్యూల్ కోసం చెక్ చేయండి. ఎక్కడైనా సిమెట్రికల్ మాలిక్యూల్ ఉందేమో చూడండి. So symmetrical molecule ante it could be linear shape, it could be trigonal planar, it could be tetrahedral, or it could be trigonal bipyramidal or square bipyramidal kuda. Vaatiki anta kuda
అవన్నీ సిమెట్రికల్ మాలిక్యూల్స్ అన్నిటికీ కూడా డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది. సో అందరూ కొంతమంది ఏ చెప్తున్నారు, సుమతి సేస్ ఏ, సుహర్షిత ఏ, నాని బి ఆన్సర్. ఓకే, తేజ సేస్ ఆల్సో ఏ. సో ఈ క్వశ్చన్ చేయాల్సిందే. సో ఏ ఆర్ బి, లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ ఏ ఆర్ బి, చెక్ చేద్దాం. సో ఒకటేంటంటే కార్బన్ డైసల్ఫైడ్. సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కార్బన్ వచ్చి టెట్రావాలెంట్ కాబట్టి ఇలా ఒక సల్ఫర్, ఇక్కడ ఒక సల్ఫర్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది, లైక్ దిస్. ఓకే, దిస్ ఇస్ కార్బన్ డైసల్ఫైడ్. ఓకే, మరి ఇక్కడ సల్ఫర్ ఇది ఇక్కడ మనకు సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ డస్ నాట్ పొసెస్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్, దేంట్లో పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అనేది ఉండదు అనేది క్వశ్చన్. ఓకే, సో దేంట్లో పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అనేది ఉండదు అనేది క్వశ్చన్. ఓకే ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. సో హియర్ ఇస్ SO2. మరి H2S ఏంటి, దీంట్లో సల్ఫర్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్. సో ఒక హైడ్రోజన్కి ఇలా బాండ్ అయి ఉంటుంది, ఇక్కడ కూడా హైడ్రోజన్కి వన్ మోర్ బాండ్. సో హియర్ ఆర్ ద 2 lone pairs హియర్. అంతేనా? దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్. కరెక్ట్. మరి సల్ఫర్ డైఆక్సైడ్, వాట్ ఈస్ సల్ఫర్ డైఆక్సైడ్? సల్ఫర్ డైఆక్సైడ్ స్ట్రక్చర్ ఏంటి, యూ హ్యావ్ సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, and here is one lone pair. Antena? This is what you have. So then what is the answer? Sir, CS2 is one of the molecule which does not possess dipole moment. Yes, absolutely there is no dipole moment in the CS2. Okay, it does not possess dipole moment. Alane sulfur trioxide lo kuda dipole moment undadu kada. So why is there a dipole moment here? So obvious ga sulfur trioxide lo kuda it does not possess a permanent dipole moment. ఎందుకంటే ఇక్కడ మనకు you can see moment of electron is towards this oxygen, towards this oxygen, towards this oxygen. ఇక్కడ కూడా mutual cancellation జరుగుతుంది కదా. So this is also a linear molecule. It is a trigonal planar molecule. Obviously correct. So yes, answer looks like A is the right answer. అలానే SO3 లో కూడా మనకు permanent dipole moment ఉండదు, ఎందుకంటే ఇవి రెండు యాంగులర్. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ చూడండి మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో, ఇక్కడ కూడా మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో. సో రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇక్కడ కూడా మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్. సో రిజల్టెంట్ అనేది ఇలా కిందకు ఉంటుంది, ఇక్కడ రిజల్టెంట్ ఈ డైరెక్షన్, హియర్ ఆల్సో ద రిజల్టెంట్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్. మరి ఐఎమ్ సారీ గైస్, జస్ట్ అ మొమెంట్, ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్. Any more questions? So compulsory sulfur trioxide is also a molecule which will not have any dipole moment. ఎందుకంటే ఆబ్వియస్గా దీంట్లో బాండ్స్ అనేవి పోలార్ కానీ మ్యూచువల్ క్యాన్సలేషన్ అయిపోతాయి. ఇది కూడా ట్రయాగనల్ ప్లేనార్ మాలిక్యూల్ కదా. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ మ్యూచువల్ క్యాన్సలేషన్ హియర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? రైట్. సో ద ఆన్సర్ హ్యాస్ టు బి బోత్ ఏ అండ్ బి. రెండిట్లో కూడా మనకు డైపోల్ మూమెంట్ అనేది ఉండదు. ఓకే, వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ 100% అగ్రీ దట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ అట్ ద సేమ్ టైమ్ సల్ఫర్ ట్రయాక్సైడ్లో కూడా మనకు ఇది ఒక సిమెట్రికల్ మాలిక్యూల్, దాంట్లో కూడా డైపోల్ మూమెంట్ ఉండడానికి ఛాన్స్ అయితే లేదు అసలు. ఓకే, స్ఫూర్తి యాడ్ చేస్తారు కదా అప్పుడు మనకి ఆన్సర్ తెలియకున్నా. సార్ డిడ్ యూ అప్లోడ్ థర్మోడైనమిక్స్ పార్ట్ 2 లెక్చర్?
ఐ హావెంట్ చెక్ దట్ ఒక్కసారి ఎలమంచి ఒక్కసారి నేను చూడలేదు. ఐ హ్యావ్ టు చెక్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ద సెకండ్ పార్ట్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ ఐ విల్ అప్లోడ్ ఇట్, డోంట్ వరీ, ఐ విల్ అప్లోడ్ ఇట్ ఫర్ షూర్. ఓకే, లెట్ మీ చెక్, దెన్ వీ విల్ డూ ఇట్. సరేనా? Okay, is this clear? Shall we move on to the next question? Which one is the correct answer, sir? So, rendu correct answers. Sulfur trioxide has zero dipole moment. Ikkada kuda zero dipole moment anedi untadi. So, both of them are the right answers. Okay, right? So, endukante idi kuda trigonal planar. So, obviously, deentlo kuda dipole moment is zero. Sulfur trioxide also has dipole moment zero. Is this clear? Any more questions still here? Ardhamainda? Okay, so next question. So here goes your next question. Try to solve this particular question. Ee question solve cheyandi. What is the dipole moment in this question? Sorry, what is this particular question? Try to answer this. So ee question ఒకరు ఆన్సర్ చేయండి, తర్వాత నేను ఆన్సర్ చేస్తాను. ఓకే సార్, 1 కంటే బిలో లోన్ పేర్స్ ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉండొచ్చు కదా సార్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద సిమెట్రీ. ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, ఐ వాంట్ టు సీ దట్ కమెంట్. భాస్కర్, ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్ ఆఫ్ లోన్ పేర్స్, బట్ దాంట్లో మనకు అది సిమెట్రికల్ మాలిక్యూల్. సిమెట్రికల్ కాబట్టి ఖచ్చితంగా మనకు డైపోల్ మూమెంట్ జీరో వచ్చి తీరాల్సిందే. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ ఏ అండ్ బి ఫర్ ద ప్రీవియస్ క్వశ్చన్. రెండింటికి ఏ అండ్ బి ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మనకు ద టేబుల్ షోన్ బిలో గివ్స్ ద బాండ్ డిసాసియేషన్ ఎనర్జీస్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉండే సికి ఏకి, సికి బికి, సికి సికి, సికి డికి మధ్య బాండ్ డిసాసియేషన్ ఎనర్జీస్ అన్నీ ఇచ్చారు ఇక్కడ మనకు. ఓకే, అండ్ ఆటమ్స్ విత్ ఎలిమెంట్స్ ఏబిసిడి, విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద స్మాలెస్ట్ ఆటమ్. సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్లో దేనికి స్మాలెస్ట్ ఆటమ్ ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే ఒక చిన్న విషయం చెప్పాలి. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే bond length is inversely proportional to bond energy. So bond energy, or you can just say bond dissociation energy అని కూడా చెప్పొచ్చు. Bond dissociation energy అని కూడా, bond dissociation energy అని కూడా మనం చెప్పొచ్చు. సో దట్ మీన్స్ ఒకటి వెరీ వెరీ క్లియర్ థింగ్ ఏంటంటే వాళ్ళు అడిగేది విచ్ హ్యాస్ ద స్మాలెస్ట్ ఆటమ్ దేనికి ఉంటుందని అడుగుతున్నారు. ఓకే, సో ఒక చిన్న విషయం ఏంటంటే మనం నేర్చుకున్న విషయం ఏంటంటే బాండ్ లెంత్ అనేది మనకు రెండు ఆటమ్స్, ఏ ఆటమ్స్ అయితే బాండ్ అవుతున్నాయో వాటి యొక్క సైజెస్ మీద కూడా డిపెండ్ అవుతాయని మనకు తెలుసు. సో ఈ ఆటమ్స్ యొక్క సైజ్ కనుక స్మాల్ సైజ్ అనుకోండి, ఇఫ్ దే ఆర్ ఆఫ్ స్మాల్ సైజ్ అనుకోండి ఈ రెండు ఆటమ్స్ కనుక, దెన్ ఆబ్వియస్గా వాటి యొక్క బాండ్ లెంత్ విల్ ఆల్సో బీ స్మాల్. అంతే కదా? సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్, సో మరి బాండ్ లెంత్ కనుక స్మాల్ అనుకోండి, ఒకటేంటంటే స్మాల్ సైజ్ ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద వన్ విచ్ హ్యాస్ లెస్ బాండ్ లెంత్. సో లెస్ బాండ్ లెంత్ ఉంటే దాని యొక్క సైజ్ అనేది చిన్నదిగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సో లెస్ బాండ్ లెంత్ ఉంటే ఆబ్వియస్గా దాని యొక్క బాండ్ ఎనర్జీ విల్ బి వాట్? ఇట్ ఈస్ వెరీ హై బాండ్ లెంత్. అంతే కదా? సో బేసికల్గా మనము ఎతుకుతున్నది దేనికి హై బాండ్ లెంత్ ఉంది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డి. డి హ్యాస్ 485 కిలోజౌల్ పర్ మోల్. అంటే డి యొక్క బాండ్ లెంత్ బాండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే నేను ఈ బాండ్ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎక్కువ ఎనర్జీ అంటే దీని బాండ్ లెంత్ ఏంటి? చాలా చిన్న బాండ్ లెంత్. చిన్న బాండ్ లెంత్ ఎప్పుడు వస్తుంది? మనకు రెండు ఆటమ్స్ కనుక చిన్నవిగా ఉన్నట్లయితే అప్పుడు చిన్న బాండ్ లెంత్ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్? హెచ్ఎఫ్ చూడండి, అలానే హెచ్సిఎల్ చూడండి, అలానే హెచ్బిఆర్ చూడండి, అలానే హెచ్ఐ చూడండి. వీటిల్లో మనకు ఈ సైజ్ ఆఫ్ ద ఆటమ్ పెరిగే కొద్దీ బాండ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? సో మీరు అందరూ బి అని చెప్పారు ఆన్సర్. ఎస్, ద ఆన్సర్ ఇస్ బి. ఈసారి కరెక్ట్గానే చెప్పారు. భాస్కర్ ఎస్, రేణుక, సుహర్షిత, తేజ yes, the answer is absolutely B. This is how you solve this particular question. అర్థమైందా? Any more questions? Any more questions? అర్థమైందా మన ఆప్షన్? సో స్మాలెస్ట్ ఆటమ్స్ ఉండాలి అని అంటే మనకు బాండ్ లెంత్ అనేది చిన్నదిగా ఉంటుంది. సో స్మాలెస్ట్ ఆటమ్స్ మీన్స్ లెస్సర్ బాండ్ లెంత్. లెస్సర్ బాండ్ లెంత్ మీన్స్ మోర్ ఎనర్జీ. సో యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద వన్ దట్ హ్యాస్ మోర్ ఎనర్జీ. దేనికైతే ఎక్కువ ఎనర్జీ ఉంటుందో దానికి లో బాండ్ లెంత్ ఉంటుంది. లో బాండ్ లెంత్ ఎప్పుడు వస్తుంది? దాంట్లో ఉండేది చిన్న ఆటమ్స్ అయితే మనకు బాండ్ లెంత్ కూడా తక్కువగా వస్తుంది.
Okay, is this clear? Ledu Suharshita, ma'am will be taking. She has been a bit more busy. Andukane she couldn't take just because of that. So she was taking in Vedantu Telugu channel. Okay, and at the same time she had some other works. She was involved with some other uh, sessions and all. Andukane ma'am couldn't take. I hope you understand. She will take. Okay, just few days. Give her some time. She will also take. Okay, now is this clear? Any more questions? Ardhamainda? Right. So let's move on to the next question here. So here is the next question. So ఇది చూడండి ఇప్పుడు. What is this question? Strongest bond is in between which? సో వీటిలో వేటి మధ్య బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ ఇచ్చిందే 2 కాంపౌండ్స్ ఇచ్చారు. ఓకే, ఎన్ని కాంపౌండ్స్ ఇచ్చారు? 2 కాంపౌండ్స్ ఇచ్చారు. సో ఆబ్వియస్గా ఈ 2 కాంపౌండ్స్ ఏం కాంపౌండ్స్? అయానిక్ కాంపౌండ్స్. సో అయానిక్ కాంపౌండ్స్ ఇవి 2 కూడా. సో ఈ అయానిక్ కాంపౌండ్స్లో మనకు ఆబ్వియస్గా ఏ స్ట్రెంత్ ఉంటుంది? అయానిక్ బాండ్ స్ట్రెంత్ ఉంటుంది. ఇట్ ఈస్ వాట్? అయానిక్ బాండ్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. సో దీనికి ఏ స్ట్రెంత్ ఉంటుంది? అయానిక్ బాండ్ స్ట్రెంత్. ఈ అయానిక్ బాండ్ స్ట్రెంత్ అనేది నేను చెప్పాను మీకు ఇంతకు ముందు. దేని మీద డిపెండ్ అవుతుంది అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాటిస్ ఎనర్జీ. నేను చెప్పాను, గుర్తుందా మీకు ఇది? సో లాటిస్ ఎనర్జీ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి అయానిక్ బాండ్ స్ట్రెంత్ ఉంటుంది. అంటే ఆ బాండ్ యొక్క స్ట్రెంత్ అనేది, అయానిక్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఎస్, యూ గాట్ మై పాయింట్, అబ్సల్యూట్లీ రైట్. హియర్ వాట్ ఇస్ ఆన్సర్? What is the answer to this question? Try to answer it. I'm sorry, what is the answer? సో ఆబ్వియస్గా ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? ఎస్, మీరు అందరూ చెప్పినట్టుగా నో సంగం, ద ఆన్సర్ ఇస్ బి. బి ఇస్ ద ఆన్సర్. సో ఎలా బి వస్తుంది? ఆబ్వియస్గా ఇక్కడ మనకు చూసినట్లయితే లాటిస్ ఎనర్జీ దేంట్లో ఉంటే దాంట్లో మనకు ఎక్కువ బాండ్ స్ట్రెంత్ ఉంటుంది. దిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఛార్జ్. క్యాటయాన్ ఛార్జ్ అలానే యానియాన్ ఛార్జ్కి ఫస్ట్ మనం ప్రయారిటీ. తర్వాత నెక్స్ట్ సైజ్, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. So again it is inversely proportional to what? Distance between the cation and the anion మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే చార్జెస్ అయితే ఆ రెండిట్లో సేమ్. సో సైజ్ విషయానికి వస్తే ఈ డిస్టెన్స్ అనేది స్మాల్ సైజ్. సో ఇది కనుక స్మాల్ సైజ్ అనుకోండి, ఇఫ్ ఇట్ హ్యాస్ ద స్మాల్ సైజ్ దెన్ ఆబ్వియస్గా NaClలో లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటే అయానిక్ బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే NaClలో ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బాండ్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? Any more questions? Bhavana, Sangam, Renuka, Kirti? Yes. B is the right answer to this particular question. Okay. It's okay. Let's move on to the next question, guys. Okay. So next question here. So this question you're able to look at this particular question here. So it's a 2022 question. Okay. That is a very recent year question. Okay. So this question ela solve chestaru? Among the following, which one will have maximum lone pair electron repulsions? So ఇక్కడ కనిపించే అన్నిట్లో ఎక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయని అడుగుతున్నారు. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ హైయెస్ట్ లోన్ పేర్ రిపల్షన్స్? సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ మీకు తెలియాలి కదా. సో ఆబ్వియస్గా ఇక్కడ ఏంటి? ClF3. సో ClF3లో చూసినట్లయితే యూ హ్యావ్ ఎ టీ షేప్. ఇక్కడ మనకు ఇది ఒక ఫ్లోరిన్ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ SF4లో చూసినట్లయితే హియర్ యూ హ్యావ్ విచ్? సీసా షేప్, అంతే కదా. ఫ్లోరిన్ అండ్ హియర్ ఇస్ వన్ మోర్ ఫ్లోరిన్. ఇక్కడ ఒక సింగిల్ లోన్ పేర్. ఓకే, సో ఇక్కడేమో 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక లోన్ పేర్, హియర్ ఇస్ ద అదర్ లోన్ పేర్. ఓకే,
మరి ఇక్కడ IF5. సో IF5 ఎలా ఉంటుంది? బేసికల్గా IF5 ఒక స్ట్రక్చర్ చూసినట్లయితే, ఇఫ్ యూ వాంట్ నో దిస్ IF5 స్ట్రక్చర్, దీని హైబ్రిడైజేషన్ 1 2 3 4 5 6 7. సో ఒక్కొక్క ఫ్లోరిన్ ఒక సిగ్మా, వన్ మోర్ సిగ్మా, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిగ్మా, దాంతోపాటు ఒక లోన్ పేర్. అంటే దీనికి హైబ్రిడైజేషన్ నెంబర్ 6 అంటే sp3d2 హైబ్రిడైజేషన్ వస్తుంది. సో sp3d2 హైబ్రిడైజేషన్, బట్ దర్ ఇస్ ఓన్లీ వన్ లోన్ పేర్. అసలు లిటరల్గా చెప్పాలంటే 2 ఆప్షన్స్ బ్లైండ్ కొట్టేసేయచ్చు. అంటే దిస్ క్యాన్ నెవర్ బి అవర్ ఆన్సర్, ఎందుకంటే సారీ SF4 క్యాన్ నెవర్ బి అవర్ ఆన్సర్, ఎందుకంటే దాంట్లో అసలు లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ లేవు, రెండు ఎలక్ట్రాన్స్ లేవు, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 2 లేవు, కాబట్టి దిస్ క్యాన్ నెవర్ బి అవర్ ఆన్సర్. సో ఇది ఎప్పటికీ మన ఆన్సర్ కాదు. అలానే ఇది కూడా ఎప్పటికీ మన ఆన్సర్ కాదు. మరి XeF2లో చూసినట్లయితే ఎలా ఉంది చూడండి. XeF2 చూసినట్లయితే దీంట్లో 1 2 3 4 5 6 7 8. సో ఒక ఫ్లోరిన్ ఇంకొక ఫ్లోరిన్కి 2 సిగ్మాలు, దాని తర్వాత ఇక్కడ లోన్ పేర్ 3 లోన్ పేర్స్. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ sp3 1 2 3 4 5. ఇక్కడ sp3d2 hybridization అంతే కదా. Obviously this is the case here. Is this correct? Yes, this is the right. So 16th నుంచి వస్తుంది. What is it guys? I didn't understand. Any more questions? So what is the answer to this particular question? So ఇక్కడ మనకు obvious గా here the lone pair repulsions are great in which case? XeF2లో ఎక్కువ ఉన్నాయా లేదంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయా? ClF3లో ఎక్కువ ఉందా? మీరే చెప్పండి. సో ఆబ్వియస్గా ఇక్కడ మనకు ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆర్ మోర్ హియర్, అంతే కదా. సో హియర్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్? సో దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే హియర్ వన్ మోర్. సో హియర్ ఇస్ వన్ ఫ్లోరిన్ అండ్ హియర్ ఇస్ ద అదర్ ఫ్లోరిన్. ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? రైట్, ఓకేనా? సో మనకి ఏంటంటే ఆబ్వియస్గా యూ విల్ హ్యావ్, సో ఇక్కడ చూడండి లోన్ పేర్ రిపల్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, హియర్ ఇస్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్. సో దిస్ రిపల్షన్స్ ఆర్ మోర్, సో ఇట్ విల్ బీ, సో ఇక్కడ మనకి ఇది మినిమం రిపల్షన్. సో ఆబ్వియస్గా ఈ డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది, ఈ రిపల్షన్స్ తక్కువ ఉన్నాయి ఇక్కడ. యూ అండర్స్టాండ్ దట్? సో ఇది ఒక బాండ్ పేర్ కదా, సో ఇది బాండ్ పేర్. సో మనకి ఇక్కడ ఒక ఇది లోన్ పేర్, సో ఇది కూడా ఒక లోన్ పేర్ ఉంది. సో ఆబ్వియస్గా ఒక విషయం చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, సో ఈ రిపల్షన్స్ ఆర్ మినిమం హియర్. ఇదేమో లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అదే ఇక్కడ చూసినట్లయితే ఈ రెండింటికి లోన్ పేర్ రిపల్షన్స్. అంటే ఆబ్వియస్గా ఈ రిపల్షన్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి వీటి మధ్య రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు దిస్. ఇవి ఎందుకంటే వీటి మధ్య రిపల్షన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ గో టు మ్యాక్సిమం బాండ్. ఓకే, సో ఇది ఇంకా ఫ్రీగా అయిపోతుంది. ఆబ్వియస్గా దీని మీద మినిమం రిపల్షన్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? కెన్ ఐ సే ClF3 ఇస్ ద ఆన్సర్? చెప్పచ్చా? ఎనీ మోర్ క్వశ్చన్స్? వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఇక్కడ మనకు దే ఆర్ ఆస్కింగ్ మ్యాక్సిమం. మ్యాక్సిమం కదా. సో మ్యాక్సిమం అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు సే దిస్ యాజ్ ద ఆన్సర్, XeF2. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఐఎమ్ సారీ, ఎస్, ద ఆన్సర్ ఇస్ XeF2. ఓకే, సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? సో హియర్ గోస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. So what is the answer? B. నేను అలానే అనుకుంటున్నా. So what is the B? What is the answer? Okay, what is the answer to this question? అందరూ B చెప్తున్నారు. So you are saying B is the answer. So are you saying B is the answer? Let's see if B is the answer. ఒకటి PCl5 మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే దిస్ విల్ అండర్గో sp3d హైబ్రిడైజేషన్.
అంటే ఆబ్వియస్గా దీనికి ట్రయాగనల్ బైపిరమిడల్. ఓకే, సో ఇట్ ఈస్ ఏ ఇస్ 4. సో A4 అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. దెన్ హౌ అబౌట్ B? SF6 వచ్చి sp3d2 హైబ్రిడైజేషన్ కావాలంటే చెక్ చేయండి. సో sp3d2 అంటే ఆబ్వియస్గా ఇది ఆక్టాహెడ్రల్, అంటే B విల్ బి వాట్ 3 హియర్. ఆక్టాహెడ్రల్ ఆర్ స్క్వేర్ బైపిరమిడల్ రెండు ఒకటే, బైపిరమిడల్. ఓకే, మరి BRF5 నాకు ఆల్రెడీ స్ట్రక్చర్ తెలుసు, బట్ స్టిల్ మీకోసం నేను చూపిస్తాను. బ్రోమిన్లో ఎన్ని ఉంటాయి? సో BRF5 చూసినట్లయితే బ్రోమిన్లో 1 2 3 4 5 6 7. సో ఒక్కొక్క ఫ్లోరిన్ ఒక సిగ్మా, 1 మోర్ ఫ్లోరిన్ 1 మోర్ సిగ్మా, 1 మోర్ ఫ్లోరిన్ 1 మోర్ సిగ్మా, 1 మోర్ ఫ్లోరిన్. సో ఇలా 3 సిగ్మాలతో పాటు ఒక లోన్ పేర్. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు 1 2 3 4 5, ఇది sp3d2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్. కెన్ ఐ సే దిస్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ పిరమిడల్? ఖచ్చితంగా ఇది స్క్వేర్ పిరమిడల్ షేప్లో ఉండి తీరాల్సిందే. సో మనకు స్క్వేర్ పిరమిడల్ ఆప్షన్ ఉందా? C is 1. కెన్ ఐ సే C is nothing but 1 here? Yes, absolutely 1. మరి BF3 ఇంతకుముందే మనం ఆల్రెడీ చేసాం కూడా. D is nothing but what? D is, can I say D is, oh, PCl5 is trigonal bipyramidal. D is nothing but 2. Yes. What is the answer then? 4 3 1 2. Yes, మీరు చెప్పినట్టుగా B is the answer to this question. Absolutely right. The answer is B to this particular question. Sir, doubt sir, previous question lo XZF2 ki sp3d kada sir? Yes, absolutely it is sp3d. So ఇది sp3da రాసాను కదా. సో ఇక్కడ మనకి sp3da, అందుకనే ఇది ట్రయాగనల్ బైపిరమిడల్. సో బేసికల్గా ఇది లీనియర్ షేప్లో ఉంది. ఇక్కడ మనకు లోన్ పేర్ ఉన్నాయి. సో 2 లోన్ పేర్స్ ఉన్నాయి, అందుకనే ఇక్కడ లోన్ పేర్ రిపల్షన్స్ ఆర్ మాక్సిమం హియర్. ఎందుకంటే ఇక్కడ ఇది లోన్ పేర్ రిపల్షన్స్, లోన్ పేర్. ఎందుకంటే 3 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి వాటి మధ్య రిపల్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మోర్ ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆబ్వియస్గా రిపల్షన్స్ కూడా మాక్సిమం ఉంటాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ 2 లోన్ పేర్స్, ఆబ్వియస్గా మనకు 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి మినిమం రిపల్షన్స్. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మాక్సిమం రిపల్షన్స్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండర్స్టూడ్ ట్వింకిల్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇస్ దిస్ క్లియర్? సో రైట్. సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే? సో ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఐ గివ్ యూ ఎ స్మాల్ బ్రేక్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఎవ్వరు ఐ రోట్ sp3d2. వో sp3d. మరి స్ట్రక్చర్ ట్రయాగనల్ బైపిరమిడల్ ఎందుకు వేశారు? పొరపాటుగా రాశారు ఇక్కడ. ఇట్ ఈస్ sp3d. అబ్సల్యూట్లీ, ప్లీజ్, ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ sp3d. ట్వింకిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కరెక్టింగ్. ఓకే, రైట్. వాట్ ఈస్ ఇట్ సుహర్షిత? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కరెక్టింగ్ గైస్. So look at this question. ఈ క్వశ్చన్ మీరే చేయాలి. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ ఎ NEET 2016 క్వశ్చన్. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. ఎస్, ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. వెస్పర్ థియరీ ప్రకారం మనకు తెలిసిన విషయం ఏంటి? లోన్ పేర్ రిపల్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్ రిపల్షన్స్. అంటే మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? Obviously the answer is C to this particular question. ఇంకొక క్వశ్చన్ చేసి బ్రేక్ తీసుకుందామా? Shall we do one more question and then take a break? Is this okay? Can I solve one more question? After that we will take a break. Is it okay? So can I do one more question? Yes, absolutely. Navya, Aishwarya, Suharshita, Bhavani, Twinkle, BVKKS, Renuka, Pratyusha, everyone, absolutely. Usman, the answer is C. Sangam, yes. Teja, yes. So here goes your one more question. Then we will take a small break for 5 minutes. Okay. So here is the one more question here. Look at this question. So ee question chudandi ikkada. So what is this particular question? So ikkada manaki em icharu, which of the following species contains 3 bond pairs and 1 lone pair? Ante 3 bond pairs అలానే 1 లోన్ పేర్. అంటే బేసికల్గా యు ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఆఫ్ sp3 హైబ్రిడైజేషన్. ఇట్లా 3 బాండ్ పేర్స్ ఉండి 1 లోన్ పేర్ అంటే ఆబ్వియస్గా మనకు ఇది 3 సిగ్మాతో పాటుగా 1 లోన్ పేర్ ఉన్నట్టు, అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 4. సో ఫస్ట్ బేసికల్గా ఇక్కడ మనం దేనికోసం వెతుకుతున్నాం? sp3 హైబ్రిడైజేషన్ ఉండే దానికోసం వెతుకుతున్నాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? సో వాటర్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఆక్సిజన్ కదా, 1 2 3 4 5 6 ఆక్సి, 6 ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్. సో ఒక హైడ్రోజన్ వచ్చి 1 మోర్ సిగ్మా, 1 మోర్ హైడ్రోజన్. సో ఇక్కడ 2 లోన్ పేర్స్. సో ఇక్కడ మనకు ఉండేది 2 సిగ్మా బాండ్స్ విత్ 2 లోన్ పేర్స్. అంటే దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. మరి ఇక్కడ NH2- సో నైట్రోజన్ మీద 1 2 3 4 5 ఉంటాయి. సో
మళ్ళీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి నేను ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ చేసి తీరాల్సిందే, యాడ్ చేశాను. సో అలా అని ఒక హైడ్రోజన్ వచ్చి ఒక సిగ్మా ఫామ్ అయింది, ఇంకొక హైడ్రోజన్ వచ్చి ఇంకో సిగ్మా ఫామ్ అయింది, అలానే 2 లోన్ పేర్స్. సో ఇక్కడ కూడా నాకు 2 సిగ్మా విత్ 2 లోన్ పేర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ మై ఆన్సర్. ఇక్కడ మనకు 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇంటి ఈ రెండిట్లోనే మన ఆన్సర్ ఉండలేదు. మరి హౌ అబౌట్ BF3? సో మీరు అందరూ డి చెప్పారు. ఎస్, ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ డి. దాసరి రామ్జా, BVKK's క్రియేషన్స్, భావని, తేజ, సుమతి, సంగం, రేణుక, సుహర్షిత, ఉస్మాన్ అండ్ ట్వింకిల్. Yes, D for Delhi, that is the right answer to this particular question. Absolutely, I agree with you guys. D is the right answer. ఎందుకంటే BF3 చూసినట్లయితే మనకి ఇక్కడ 1, 2, 3 లోన్ పేర్ వ్యాలెన్సీస్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒక ఫ్లోరిన్ వచ్చి ఒక సిగ్మా ఫామ్, ఇంకో ఫ్లోరిన్ 1 మోర్ సిగ్మా, 1 మోర్ ఫ్లోరిన్ 1 మోర్ సిగ్మా, అంటే ఇది sp2 హైబ్రిడైజేషన్. సో బేసికల్గా దీంట్లో నాకు 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఎనీ లోన్ పేర్? 0 లోన్ పేర్స్. సో దిస్ ఇస్ నాట్ మై ఆన్సర్. మరి PCl3లో చూడండి, దీని PCl3లో చూసినట్లయితే దీని షేప్ కూడా పిరమిడల్ షేప్ ఉంటుంది. ఇక్కడ ఇలా క్లోరిన్ ఐమ్ రియలీ సారీ ఇలా ఉంటుంది. దాని స్ట్రక్చర్ చూస్తేనే తెలిసిపోతుంది. సో ఆబ్వియస్గా దీంట్లో నాకు ఒక లోన్ పేర్తో పాటు 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. సో షాల్ ఐ ప్రూవ్ ఇట్ టు యూ? సో 1, 2, 3, 4, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఒక క్లోరిన్ వచ్చి ఒక సిగ్మా, 1 మోర్ క్లోరిన్ 1 మోర్ సిగ్మా, 1 మోర్ క్లోరిన్ 1 మోర్ సిగ్మా, దీంతో పాటు ఒక లోన్ పేర్. సో ఇప్పుడు చూడండి, 3 బాండ్ పేర్స్ ప్లస్ 1 లోన్ పేర్. సో ఆన్సర్ ఇస్ వాట్? మీరు చెప్పినట్టుగా PCl5 ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్స్. సో ఇంకా వీ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ టు డూ. ఓకే, ఇంకా ఒక 25 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ బ్రేక్. సో వాట్ ఈస్ ద టైమ్ నౌ? ద టైమ్ ఇస్ 17:33, దట్ ఈస్ 5:33. We will be back. So here is the next question. మిగతా వాళ్ళు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి ఈ పర్టికులర్ క్వశ్చన్. సో వీ విల్ బీ బ్యాక్ అట్ 5:40 PM. we'll be back. Okay, so this is a break. We'll be back at the rate of 5:40. Okay, clear? So 7 minutes break for you guys. Sir, హైడ్రోజన్లో ఎలక్ట్రాన్ 1 కదా సార్, మరి ఎలా వచ్చింది? సో హైడ్రోజన్లో ఎలక్ట్రాన్ 1, అవును, ఎస్ ఒకటే కదా. సో ఇక్కడ ఒకటే రాశాను, ఒకటే ఎలక్ట్రాన్ అంటే సిగ్మా బాండ్స్ రాశాను, అంతే కదా నాని? సార్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? వీ హ్యావ్ క్వశ్చన్స్. మళ్ళీ సార్ ఇంకొక క్వశ్చన్. You want me to do one more question? Twinkle, sorry, I have seen your comment late. లేదంటే ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేసి ఉంటాను. So I'll give you some time. So solve this question. We will be back at 5:40. Okay.
So yes, I'm back. So let's look at this particular question. ఈ క్వశ్చన్ కి ఏంటి? Welcome back, sir. Okay, right. So what is the answer to this particular question? ఈ క్వశ్చన్ చేశారా? సో ఫస్ట్ SiCl4 తీసుకుంటే మన సెంట్రల్ ఆటమ్ ఏంటి? సిలికాన్. సో దాంట్లో మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇది మనకు ఒక క్లోరిన్, 1 మోర్ క్లోరిన్, 1 మోర్ క్లోరిన్, 1 మోర్ క్లోరిన్, అంటే 4 సిగ్మా బాండ్స్. అంటే దిస్ ఇస్ అండర్ గోయింగ్ sp3 హైబ్రిడైజేషన్, ఎందుకంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 4 కాబట్టి. దీని స్ట్రక్చర్ కూడా మనకు టెట్రాహెడ్రల్ ఉంటుంది. ఏంటిది? టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. సో వాళ్ళు ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇక్కడున్న ఏ స్ట్రక్చర్కి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉండదు అనేది క్వశ్చన్. Sayed, Aishwarya, Pandu, Suharshita, Sangam. Yes, the answer is absolutely B. I completely agree with you guys. The answer is absolutely B is the right answer to this particular question. Kani ఎలా అనేది చూద్దాం. సో NH4+ ఏంటి? బేసికల్గా నైట్రోజన్ 1 2 3 4 5 ఉంటాయి, కానీ పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ని తీసేయాలి. సో ఒక్కొక్క హైడ్రోజన్ ఒక సిగ్మా, 1 మోర్ హైడ్రోజన్, 1 మోర్ సిగ్మా, 1 మోర్ హైడ్రోజన్, 1 మోర్ సిగ్మా, 1 మోర్ హైడ్రోజన్, 1 మోర్ సిగ్మా, అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 4 వస్తుంది, ఎందుకంటే 4 సిగ్మా బాండ్స్ విత్ 0 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి. అంటే ఇది పక్కా sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహెడ్రల్ వచ్చి తీరాల్సిందే. సో దిస్ ఇస్ ఐసోస్ట్రక్చరల్. మరి సల్ఫేట్ అయాన్ దీంట్లో కూడా మనకు 1 2 3 4 5 6 ఉంటాయి. సో దీంట్లో ఒక ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా ఒక పై ఫామ్ చేస్తుంది, ఒక ఆక్సిజన్. ఇంకో ఆక్సిజన్ వచ్చి ఇంకొక సిగ్మా పై ఫామ్ చేస్తుంది, 1 మోర్ ఆక్సిజన్. ఇంకొకటి వచ్చి O-1 వచ్చి ఒక సిగ్మా, ఇంకొక O-1 వచ్చి 1 మోర్ సిగ్మా. అంటే ఇక్కడ మనకు 4 సిగ్మా బాండ్స్తో పాటు 0 లోన్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు హైబ్రిడైజేషన్ నెంబర్ 4. ఇది కూడా sp3 టెట్రాహెడ్రల్ స్ట్రక్చరే, ఇది కూడా ఐసోస్ట్రక్చరల్. మరి SCl4లో ఏముంటుంది చెప్పండి? వాట్ ఈస్ ద ఆన్సర్ ట్వింకిల్? B is the answer, correct. Sir, ఇంకా ఎంతసేపు సార్? ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 1 hour. సుహర్షిత విల్ బీ గోయింగ్ ఫర్ మోర్ దాన్ 1 hour. ఒక 1.5 hour పట్టచ్చు, ఇంకొక 1.5 hour. ఓకే, మరి సల్ఫర్లో 1 2 3 4 5 6 ఉంటాయి. సో ఒక సిగ్మా విత్ 1 క్లోరిన్, 1 మోర్ సిగ్మా విత్ 1 మోర్ క్లోరిన్, 1 మోర్ సిగ్మా విత్ 1 మోర్ క్లోరిన్, 1 మోర్ సిగ్మా విత్ 1 మోర్ క్లోరిన్ విత్ 1 లోన్ పేర్. అంటే పక్కా ఇది sp3d హైబ్రిడైజేషన్ ఉంది. బేసికల్గా దీని యొక్క స్ట్రక్చర్ కూడా సీసా షేప్లో ఉంటుంది. ఏంటి దీని స్ట్రక్చర్? సీసా షేప్. అంటే ఆబ్వియస్గా కెన్ ఐ సే B is not isosstructural with SiCl4? అది చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. 6:30 వరకు ఉంటుందేమో సుహర్షిత. ఇట్ విల్ గో క్లోజ్ టు 7 ప్రత్యూష. ఓకే, మీకు గోవింద్ సార్ కూడా ఈరోజు 8కి తీసుకుంటారు. ఓకే, బికాస్ దెర్ మైట్ బీ కొంచెం ఎక్కువసేపు పట్టచ్చు ఈ సెషన్, అందుకని ద సర్ విల్ బీ టేకింగ్ అట్ 8. ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ హిమ్ టు టేక్ ఇట్ అట్ 8. ఓకే, సో మరి PO4 3- చూడండి. ఫాస్ఫరస్లో 1 2 3 4 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఒక ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా ఒక పై ఫామ్ అవుతుంది, 1 ఆక్సిజన్. మరి మిగతా వచ్చి ఒక O-1 ఒక సిగ్మా, 1 మోర్ O-1 1 మోర్ సిగ్మా, 1 మోర్ O-1 విల్ బి ఫామ్ 1 మోర్ సిగ్మా. అంటే టోటల్గా చూసినట్లయితే 1 2 3 4 సిగ్మా బాండ్స్. సో 4 సిగ్మా బాండ్స్ అంటే ఆబ్వియస్గా ఏంటి? హైబ్రిడైజేషన్ నెంబర్ 4. దిస్ ఇస్ sp3 హైబ్రిడైజేషన్. అంటే దిస్ ఇస్ ఆల్సో ఐసోస్ట్రక్చరల్. ఇవన్నీ ఐసోస్ట్రక్చరల్. మీరు అన్నట్టుగా B ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. So look at this particular question here. ఈ క్వశ్చన్ చూడండి ఇప్పుడు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్, దిస్ ఇస్ ఆల్సో ఏ డైరెక్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో సో ఇప్పటి నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి మీరు ఏవైతే క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నారో ఆ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వచ్చి బాండ్ పారామీటర్స్లో నుంచి అన్న వస్తాయి, లేదంటే ఇప్పుడు హైబ్రిడైజేషన్తో పాటుగా మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి అన్ని హైబ్రిడైజేషన్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ క్వశ్చన్స్. సో ఇక్కడ నుంచి వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ట్రై టు సాల్వ్, ప్రయత్నించండి చాలు, అంతే. ఓకే, మీరు తప్పు చేసినా పర్లేదు, ప్రయత్నించండి, సరిపోతుంది. ఓకే, రైట్. సో లుక్ అట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ హియర్. సో ఇక్కడ మనకు ఇన్ ఏ రెగ్యులర్ ఆక్టాహెడ్రల్ మాలిక్యూల్. సో MX6 అనేది ఒక ఆక్టాహెడ్రల్ మాలిక్యూల్. సో ఆక్టాహెడ్రల్ మాలిక్యూల్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో బేసికల్గా
ఇలా ఉంటుంది దాని యొక్క స్ట్రక్చర్. సో ఒకవేళ ఇక్కడ నేను m అని అంటే సో ఇక్కడ ఒక x x x x and here is one more x. So this is the structure of mx6. వాళ్ళు ఇక్కడ ఏం అడుగుతున్నారంటే the number of xmx bonds at 180 degrees. అంటే ఇక్కడ కనిపించే స్ట్రక్చర్స్ లో ఈ xms ఎన్ని వాటిల్లో యాంగిల్ xmx is equal to 180 degrees అని అడుగుతున్నారు. చెప్పగలరా? ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ మీరు హైబ్రిడైజేషన్ చదువుకునేటప్పుడు నేను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. మీరు బాగా చూడండి. వాట్ ఈస్ ఆన్సర్? ఏనా, ఏ ఆర్ బి ఆర్ సి? The answer is absolutely A is the right answer to this particular question. మీరు ఎవరన్నా కనుక చూడండి, పక్కా A is the right answer. ఎందుకు సార్ అని అంటే ఇఫ్ యూ అబ్జర్వ్, సో ఇది ఒక 180 degrees హియర్, అవునా? సో ఇది కాకుండా దిస్ ఇస్ ఆల్సో 180 degrees, కరెక్ట్? అండ్ దీంతో పాటుగా దిస్ ఇస్ ఆల్సో 180 degrees హియర్. సో చూడండి, ఈ మూడు వస్తాయి. ఇవి కాకుండా ఇంకా ఏవి రావు. సో దిస్ ఆర్ ద 3 xmx angles which are 180 degrees. ఇవి కాకుండా ఇంకా ఏవి కూడా రావన్నమాట. ఓకే, సో రైట్. ఎనీ మోర్ క్వశ్చన్స్? రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఏ ఇస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో BF3 molecule, the lone pairs occupy equatorial positions to minimize what? సో ఇక్కడ మనకు BF3 మాలిక్యూల్ ఉంది. ఫస్ట్ BF3 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుందాం. స్ట్రక్చర్ తెలుసుకోవాలంటే హైబ్రిడైజేషన్ కనుక్కోవాలి. హైబ్రిడైజేషన్ కనుక్కోవాలంటే మన షార్ట్ కట్ మెథడ్ మీకు గుర్తుంది కదా. సో బ్రోమిన్లో చూసినట్లయితే 1 2 3 4 5 6 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఒక్కొక్క ఫ్లోరిన్ వచ్చి ఒక సిగ్మా, ఇంకొక ఫ్లోరిన్ 1 more సిగ్మా, 1 more ఫ్లోరిన్ 1 more సిగ్మా, 1 more ఫ్లోరిన్ 1 more సిగ్మా, 1 more ఫ్లోరిన్ 1 more సిగ్మా. తర్వాత ఇక్కడ ఒక 1 లోన్ పేర్ అయితే మనకు మిగిలింది, అంతే కదా. BRF3, ఐఎమ్ రియలీ సారీ, ఐ థాట్ ఇట్ ఇస్ BRF5. సో ఇక్కడ మనకు 2 లోన్ పేర్స్ మిగిలాయి, అవునా? సో ఈ 2 లోన్ పేర్స్తో పాటు 3 సిగ్మా బాండ్స్ మిగిలాయి. సో బేసికల్గా ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీని యొక్క 3 సిగ్మా విత్ 2 లోన్ పేర్స్ అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 5. ఇది sp3 డీహైబ్రిడైజేషన్. దీని షేప్ కూడా ఇలా టీ షేప్ ఉంటుంది అనమాట. ఏ షేప్ ఉంటుంది? ఇలా టీ షేప్. సో ఈ టీ షేప్తో ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది. ఈ లోన్ పేర్స్ కూడా ఎక్కడికి వెళ్తాయి? ఈక్వటోరియల్ పొజిషన్కి వెళ్తాయి. మనకు ఆల్రెడీ తెలుసు, దే గో టు విచ్ పొజిషన్? ఈక్వటోరియల్ పొజిషన్కి వెళ్తాయి. సో ఇన్ BF3 మాలిక్యూల్ ద లోన్ పేర్స్ ఆక్యుపై ఈక్వటోరియల్ పొజిషన్స్ టు మినిమైజ్ వాట్? ఎందుకు అవి ఈక్వటోరియల్ పొజిషన్స్లోకి వెళ్తున్నాయి? లోన్ పేర్ రిపల్షన్స్ని మినిమైజ్ చేయడానికి వెళ్తున్నాయా, లేదంటే వాట్ ఈస్ ద కేస్? వాట్ ఈస్ ద రీజన్? లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ మినిమైజ్ చేయడానికా? minimize only bond pair repulsions only, lone pair repulsions and lone pair bond pair repulsions, and ikkadaithe lone pair repulsions only. So obvious ga manaku ee equatorial plane lo chusinatlaithe what are all the possible repulsions chudandi ikkada. So ee equatorial plane lo it is very very clear that dintlo unna repulsions enti manaku lone pair tho paatuga lone pair bond pair repulsions unnai. So ee renditni minimize cheyadaniki obvious గా అవి ఈక్వటోరియల్ పొజిషన్ లోకి వెళ్తున్నాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇస్ దిస్ క్లియర్? సో ఈ రెండింటిని మినిమైజ్ చేయడానికి దే ఆర్ మూవింగ్ టు ఈక్వటోరియల్ పొజిషన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్? కెన్ ఐ సే సి ఇస్ ద ఆన్సర్ టు దిస్? ఎస్, అబ్సల్యూట్లీ సి ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే దాంట్లో మనకు 2 రకాల ఫోర్సెస్ ఉన్నాయి. లోన్ పేర్ రిపల్షన్స్ ఉన్నాయి, అలానే లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ కూడా ఉన్నాయి. అందుకనే మనకు ఇక్కడ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద వన్స్ దట్ దే ఆర్ మినిమైజ్డ్ హియర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ ఎక్స్ అంటే ఏంటి సార్? ఇంతకుముందు హైడ్రోజన్లో కన్ఫ్యూజ్ అయ్యాను. హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ కదా సార్, XS రాశారు, కన్ఫర్మ్ మీ. సి ఎక్స్ అంటే ఇట్ కుడ్ బి ఎనీ ఎలిమెంట్. ఎక్స్ అంటే ఎక్స్ ఓకే, యు ఆర్ టాకింగ్ అబౌట్ దిస్. ఇక్కడ ఎక్స్ రిప్రజెంట్స్ ఈచ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సో ప్రతి చోట కూడా ఈ ఎక్స్ అని ఎక్కడెక్కడ రాస్తున్నారు, దిస్ రిప్రజెంట్స్ ఈచ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఈచ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆఫ్ బ్రోమిన్. ఓకే, సో ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. So let's move on to the next question here. ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ.
Which of the following species contains equal number of sigma and pi bonds? I don't think you would need any help solving this particular question. So let's see if we can answer this particular question. Intakundu answer C, absolutely correct guys. Yes, okay, ee question cheyandi. Equal number of sigma and pi bonds. The answer is, okay, answer is D. Sure. D na pakkana. Zian, Suharshita, Twinkle, Pratyusha, Aishwarya. Okay. So Pratyusha says B or D. Let's try to check this out. So ఒక్కసారి వీటి యొక్క స్ట్రక్చర్స్. సో యు ఆర్ సేయింగ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ డి. సో కొంతమందికి డౌట్ ఏంటంటే బి కూడా ఉండొచ్చేమో అని డౌట్. అంతేనా? సో లెట్స్ సీ ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సిఎన్. సో బేసికల్గా దీని స్ట్రక్చర్ ఏంటి చూడండి, ఇక్కడ సి ట్రిపుల్ బాండ్ ఎన్, కార్బన్ టెట్రావాలెన్సీ చూపించాలి కాబట్టి సి ట్రిపుల్ బాండ్ ఎన్. సో ఇప్పుడు చెప్పండి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిగ్మా ఉన్నాయా పై ఉన్నాయి? చూడండి ఇక్కడ. సో ఇక్కడేమో నాకు 4 పై బాండ్స్తో పాటు 3 సిగ్మా బాండ్స్. సో దే ఆర్ నాట్ ఈక్వల్. మరి HClO3లో కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఓ హైడ్రోజన్, అలానే ఇక్కడ O-1. సో ఇక్కడ చూస్తే 1 2 3 4 సిగ్మాతో పాటు 1 పై బాండ్. ఒప్పుకుంటారా? కరెక్ట్. సో దిస్ ఇస్ నాట్ మై ఆన్సర్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. మరి ఇక్కడ చూడండి CH2. సో ఇక్కడ కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్, ఓకే, కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, హియర్ ఇస్ వన్ మోర్ హైడ్రోజన్ హియర్, ఓకే. సో దెన్ యూ హ్యావ్, సో ఇక్కడ CH ఇచ్చారు కదా. సో దట్ మీన్స్ హియర్ దెర్ ఇస్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఎన్, హియర్ ఆల్సో కార్బన్ ట్రిపుల్ బాండ్ ఎన్. ఇక్కడ CH2 ఇవ్వలేదు, CH ఇచ్చారు అంటే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉన్నట్టే లెక్క. సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5. సో ఇక్కడ నాకు 5 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, సారీ 5 పై బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 2 4 5 పై బాండ్స్. ఇక్కడ 1 2 3 4 5 6 సారీ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో సిగ్మా బాండ్స్ అయితే I have 7 sigma bonds. How many sigma? 7 sigma. 1 2 3 4 5 6 7 sigma. So obviously this is not the answer that I am looking for. Okay. Answer is D. Perfect, correct. Pandu, everyone, you have answered it absolutely right. Bhavani Prasad, yes, the answer is absolutely D, guys. So XeAO4 lo chuste manaki ikkada Xe డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇలా టెట్రాహెడ్రల్ షేప్లో ఇక్కడ మనకు 4 సిగ్మాతో పాటు 4 పై బాండ్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి దీంట్లో మాత్రం. ఓకే, రైట్, ఎస్. సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్, హియర్ గోస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ కంటైన్స్ నో పై బాండ్స్? అంటే దేంట్లో, ఇక్కడ కనిపించే మాలిక్యూల్స్లో దేంట్లో పై బాండ్ అనేది లేదు అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని నేనైతే అనుకుంటున్నాను. లెట్స్ సీ ఇఫ్ యు ఆర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఒకరు ఇద్దరు ముగ్గురు ఆన్సర్ చేయండి, దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ఆన్సర్ హియర్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో దేంట్లో పై బాండ్ ఉండదు అని అడుగుతున్నారు. కరెక్ట్. సో ట్వింకిల్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, absolutely, the answer is D. Aishwarya D, Bhavani D, Suharshita, Twinkle, yes, 100% it is D, Twinkle. Chandu, Bhavani and Sangam, yes, the answer is absolutely water. Pratyusha, yes, the answer is absolutely water. అంటే బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది? సో మనకి ఇక్కడ సల్ఫర్ సెంట్రల్ ఆటమ్ తీసుకుంటే దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్. సో దీంట్లో మనకు పై బాండ్స్ ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్లో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో దీంట్లో మనకు పై బాండ్స్ ఉన్నాయి. మరి NO2లో నైట్రోజన్ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అండ్ యూ హ్యావ్ డబుల్ బాండ్ ఆక్సిజన్, కోఆర్డినేట్ కాలం విత్ 1 more ఆక్సిజన్. సో ఇక్కడ కూడా నాకు ఐ హ్యావ్
a pi bond here. Water lo matram naku anni sigma bonds unnai. So na correct answer ain't obviously water do not have a pi bond. Absolutely right. The answer is D is the answer to this particular question. Okay, so let's look at this questions here. Which of the following pair of compounds is isoelectronic and isostructural? అంటే ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఐసోఎలక్ట్రానిక్ దాంతో పాటుగా ఐసోస్ట్రక్చరల్ కాంపౌండ్స్. ఓకే, సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, అలానే అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బోత్ విల్ బీ సేమ్. So what is isoelectronic? That's what you have to figure it out. Can you figure out the answer to this particular question? Try to solve this question. How will you figure this out? What is the answer? Try to do this. Is this clear? Have you done it? So what is the answer? C. So first let's look at the shapes. So shapes chuddam okavela. First let's look at the shapes here. So let's come back to the shapes. So first, tellurium belongs to which group? Oxygen family. So this tellurium is the oxygen family. And basically tellurium will have one iodine here, one iodine here. Dintho paatu oka lone pair and one more lone pair, just like oxygen. So this is the angular shape. మరి XeF2 చూసినట్లయితే ఏంటి? XeF2 ఎలా ఉంటుందంటే మీరు కానీ ట్రై చేస్తే 1 2 3 4 5 6 7 8. సో ఒక ఫ్లోరిన్, వన్ మోర్ ఫ్లోరిన్, మిగతా అన్నీ కూడా లోన్ పేర్స్. ఇది లీనియర్ షేప్లో ఉంటుంది. ద షేప్ ఆఫ్ XeF2 ఇస్ లీనియర్ లైక్ దిస్. సో ఇది పక్కా ఐసో స్ట్రక్చర్ అయితే అసలు కాదు. ఓకే, మరి IF3 XeF2 చూడండి, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అస్సలు ఇది ఛాన్సే లేదు, ఐసో స్ట్రక్చరల్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే హియర్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ డిఫరెంట్, హియర్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ డిఫరెంట్. అంటే అసలు దీనికి అసలు స్ట్రక్చర్ వచ్చే ప్రసక్తే లేదు. ఐఎమ్ 100% షూర్ దట్ A and C can never be my answers. ఒప్పుకుంటారా? Will you agree with me? A and C are never my answers. Will you agree with me with that part? Yes. Okay, so next thing. So how about BeCl2? Yes, BeCl2 కూడా దీనిలాగానే లీనియర్ షేప్ ఉంటుంది. సో BeCl2 here also it is linear in shape. Okay, here it is linear. మరి XeF2 కూడా హైబ్రిడైజేషన్ వేరు, కానీ ఇంతకుముందు మనం చేసాం, ఇది కూడా లీనియర్ షేప్లో ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ ఐసోస్ట్రక్చరల్. అండ్ అలానే IBr2 మైనస్ ఏంటో చూద్దామా? సో IBr2 మైనస్ అంటే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు క్యాలిక్యులేట్ IBr2 మైనస్, మనకు అయోడిన్లో చూసినట్లయితే 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి యాక్చువల్గా. 1 2 3 4 5 6 7. కానీ మైనస్ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక బ్రోమిన్, ద సెకండ్ బ్రోమిన్, మిగతావన్నీ లోన్ పేర్స్, లోన్ పేర్స్, లోన్ పేర్స్, 3 లోన్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా sp3d2 హైబ్రిడైజేషన్. అంటే పక్క ఏమొస్తుంది ఇక్కడ నాకు ఖచ్చితంగా? హియర్ దిస్ ఇస్ ఆల్సో వాట్? లీనియర్. సో దిస్ ఈజ్ లీనియర్. సో ఎయిదర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇది లీనియర్ షేపే వస్తుంది. సో దే నౌ యూ హ్యావ్ టు చెక్ ఫర్ their molecular weights. Just a moment. I'm sorry guys. I'm really sorry. I'm so sorry. I'm really sorry everyone. I got a lot of sneezing. I'm not well little bit. అందుకనే కొంచెం ఎక్కువ స్నీజింగ్ ఉంది. అందుకనే I had to take some space. Okay, so let's try to calculate the atomic numbers here then. Iodine చూస్తే it will be what?
సో ఇక్కడ మనకు ఇఫ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ దిస్, హియర్ ఇట్ ఈస్ 54. పక్కా ఈ వాల్యూ బి ఈస్ నెవర్ ద ఆన్సర్. సో హియర్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్, క్లోరిన్ చూడండి ఇక్కడ 17 ప్లస్ 17 ప్లస్ 4, ఓకే 34. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 17, 14 plus 4, 18. Isoelectronic kada, they are asking for isoelectronic. Yes, you can calculate it for isoelectronic. So let's try to calculate this. So ikkada manaku what will be the answer? So here in this particular case, so ikkada chuste 17, 14, 14 plus 4, 18. So it is 38 here. Okay, 38 plus ikkada 38 vastadi. But XeF2 lo chusinattlaithe you have 54. Idu okkate 54 kada. So this can never be our answer. Correct? This can never be our answer. Then how about in this particular case? Let's try to look for option B. It looks like the option B is the answer to this question. I'm sorry. Okay, so here it is 54 for xenon 54, and here it is 9 and 9. Total ento 18, 19, 20, 21, 22 vastadi ante kada. So total 72 here. Ikkada chuste it will be more than that kada. So here it is iodine lo again 53, bromine is again 35 plus 35, and oka negative charge undi kabatti one more. So it is beyond that. It's not isoelectronic na. Isoelectronic, this can never be isoelectronic. This is also not isoelectronic. Correct? ఒకసారి బాగా చెక్ చేయండి. What is the answer to this? ఒకటేనంటే ఈ రెండు ఐసో స్ట్రక్చరల్. ఆన్సర్ ఏంటి? బి. బి ఎలా వస్తుంది మీకు? ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ అయోడిన్ కూడా మనకి ఇక్కడ 53 ప్లస్ 35 ప్లస్ 35, 35 ప్లస్ 1, ఇట్ విల్ బి మోర్ దాన్ 100. ఇక్కడ XeF2 విషయానికి వస్తే మనకి ఇక్కడ 54 ప్లస్ 9 ప్లస్ 9. సో దిస్ బోత్ కెనాట్ బి ఐసో ఎలక్ట్రానిక్. సో పక్కా ఇది మన ఆన్సర్ అయితే కాదు. దిస్ కెన్ నెవర్ బి అవర్ ఆన్సర్. కరెక్ట్? సో దిస్ కెన్ నెవర్ బి అవర్ ఆన్సర్. అవును, అంతే కదా. దెన్ హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్? ఇక్కడ BeCl2లో చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు యూ విల్ హ్యావ్ Xe54 ప్లస్ 9 ప్లస్ 9. ఇక్కడ కూడా మనకు క్లోరిన్ 17 ప్లస్ 17 ప్లస్ 4, 34. ఇది కూడా ఛాన్స్ లేదు కదా. హౌ డిడ్ యూ గెట్ B? B is the answer. Are you saying B is the answer to this? Isoelectronic అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. So how are you getting this as the isoelectronic? IBr2 ఎలా వస్తుంది isoelectronic? ఇక్కడ బ్రోమిన్ లో 35 ఎలక్ట్రాన్స్. సో 35 మళ్ళీ ఇక్కడ 53, ఇట్ విల్ బి మోర్ దాన్ 100. ఇక్కడ కూడా మోర్ దాన్ 100 వస్తాయి. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నాట్ ద వన్ యూ ఆర్ లుకింగ్ ఫార్. వాట్ ఈస్ ద ఆన్సర్ యూ గాట్? సార్ 8 సెంట్రల్ ఆటమ్ Xe 8 electrons. Isoelectronic అంటే అన్ని యాడ్ చేయాలి మనం. కంప్లీట్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ యూ హ్యావ్ టు యాడ్, నాట్ జస్ట్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. హౌ విల్ యూ గెట్ B? No sir, B. Sir, I am saying already. What is it? Sir, కొంచెం I understand. Thank you so much. ఇక్కడ B రాదు, D కూడా రాదు కదా. ఎలా వస్తుంది మీకు B? B can never be our answer. మరి ఇక్కడ చూసినట్లయితే xenon 54, సేమ్ థింగ్. సో హియర్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ 54 ప్లస్ 9 ప్లస్ 9. దాంతోపాటుగా దీనికేమో ఇట్ ఈస్ 4 ప్లస్ 17 ప్లస్ 17, అంతే కదా. సో దిస్ టూ ఆర్ ఆల్సో నాట్ isoelectronic. whereas this two are also not isoelectronic. Isostructural అని చెప్పొచ్చు, isoelectronic అని చెప్పలేం, అంతే కదా. కరెక్ట్. Did you get any answer? So isoelectronic అంటే not just you ఒక valence electrons ఒక్కటే కాదు. You are not taking just the valence electron. When you are saying isoelectrons means same number of electrons. So same number of electrons అంటే for example మీకు గుర్తున్నట్లయితే మనం దీని గురించి చదువుకున్నాం. Okay, it's not about the electronic configuration, it's about the number of electrons in the species.
Do you understand? It's about the number of electrons in the species. Thank you, Twinkle. Thank you so much. Let me get back to this particular question. I don't think anything is the right answer here. Okay. So let's look at the next question. Solve this particular question here. This question solve cheyandi. లేదు Suharshita, you are not supposed to take ఒకటి ఏంటంటే isoelectronic. If someone is saying it is isoelectronic means basically same number of electrons. So same number of electronic configuration అయితే it is not, it's a different thing. We have to take about the number of electrons must be same. So if you are adding the total number of electrons, that must be same. So that is what we refer to as isoelectronic. This question, it's okay. Try to solve this question, guys. Try to solve this particular question. Try to solve this particular question. Any more questions? See, if they are asking about the valence electrons, then it could be true. If they are asking only about the valence electrons, you can say this. Okay, but if they are asking about the electrons, this can never be true. B will be the answer if I am talking about the valence electrons. So if I am taking here valence electrons, then it will be iodine lo 8 electrons. So here also xenon also has 8 electrons. Bromine also has 8 and fluorine also has 8 and 8. So appudu cheppochu. Let's see. So look at this question. What is the answer to this? So what is the hybridization of atomic orbitals of nitrogen in NO2 plus, NO3 minus and NH4 plus respectively are? So ela calculate chesaru meeru? Aishwarya andaru C antunaru. So Purushottam says it is E. Purushottam, are you sure about it? E. C na? Maybe type chese tappu type chese untav. The answer is what? C. Structure manam valency ఏ తీసుకుంటాం కదా అని ఎలక్ట్రాన్స్ ఎందుకు సార్? స్ట్రక్చర్ మనం వ్యాలెన్సే తీసుకుంటాం కదా సార్. ఎస్, ఇట్ కుడ్ బి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆల్సో. ఐ అగ్రీ విత్ యూ సుహర్షిత. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ ఆల్సో సమ్ టైమ్స్. సో కొన్నిసార్లు ఇక్కడ ఐసో స్ట్రక్చర్ అంటే సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ అబౌట్ ద అటామిక్ నెంబర్ యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆల్సో కుడ్ బి ద ఆన్సర్ టు దిస్. ఓకే, రైట్. So let's look at the question here. So what is the answer? So ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ NO2 ప్లస్. సో NO2 ప్లస్ అంటే మనకి ఇక్కడ నైట్రోజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ వన్ మోర్ ఆక్సిజన్ విత్ ఎ పాజిటివ్ చార్జ్. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నది ఏంటంటే ఇది sp హైబ్రిడైజేషన్ మనకు తెలుసు. ఎందుకంటే దెర్ ఈస్ వన్ సిగ్మా అంటే 2 సిగ్మా విత్ 0 లోన్ పేర్స్ ఆన్ నైట్రోజన్. కాబట్టి హైబ్రిడైజేషన్ నెంబర్ 2 అంటే ఖచ్చితంగా sp హైబ్రిడైజేషన్. మరి NO3 మైనస్ అంటే నైట్రోజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ వన్ మోర్ ఆక్సిజన్, యూ హ్యావ్ వన్ మోర్ ఆక్సిజన్ O మైనస్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా. ఏమైనా లోన్ పేర్స్ ఉన్నాయా? లేవు. సో 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది sp2 హైబ్రిడైజేషన్. ఎందుకంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 4 వస్తుంది కాబట్టి. ఎందుకంటే నైట్రోజన్ మీద ఎటువంటి లోన్ పేర్స్ అనేవి లేవు కాబట్టి. హైబ్రిడైజేషన్ నెంబర్ ఎలా అనుకుంటాం? నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్. సారీ, ఇక్కడ 3 వస్తుంది కాబట్టి హైబ్రిడైజేషన్ నెంబర్ ఇస్ 3 హియర్. మరి NH4 ప్లస్లో సో నైట్రోజన్ 1 2 3 4 5. సో బేసికల్గా ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్ చార్జెస్ ఆన్ నైట్రోజన్, ఒక ఎలక్ట్రాన్ని తీసేయాలి. సో ఇప్పుడు చూడండి, సో ఒక హైడ్రోజన్, వన్ మోర్ హైడ్రోజన్, వన్ మోర్ హైడ్రోజన్, వన్ మోర్ ఎలక్ట్రాన్. హియర్ ఆర్ ద బాండ్స్. సో ఒక సిగ్మా విత్ 1 ఎలక్ట్రాన్, వన్ మోర్ సిగ్మా, వన్ మోర్ సిగ్మా, వన్ మోర్ సిగ్మా. సో టోటల్ 4 సిగ్మా బాండ్స్. అంటే ఇది sp3 హైబ్రిడైజేషన్. సో నౌ టెల్ మీ సంథింగ్ హియర్. సో ఇదేమో NO2 ప్లస్ ఏమో sp2 sp3. Yes, the answer is absolutely C is the answer. మీరు చెప్పినట్టుగా C is the answer to this question. Is this clear? Any more questions? అర్థమైందా? Yes, the answer is C. 4 ఎలా వస్తుంది సుహర్షిత? I don't think it is 4. సో ఇక్కడ మనకు sp2 వస్తుంది. ఎందుకంటే NO2 మైనస్లో మనకి ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. సో 3 సిగ్మా బాండ్స్ అంటే ఖచ్చితంగా 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉండి తీరాల్సిందే. సో అందుకనే మనకి ఇక్కడ యూ విల్ హ్యావ్ sp2 hybridization. Is this clear, Suharshita? Hi, Zian.
Any more questions? Right, C is the answer to this particular question. Okay, so let's look at the next question. So E question, look at this question. Which of the following pair of ions is isoelectronic and isostructural? So ఇక్కడ మళ్ళీ isoelectronic and isostructural మీద question. So try to answer this particular question here. I found my answer. What is the answer to this? How will you answer this? సో ఈసారి isoelectronic చూద్దాం ఫస్ట్. సో isoelectronic అంటే కార్బన్. సో కార్బన్ మీద ఇక్కడ మనకు 6 ప్లస్ నెగిటివ్ చార్జ్ 2 ప్లస్ 16 3s are 48. ఇక్కడేమో 7 ప్లస్ 1 ప్లస్ 16 3s are 48. ఇట్ లుక్స్ లైక్ isoelectronic. సో ఇక్కడ చూడండి సల్ఫర్ మీద వెళ్ళిన 16 ఎలక్ట్రాన్స్. సో ఇట్ ఈస్ 16 ప్లస్ 2 ప్లస్ 48. 16 3s are 48. ఇక్కడ నైట్రోజన్లో 7 ప్లస్ 1 ప్లస్ 48. సో దిస్ ఇస్ నెవర్ isoelectronic. సో మరి ఇక్కడ క్లోరిన్ కార్బన్. సో దిస్ ఇస్ నాట్ isoelectronic 100%. ఇది కూడా హియర్ ఇట్ ఇస్ క్లోరిన్ విత్ నెగిటివ్ చార్జ్. సో ఇక్కడ 17 ప్లస్ 1 ఎలక్ట్రాన్స్, దాంతోపాటు 48 ఎలక్ట్రాన్స్. ఇక్కడేమో 16 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్, దాంతోపాటు 48 ఎలక్ట్రాన్స్. సో దిస్ టూ బోత్ ఇదైనా అయి ఉండాలి, లేదంటే ఇదైనా మన ఆన్సర్ అయి ఉండాలి. ఓకే, కానీ బి అండ్ సి కెన్ నెవర్ బి అవర్ ఆన్సర్స్. మీరు అందరూ ఏం చెప్పారు? ఏ ఇస్ ద ఆన్సర్. సో 100% ఏనా? పక్కనా? షూర్. ఆర్ యూ సేయింగ్ బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఐసోస్ట్రక్చరల్? లెట్స్ ఫైండ్ అవుట్ దెన్. సో ఇక్కడ కార్బనేట్ కదా. సో కార్బనేట్లో మనకు 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒక ఆక్సిజన్ ఒక సిగ్మా పై బాండ్స్ ఫామ్ అవుతుంది, 1 ఆక్సిజన్. ఇంకో ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా, 1 more ఆక్సిజన్, 1 more సిగ్మా. సో ఇక్కడ మనకు టోటల్ 3 సిగ్మా బాండ్స్. అంటే బేసికల్గా ఇక్కడ మనకి ఏంటంటే O-1 వచ్చి ఒక సిగ్మా ఫామ్ అవుతుంది, ఇంకొక O-1 ఇంకొక సిగ్మా. సో టోటల్గా 3 సిగ్మా బాండ్స్ విత్ 0 లోన్ పేర్స్. అంటే ఇది పక్కా sp2 హైబ్రిడైజేషన్. ఇట్ ఈస్ స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ 100%. అలానే NO3- కూడా అదే వస్తుంది చూడండి కావాలంటే. 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్. సో ఈ నెగిటివ్ చార్జెస్ ఆన్ O-. సో ఒక ఆక్సిజన్ ఏమో ఒక సిగ్మా ఒక పై విత్ 1 ఆక్సిజన్. ఇంకొక ఆక్సిజన్ వచ్చి ఒక కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ విత్ 1 more ఆక్సిజన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సిగ్మా బాండ్. సో ఇంకొక సింగిల్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో, సో హియర్ 5 ఎలక్ట్రాన్స్ కదా. సో ఒక కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్, నెగిటివ్ చార్జ్ రిప్రజెంట్స్ ఇంకొక ఎలక్ట్రాన్ అడిషన్. సో ఒక ఎలక్ట్రాన్ యాడెడ్. సో హియర్ ఇస్ 1 లోన్ పేర్. అంతే కదా, ఒక లోన్ పేర్ యాడ్ అయింది కదా. సో అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఆబ్వియస్లీ దీని యొక్క షేప్ అయితే దిస్ ఇస్ ఇట్ ఈస్ O- కదా. ఇట్ ఈస్ నాట్ O- నెగిటివ్ చార్జెస్ ఆన్ ఆక్సిజన్. సో ఇక్కడ ఇంకొక ఆక్సిజన్ వచ్చి O-1 విల్ ఫామ్ 1 more సిగ్మా. ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్. దిస్ ఇస్ ఆల్సో ట్రయాంగులర్ ప్లేనార్ స్ట్రక్చర్. పక్కా ఇది ఐసోస్ట్రక్చరల్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్. మరి ఇది చూడండి, హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్ ఇక్కడ. సో ClO3-. సో ClO3- క్లోరిన్లో 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ClO3- కదా. సో దట్ మీన్స్ బేసికల్గా ద చార్జ్ ఇస్ ఆన్ ఆక్సిజన్. సో ఒక ఆక్సిజన్ ఏమో ఒక సిగ్మా అండ్ పై ఇస్ ఫార్మ్డ్ బై 1 set of ఆక్సిజన్. 1 more ఆక్సిజన్ విల్ ఫార్మ్ సిగ్మా అండ్ పై విత్ 1 more ఆక్సిజన్. ఇంకో ఆక్సిజన్ O- విల్ ఫార్మ్ 1 bond విత్ 1 సిగ్మా. సో మిగతాది ఇక్కడ ఒక లోన్ పేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 సిగ్మాతో పాటు 1 లోన్ పేర్. దిస్ ఇస్ sp3 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్. ఎందుకంటే హైబ్రిడైజేషన్ నెంబర్ ఇక్కడ మనకు 4 వస్తుంది కాబట్టి, అంతే కదా. సో బేసికల్గా sp3 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్ అంటే ఖచ్చితంగా దీని యొక్క షేప్ ఏంటి? పిరమిడల్ షేప్ ఉండాలి. ఇక్కడ క్లోరిన్ అంటే ఇక్కడ ఆక్సిజన్ అండ్ హియర్ ఇస్ O- పిరమిడల్ షేప్, అంతే కదా. కరెక్ట్. మరి SO3-2- షేప్ ఏంటి చూడండి. సో ఇక్కడ మనకు సల్ఫర్లో 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్. సో దాంట్లో ఒక ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా ఒక 5 ఫామ్ అవుతుంది. అలానే ఇంకొక ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకొక ఆక్సిజన్ వచ్చి ఒక సిగ్మా. 1 more ఆక్సిజన్ విల్ ఫామ్ 1 more సిగ్మా. దర్ ఇస్ 1 లోన్ పేర్ హియర్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆబ్వియస్లీ ఆర్ గెటింగ్ హియర్ 3 సిగ్మా విత్ 1 లోన్ పేర్. అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 4 sp3. ఇది కూడా పిరమిడల్ ఇన్ షేప్. ఎస్, దిస్ ఇస్ ఆల్సో పిరమిడల్ ఇన్ షేప్ హియర్. సో దిస్ ఇస్ ఆల్సో హ్యావింగ్ పిరమిడల్ షేప్ హియర్. ఆక్సిజన్ హియర్ O-, ఇక్కడ కూడా O-. So pakka both of this are right answers. A and D both are right answers here. Look at this question. A and D both are correct answers.
It's not just A alone. D is also the right answer. I'm sorry. Is this clear? So this is also the right answer. A and D both are correct. Now C 8 kada sir. I didn't understand what you're saying. Is this clear? ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు if you observe ClO3 స్ట్రక్చర్ చూసినట్లయితే this is also having a pyramidal structure. ఒకటేంటంటే రెండు ఐసో ఎలక్ట్రానిక్, దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇది ఐసో ఎలక్ట్రానిక్, ఇది కూడా ఐసో ఎలక్ట్రానిక్. ఓకే, 100% both of these are iso electronic. So here also this two are iso electronic, we have checked. B and C అయితే can never be our answers, ఎందుకంటే ఇది ఐసో ఎలక్ట్రానిక్ ఉండదు, ఇక్కడ కూడా ఇది ఐసో ఎలక్ట్రానిక్ ఉండదు. సో మరి ఐసో స్ట్రక్చరల్ చెక్ చేయాలంటే స్ట్రక్చర్ సేమా కాదా చెక్ చేయాలి. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద స్ట్రక్చర్, క్లోరిన్ చూసినట్లయితే sir, what happens if the question come in NEET? Obviously you will get the full marks. If you have answered either of it, you will get the full mark. Answer చేయకపోతే మళ్ళీ రాదు. ఓకే, బేసికల్గా కొన్ని సార్లు కొన్ని క్వశ్చన్స్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఒక రెండు ఆన్సర్స్, ఒకే క్వశ్చన్కి రెండు ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, మీరు ఆ రెండు ఆన్సర్స్లో ఏది పెట్టినా కూడా యూ విల్ గెట్ ద మార్క్. ఎక్కడ నీట్లో ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదనుకోండి, యూ విల్ నాట్ గెట్ ద మార్క్ అట్ ఆల్, ఎందుకంటే యూ డిడ్ నాట్ ఆన్సర్, సో యూ విల్ నాట్ గెట్ ద మార్క్. అట్లా ఉంటుంది అనమాట. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇష్యూ విత్ ద కీ, దట్ విల్ బీ డన్. ఓకే, చెప్పేసా సార్, ఇట్స్ కరెక్ట్. A is correct, but sometimes here D is also the right answer. Okay, you guys are absolutely right. The approach was correct. ఎందుకంటే ఎవరైనా సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే మనం కూడా ఒకటే ఆన్సర్ కదా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతే కదా, రైట్? సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? రైట్, లుక్ అట్ దిస్ క్వశ్చన్ హియర్. సో ఈ క్వశ్చన్ చూడండి, ద కరెక్ట్ జామెట్రీ అండ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ XeF4 ఇస్. సో XeF4 యొక్క కరెక్ట్ జామెట్రీ అండ్ హైబ్రిడైజేషన్, వాట్ విల్ యూ సే? Sir, chlorine 1 lone pair, 3 sigma bonds, 3 bond pairs na sir. Yes, obviously, yes, correct. So ikkada manaku 3 bond pairs unnai kada, alane oka, so here you have one lone pair also here. There is one lone pair also here on chlorine. It is left out here. So ఇది left out కాబట్టి obviously you have to include it. So ఇక్కడ ఒక sigma pi ఒక O minus ఒక సింగిల్ బాండ్, అలానే ఒక లోన్ పేర్ మనకు మిగిలిపోయింది అనమాట. సో అందుకని you have to include them with this. So here it is 1 2 3. So hybridization number 4, sp3 hybridization with one lone pair అంటే ఖచ్చితంగా pyramidal shape వచ్చి తీరాల్సిందే. ఓకే, సో లుక్ అట్ దిస్ క్వశ్చన్ హియర్. సో ఎస్, XeF4 విషయానికి వస్తే మన రెగ్యులర్ మెథడ్ ఏంటి? సో xenonలో మన సెంట్రల్ ఆటమ్గా తీసుకుంటే దీంట్లో 1 2 3 4 5 6 7 8. సో యూ హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్. సో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఒక ఫ్లోరిన్ వచ్చి ఒక సిగ్మా, one more fluorine, one more sigma, one more fluorine, one more sigma, one more fluorine, one more sigma. So this is a lone pair. So you have two lone pairs with 4 sigma bonds. And here I 4 sigma, 2 lone pairs. And hybridization number 6. And this is sp3 d2 hybridization. So that means here, can I say, this 2 lone pairs ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నాకు ఇక్కడ ఈ లోన్ పేర్స్ రెండు కూడా ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండి దిస్ బికమ్స్ ఎ స్క్వేర్ ప్లేనార్. ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్. సో ఇది స్క్వేర్ ప్లేనార్ అవుతుందా? ఆబ్వియస్లీ దిస్ బికమ్స్ స్క్వేర్ ప్లేనార్. ఒప్పుకుంటారా? విల్ యూ అగ్రీ విత్ మీ హియర్? ఎస్, అబ్సల్యూట్గా మీరు చెప్పినట్టుగా ద ఆన్సర్ ఇస్ స్క్వేర్ ప్లేనార్ విత్ sp3d2 హైబ్రిడైజేషన్. ఓకే, రైట్. ఎస్ ట్వింకిల్, సుహర్షిత, సంగం, Pandu, yes, the answer is absolutely square planar with sp3d2 hybridization. Okay, so let's move on to the next question here. So this question chudandi ippudu, among the following which one is a wrong statement? So ikkada kanipinche vaatilo edi wrong statement ani adugutunnaru. So let's look at the first question here. So PHY and BiCl5 does not exist. Yes, do they exist? Bismuth belongs to, so do you think they exist? PHY and PCl5, which one is a wrong statement they are asking? Sir, which one is a wrong statement? Okay, and let's look at the, I think A is the wrong statement here. And second thing here, p pi d pi bonds are present in sulfur dioxide. Yes, ఎందుకంటే ఇక్కడ మనకు సల్ఫర్లో చూసినట్లయితే it is 1s2, 2s2, 2p6, 3s2 and 3p4. Okay, సో రెండు సిగ్మా బాండ్స్ ఏమో ఇక్కడి నుంచి ఉపయోగించుకుంటుంది. సో 2 sigma bonds are formed from
this orbitals. So ఇవి కాకుండా again the pi bonds are formed by the pure this d orbitals. అంటే మనకి ఇక్కడ d orbitals ఇవి ఎగ్జైట్ చేసిన తర్వాత d orbitals వస్తాయి కదా. Okay, those form those those form the pi bonds. So p pi d pi bonds are present in SO2. Okay, so next thing is what? SeF4 and CH4 have same shape. So selenium belongs to oxygen family here. Okay, so you got oxygen family. So this does not have, which one is a wrong statement? They are asking. This does not have a same shape, na? So SeF4 చూసినట్లయితే 1 2, it does not exist. Yes, this is right. అలానే p pi d pi bonding is present in SO2. This is also right. So మరి SeF4 చూసినట్లయితే 1 2 3 4 5 6 electrons ఉంటాయి. సో ఒక ఫ్లోరిన్, one more fluorine, one more fluorine, one more fluorine. అంటే ఇక్కడ 4 సిగ్మా బాండ్స్ తో పాటు 1 లోన్ పేర్. అంటే బేసికల్ గా ఇది sp3 డీహైబ్రిడైజేషన్. అంటే దీని షేప్ కూడా you will have a seesaw shape. SeF4 has seesaw. మరి CH4 కి ఏంటి? tetrahedral shape. So this is our wrong statement. Obviously this is a wrong statement. మరి I3 plus ఏంటో చూడండి. I3 plus has a bent geometry అంటున్నారు. Let's try to check this out. సో అయోడిన్ ఉంది. సో అయోడిన్లో మనకు బేసికల్గా 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో పాజిటివ్ చార్జ్ అయోడిన్ మీద ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తాం. సో ఒక అయోడిన్ వచ్చి ఒక సిగ్మా బాండ్, ఇంకొక అయోడిన్ వచ్చి ఇంకొక సిగ్మా, మిగిలింది ఒక 2 లోన్ పేర్స్. అంటే ఇది sp3 హైబ్రిడైజేషన్. ఖచ్చితంగా బెంట్ షేప్, యాంగులర్ ఇన్ షేప్లో ఉంటుంది పక్కా. దిస్ హ్యాస్ ఏ యాంగులర్ షేప్. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆబ్వియస్లీ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్? ఖచ్చితంగా సి ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. Is this clear? Any more questions? Yes, absolutely, Suharshita. The answer is C. ఒకటేమో ఇక్కడ sp3 dehybridization, ఇదేమో sp3 hybridization. వీటి షేప్స్ కూడా డిఫరెంట్. ఇది సీసా, ఇదేమో యాంగులర్ షేప్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? Yes, absolutely right. Usman, Bhavani, Twinkle, yes, absolutely right. The answer here is, what is the answer here? C is the wrong answer to this particular question. This is the wrong statement. Any more questions still here? Is this clear? So shall we move on to the next question? Okay, right? Yes. Okay. So my next questions. Okay, shall we move on to the next question here? Yes. Look at this. Which one of the following pairs, both the species are not isostructural? సో ఇక్కడ కనిపించే వాటిలో దేనికి సేమ్ స్ట్రక్చర్ ఉండదు అని అడుగుతున్నారు. సో లుక్ అట్ దిస్ అండ్ ఆన్సర్ మీ. డైమండ్కి మనకు తెలిసిన విషయం ఏంటంటే, డైమండ్లో ఎలా అంటే ప్రతి కార్బన్ కూడా ఇట్ ఈస్ బాండెడ్ విత్ 3 అదర్ కార్బన్స్. సో దిస్ ఈస్ సంథింగ్ వీ ఆల్రెడీ నో. అండ్ అలానే దీని సిలికాన్ కార్బైడ్ కూడా, దీని కూడా ఒక పాలిమెరిక్ స్ట్రక్చర్ ఉంటుంది. పాలిమెరిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సో సిలికాన్ ఈస్ బాండెడ్ విత్ 3 అదర్ కార్బన్స్ హియర్. అలానే సిమిలర్లీ అగైన్ దిస్ ఇస్ బాండెడ్ విత్ సిలికాన్ సిలికాన్ సిలికాన్. ఇలా SiC స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఒక పాలిమెరిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది దానికి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? దిస్ హ్యాస్ ఏ పాలిమర్ లైక్ స్ట్రక్చర్. సో 100% ఇక్కడ ఇది ఒక సింగిల్ యూనిట్ తీసుకుంటే ఇక్కడ టెట్రాహెడ్రల్, సో ఇది కూడా టెట్రాహెడ్రలే ఉంటుంది. సో ఆబ్వియస్గా రెండింటికి కూడా బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఐసోస్ట్రక్చరల్. మరి NH3PH3 నైట్రోజన్ బిలాంగ్స్ టు సేమ్ గ్రూప్, ఫాస్ఫరస్ బిలాంగ్స్ టు సేమ్ గ్రూప్. సో ఇవి రెండు కూడా ఐసోస్ట్రక్చరల్. Literally they are also pyramidal in shape. Okay, is this clear? Mari XeF4 తీసుకోండి. ఇక్కడ XeF4 తీసుకుంటే xenon will have 1 2 3 4 5 6 7 8. సో ఒక ఫ్లోరిన్, one more fluorine, one more fluorine, one more fluorine. సో అలానే ఇక్కడ ఒక లోన్ పేర్ అండ్ one more లోన్ పేర్. సో 2 లోన్ పేర్స్ తో పాటు 4 సిగ్మా, అంటే 6 is the hybridization number. అంటే ఇది sp3 d2 hybridization. అంతే కదా. స్ట్రక్చర్ గురించి మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ఏ స్క్వేర్ ప్లేనార్. సో XeF4 ఇస్ వాట్? దిస్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది. మరి XeO4కి ఏముంటుంది చూడండి. మీరు చెప్పినట్టుగా ద ఆన్సర్ ఇస్ దిస్. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ విచ్ ఆర్ నాట్, దిస్ 2 ఆర్ నాట్ ఐసోస్ట్రక్చరల్. ఎందుకంటే XeO4 విషయానికి వస్తే అది పిరమిడల్ షేప్లో ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం కూడా. ఇలా డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, అండ్ హియర్ ఆల్సో డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇలాంటి పిరమిడల్ షేప్లో అయితే ఉంటుంది.
ఓకే, మరి ఇది కూడా వాట్ ఈస్ దిస్, ఇది టెట్రాహైడ్రల్, ఇది టెట్రాహైడ్రల్. SiCl4 టెట్రాహైడ్రల్ అనేది మనకు తెలుసు. మరి PCl4 టెట్రాహైడ్రల్ అని ఎలా చెప్తున్నారు సార్ అని అంటే, లెట్స్ ట్రై టు డూ దిస్. ఫాస్ఫరస్లో నార్మల్గా అయితే 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ PCl4 మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది తీసేయాలి మనం. ఇది తీసేసిన తర్వాత 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఆబ్వియస్గా ఒక్కొక్క సిగ్మా విత్ 1 క్లోరిన్, 1 మోర్ సిగ్మా, 1 మోర్ క్లోరిన్, 1 మోర్ సిగ్మా, 1 మోర్ సిగ్మా. సో లిటరల్గా 4 సిగ్మా బాండ్స్ అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 4 అంటే PCl4 ప్లస్లో పక్కా sp3 హైబ్రిడైజేషన్ ఉంటుందని చెప్పచ్చా? ఆబ్వియస్లీ ఐ కెన్ సే దిస్. ఎస్, ద ఆన్సర్ ఈ రెండు కూడా ఐసోస్ట్రక్చరల్. ఇది ఒక్కటే నాట్ ఐసోస్ట్రక్చరల్ విత్ దిస్ కాంపౌండ్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇది చూడండి, XeF2 is isosstructural with. సో ఇక్కడ కూడా ఐసోస్ట్రక్చరల్ బేస్డ్ క్వశ్చనే. ఓకే, సో దిస్ ఇస్ antimony here. Okay, so this belonging to nitrogen family here. So what is the answer to this particular question? So ఎలా చేస్తారు ఈ పర్టికులర్ క్వశ్చన్ హియర్? హౌ విల్ యూ డూ దిస్ క్వశ్చన్? సో XeF2, సో ఒకటేంటంటే F2 దీంట్లో 3 ఆటమ్స్ మాత్రమే ఉన్నాయి. 4 ఆటమ్స్ అంటే దిస్ కెన్ నెవర్ బీ మై ఆన్సర్. ఓకే, బ్లైండ్ కొట్టేయచ్చు, దట్ ఈస్ నాట్ మై ఆన్సర్. మరి దిస్ బిలాంగ్స్ టు ఆక్సిజన్ ఫ్యామిలీ. టెలూరియంలో 1 2 3 4 5 6. సో ఒక సిగ్మా, మిగతావన్నీ 2 లోన్ పేర్స్. 2 సిగ్మా బాండ్స్తో పాటు 2 లోన్ పేర్స్ ఉంటాయి. హైబ్రిడైజేషన్ నెంబర్ 4 పక్కా దీనికి వచ్చే స్ట్రక్చర్ యాంగులర్. ఇదేమో లీనియర్ అని మనం ఇంతవరకు మనం ఎన్నోసార్లు మనం చూసాం, ఇది లీనియర్ షేప్. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఏ లీనియర్ షేప్డ్ మాలిక్యూల్. నాకు తెలిసి ఈ బేరియం క్లోరైడ్ అనేది కూడా దిస్ ఇస్ అన్ అయానిక్ కాంపౌండ్. దిస్ ఇస్ అయానిక్ కాంపౌండ్. ఓకే, దెన్ హౌ అబౌట్ ICl2 మైనస్? ICl2 మైనస్ చూసినట్లయితే yes, Bhavani, the answer is absolutely D is the right answer to this particular question. ICl2 minus లో చూస్తే అయోడిన్లో మనకు నార్మల్గా 1 2 3 4 5 6 7 ఉంటాయి. సో నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు యాడ్ 1 మోర్ ఎలక్ట్రాన్ హియర్. ఇంకో ఎలక్ట్రాన్ కూడా యాడ్ చేస్తాను. సో ఒక క్లోరిన్ వచ్చి 1 సిగ్మా, 1 మోర్ క్లోరిన్, 1 మోర్ సిగ్మా. సో ఇక్కడ ఒక లోన్ పేర్. సో 3 లోన్ పేర్స్తో పాటు 2 సిగ్మా బాండ్స్ అంటే ఇది పక్కా హైబ్రిడైజేషన్ నెంబర్ 5. సో sp3d హైబ్రిడైజేషన్ అయితే వస్తుంది. సో sp3d విత్ 3 లోన్ పేర్స్ అంటే ఖచ్చితంగా ఇది లీనియర్ షేప్లో వచ్చి తీరాల్సిందే. ఇక్కడ అయోడిన్ ఉంటుంది, ఇక్కడేమో క్లోరిన్ అండ్ హియర్ ఇస్ విత్ నెగిటివ్ చార్జ్. ఇది కూడా లీనియర్. సో పక్కా ఐసోస్ట్రక్చరల్. దిస్ ఇస్ ద వన్ దట్ ఈస్ ఐసోస్ట్రక్చరల్. దిస్ ఇస్ నాట్ ఐసోస్ట్రక్చరల్, దట్ ఈస్ నాట్ ఐసోస్ట్రక్చరల్. Understood? Any more questions? The answer is absolutely D is the right answer to this particular question. Yes, Sangam, the answer is D. Pandu, D. Srinu, hi Srinu, I'm looking at your name for very first time. The answer is D, absolutely, right? So let's look at the next question here. Which of the following is a polar molecule? So polar molecule lo ఏది polar molecule ఇక్కడ కనిపించే దాంట్లో ఏది polar molecule అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు SiF4 ఉంది, XeF4 ఉంది, BF3 ఉంది, SF4 ఉంది. సో ఏవైతే సిమెట్రికల్ మాలిక్యూల్స్ ఉంటాయో, అంటే దేనికైతే డైపోల్ మొమెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటే అవి పోలార్ మాలిక్యూల్స్. సో సిమెట్రికల్ మాలిక్యూల్స్ అన్నిటికీ కూడా డైపోల్ మొమెంట్ 0 ఉంటుందన్న విషయం మనకైతే తెలుసు. సో కావాలంటే చూడండి, ఇది సిమెట్రికల్. దీనికి సిలికాన్ ఇస్ ఎ టెట్రాహెడ్రల్ మాలిక్యూల్. ఇక్కడ ఫ్లోరిన్, హియర్ ఆర్ ద 3 ఫ్లోరిన్స్. సో పక్కా దీనికి ఐ విల్ హ్యావ్ ఎ 0 హియర్. మరి BF3కి చూడండి, boron, fluorine and fluorine here. ఇక్కడ కూడా డైపోల్ మూమెంట్ ఇస్ ఈక్వల్ టు 0 బికాస్ ఇట్ ఇస్ ఎ ట్రాగనల్ ప్లేనార్ మాలిక్యూల్. మరి ఆన్సర్ ఏంటి? ఎస్, మీరు అన్నట్టుగా తేజ, ఐశ్వర్య, స్వర్షిత అండ్ పండు, ఎస్ ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ డి ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే XeF4 కూడా స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ వస్తుంది. సో స్క్వేర్ ప్లేనార్ కారణంగా ఇక్కడ కూడా ఇట్ విల్ మ్యూచువల్లీ క్యాన్సల్ అవుట్. సో ఇలా మ్యూచువల్ క్యాన్సలేషన్ ఇక్కడ కూడా డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది ఒక్కటే సీసా షేప్లో వస్తుంది. సో ఈ సీసా షేప్ కారణంగా obviously this will have some dipole moment here. Understood? Is this clear? So my answer ఏంటి ఇక్కడ? D is the answer to this particular question. That is absolutely correct. So let's move on to the next question here. ఈ question చూడండి ఇక్కడ. The outer orbitals of carbon in ethene. So we are talking about ethene. So this is ethene, correct? So here you have hydrogen and hydrogen. Can be considered to be hybridized to give the equivalent sp2 orbitals. Yes, they undergo sp2 hybridization. The total number of sigma and pi bonds in ethene molecule.
So can you tell me what is the number of pi bonds? So this is a neat question and it's a direct question. So pi bond అయితే ఒకటి ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆన్సర్ అవ్వాలి. మరి సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? కెన్ ఐ సే దే ఆర్ 5 సిగ్మా బికాస్ 1, 2, 3, 4 and 5. Whereas this is 1 pi bond. So it is 5, 3. 5 sigma and 1 pi bond is the answer to this. Absolutely C is the answer. It cannot be D. D ikkada raadu. Twinkle. Yes, the answer is C here. Okay na? Ardhamainda? How did you get D guys here? Manaku pi bonds, sigma bonds ante we have to look for those are all the sigma bonds. So pi bond okkate vastadi ikkada manaku. Okay? Clear? Absolutely right. Usman Pratyusha. Sangam, yes, absolutely right. Suharshita. Answer correct ga chesaru ee particular question. Yes. So shall we move on to the next question? Right. So here goes your next question. In which of the following pairs both the species have sp3 hybridization? అంటే ఇక్కడ కనిపించే స్పీషియస్ లో దేని వేటిల్కి sp3 hybridization ఉంది అని అడుగుతున్నారు. So can you tell me which of the species has sp3 hybridization? So sp3 hybridization అంటే మళ్ళీ మనకేంటి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్. సిగ్మా ప్లస్ లోన్ పేర్స్ అనేది 4 ఉండాలి. సో ట్రై ఫర్ ద వన్ విచ్ హాస్ హైబ్రిడైజేషన్ నెంబర్ 4. SiF4 ఇది పక్కా హైబ్రిడైజేషన్ నెంబర్ 4 వస్తుంది. అలానే లుక్ అట్ ద BH2 అయితే ఇది పక్కా sp హైబ్రిడైజేషన్. దీనికి హైబ్రిడైజేషన్ నెంబర్ 2. సో దిస్ క్యాన్ నెవర్ బీ మై ఆన్సర్. మరి ఇది చూడండి హైబ్రిడైజేషన్ నెంబర్ దీనికి 4 వస్తుంది, దీనికైతే 3 వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ మై ఆన్సర్. మరి ఇక్కడ NF3కి చూస్తే హైబ్రిడైజేషన్ నెంబర్ 4, అలానే H2O కూడా హైబ్రిడైజేషన్ నెంబర్ 4. ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ మై ఆన్సర్. ఎందుకంటే H2Sలో దీనికి హైబ్రిడైజేషన్ నెంబర్ 4, ఇక్కడ దీనికైతే 3 వస్తుంది. సో పక్కా దిస్ ఇస్ మై ఆన్సర్. సరే ఎలా చెప్తున్నారు హైబ్రిడైజేషన్ నెంబర్ 4 హైబ్రిడైజేషన్ నెంబర్ అంటే స్టీరిక్ నెంబర్ ఇంట్లో వస్తుంది అంత వస్తుంది ఎలా చెప్తున్నారు? సింపుల్ మెథడ్. మనకు రూల్స్ ఉన్నాయి కదా. సో వాట్ డూ యూ ఫాలో? మనందరికీ తెలుసు. సో బేసికల్గా నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి? 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఒక ఫ్లోరిన్, 1 మోర్ ఫ్లోరిన్, 1 మోర్ ఫ్లోరిన్, ఒక లోన్ పేర్. సో 3 సిగ్మాతో పాటు 1 లోన్ పేర్. అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 4 అంటే దీనికి టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుందన్న విషయం మనకైతే తెలుస్తుంది. సో వాటికి sp3 హైబ్రిడైజేషన్ ఒకటి అడిగారు. సో ఇది sp3 పక్కా. మరి వాటర్ విషయానికి వస్తే సేమ్ లాజిక్. వాటర్లో 1 2 3 4 5 6. సో ఒక్కొక్క హైడ్రోజన్ ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. సో మిగతా 2 లోన్ పేర్స్ మిగులుతాయి కదా. సో ఇది ఒక లోన్ పేర్. సో హియర్ ఈస్ ఆల్సో 1 మోర్ లోన్ పేర్. సో 2 సిగ్మా విత్ 2 లోన్ పేర్. సో ఇక్కడ కూడా హైబ్రిడైజేషన్ నెంబర్ 4 అంటే పక్కా దిస్ ఇస్ ద వన్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డి క్యాన్ నెవర్ బి అవర్ ఆన్సర్. కొంతమంది డి ఇచ్చారు, డి ఎందుకు ఆన్సర్ కాదనేది నేను చెప్తాను. సార్ నేను అది ప్రీవియస్ క్వశ్చన్కి చెప్పా. ఇట్స్ ఓకే ట్వింకిల్, ఇట్స్ ఓకే. ఇది బి అయితే మనకు ఆన్సర్ కాదు, డి అయితే ఆన్సర్ కాదు. ఎందుకంటే సల్ఫర్ చూసినట్లయితే 1 2 3 4 5 6. సో ఒక హైడ్రోజన్ అండ్ 1 మోర్ హైడ్రోజన్, మిగతావన్నీ ఇక్కడ ఒక లోన్ పేర్, 1 మోర్ లోన్ పేర్. సో ఇక్కడ ఒక రకంగా చూసినట్లయితే 2 సిగ్మా విత్ 2 లోన్ పేర్స్. అంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ నెంబర్ 4 ఇది sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. నో ఇష్యూస్ విత్ దాట్. మరి BF3 విషయానికి వస్తే బోరాన్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఒక ఫ్లోరిన్ వచ్చి ఒక సిగ్మా, 1 మోర్ ఫ్లోరిన్, 1 మోర్ సిగ్మా, 1 మోర్ ఫ్లోరిన్, 1 మోర్ సిగ్మా. అంటే ఇక్కడ మనకు టోటల్గా 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి. హైబ్రిడైజేషన్ నెంబర్ 3 విత్ 0 లోన్ పేర్స్. కాబట్టి ఇది ఖచ్చితంగా sp2 హైబ్రిడైజేషన్ రావాల్సిందే. అండర్స్టూడ్? సో అందుకనే మన ఆన్సర్ ఎంత ఇక్కడ? Obviously the answer to this particular question is B is the answer to this particular question. Understood? So shall we move on to the next question? Right. So here goes your next question for today. Which of the following ions from the list given below that have the geometry that is explained by the same hybridization of orbitals? So ఇక్కడ మనకు ఉండే ions ఏవైతే ఉన్నాయో in the list given below that have the geometry that is explained by the same hybridization of orbitals. అంటే బేసికల్గా వీటిల్లో ఏంటంటే సేమ్ హైబ్రిడైజేషన్ ఉండాలి, జామెట్రీ సేమ్ ఉండాలి. అంటే బేసికల్గా దే ఆర్ ఆస్కింగ్ విచ్ ఆఫ్ దిస్ ఆర్ ఐసోస్ట్రక్చరల్. అంతే కదా? విచ్ ఆఫ్ ద 2 ions from the list given below. There is a list given here. So ఈ 2 ions have the geometry that is explained by the same hybridization of orbitals. So బేసికల్గా సేమ్ హైబ్రిడైజేషన్ దేనికి ఉంది అని అడుగుతున్నారు. ఓకే, సో వాటి యొక్క జామెట్రీ సేమ్ హైబ్రిడైజేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో NO2లోకి వచ్చేసరికి దీని యొక్క హైబ్రిడైజేషన్ ఏమవుతుందంటే
here you will have sp2 hybridization. It is an angular shape. దీనికి angular shape ఉంటుంది. మరి దీనికి చూసినట్లయితే sp2 hybridization, but it has a trigonal planar shape ఉంటుంది. ఓకే, మరి NH2 చూసినట్లయితే what is here 1 2 3 4 5, మరి ఇంకొక ఎలక్ట్రాన్ you have to add. So hydrogen ఒక sigma, one more hydrogen, here there are 2 lone pairs. So this is also having an angular shape with sp3 hybridization. Okay, then how about NH4? So ఇది angular sp2, here also it is sp3 angular. So explain మరి NH4 plus ఏమని చూడండి. How about NH4 plus? So NH4 plus is tetrahedral. So దీని షేప్ ఏంటిది? This has 1 2 3 4. So ఒక sigma, one more sigma, one more sigma, one more sigma. So this has a tetrahedral shape with an sp3 hybridization. అంతే కదా. So basically they are asking, they have the geometry, below that geometry that is explained by the same hybridization. So ఇక్కడ మనము, if you observe the answer ఇక్కడ ఏంటంటే they are not asking the same shape. So geometry గురించి మనం ఎప్పుడు మాట్లాడినా కూడా you have to include. So shape అంటే we are only talking about the bond pairs. కానీ geometry అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో this includes lone pairs plus bond pairs. అంటే మీరు ఏం రాశారు, what is the answer you have given? కొంతమంది D అన్నారు, sir please can you tell what is geometry? Yes, absolutely I wanted to explain this. సో జామెట్రీ అంటే ఎప్పుడూ కూడా మనము లోన్ పేర్స్ బాండ్ పేర్స్ రెండింటినీ కన్సిడర్ చేయాల్సిందే. ఈ రెండింటినీ కన్సిడర్ చేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు దీని జామెట్రీ టెట్రాహెడ్రల్, ఇక్కడ NH2 మైనస్ ఉంది కదా, దీని జామెట్రీ కూడా టెట్రాహెడ్రలే. ఎందుకు టెట్రాహెడ్రల్ అంటే మనకి ఇక్కడ దీని జామెట్రీ ప్రకారం చూస్తే, సో దిస్ ఈజ్ ద జామెట్రీ ఆఫ్ ద గివెన్ మాలిక్యూల్. సో ఇది కూడా మనకి టెట్రాహెడ్రల్ షేప్లోనే ఉంటుంది, హైడ్రోజన్. ఎందుకంటే చూడండి, ఇది geometry includes bond pairs plus lone pairs. So the answer that you are looking for is NH2 minus, okay, sorry. Let's calculate for SCN minus, explained by the hybridization of orbitals. Have the geometry, below that have the geometry that is explained by the same hybridization. So NH2 minus and NH4 plus have same hybridization. Okay, and the geometry is also same. మరి SCN లో కార్బన్ సల్ఫర్, ఇక్కడ డబల్ బాండ్ నైట్రోజన్, అంతే కదా. సో హియర్ ఇస్ ద నెగటివ్ ఛార్జ్. సో ఇది వచ్చి sp hybridization. It is linear. Okay, it doesn't concern. So this can never be our answer. So my answer, what is the one that we are looking for? So they have which of the two ions from the list given below that have the geometry that is explained by the same hybridization of orbitals. So same hybridization of orbitals ante basically they are talking about same hybridization of orbitals. That means their geometry is same. So basically they are talking about the same hybridization. So obviously answer has to be NH2 minus and NH4 plus. Ante kada. So that is the answer we are looking for. It is not the same shape they are asking. The geometry, they have the shape that is explained by the ante, the answer would have been different. If they are asking about the geometry that is explained by the same hybridization of orbitals. So it has to be NH2 minus NH4 plus. Is this clear? So the three-dimensional structure or arrangement of an atom is in a molecule. See, basically here you have to say, whenever you are talking about geometry, you have to take lone pairs plus bond pairs. If it is the shape, you are talking only about the bond pairs, అంటే molecules, atoms యొక్క arrangement ని మాత్రమే మనం shape గా పరిగణిస్తాం. Okay, if someone is asking you about the geometry, have the geometry that is explained by the same hybridization. So ఇవి రెండు మాత్రమే same hybridization ఉన్నాయి, and obviously this both will have tetrahedral shape, tetrahedral geometry. So either of this is the right answer, I think. Okay, first let's try. This is NO2 minus, na? This is angular. NO3 minus is, okay, here also, oh my god, 1 minute. So here also, this is also, there is one lone pair na here. So obviously ikkada kuda geometry is same, and this is the same hybridization. Okay, so this is correct. Okay, this is also same. Okay, NO2 minus and NO3 minus, this also have same hybridization, and the geometry is
Again, trigonal planar, here also trigonal planar. So there is nothing to be worried about. So then how about this NH4 plus tetrahedral, NO3 minus is trigonal planar. This is entirely different. So this is linear and this is again, these hybridizations are different. So this is also different. Oh, yes. So now the answer is this. Dintlo rendu possibilities unnai. So look at this. This one pair also have same geometry. This pair also have same geometry. But this options they did not give. So this is the options they have given. So what is the answer to this? A is the answer to this. So this can never be the answer. This can never be the answer. You understood my point? మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 1 ఏ ఇస్ ద ఆన్సర్. అంటే ఇక్కడ మనకు బేసికల్గా జామెట్రీ NO2 మైనస్కి సేమ్ జామెట్రీ, NO3 మైనస్కి సేమ్ జామెట్రీ, బికాస్ జామెట్రీ ఇస్ ట్రైగనల్ ప్లేనర్ విత్ సేమ్ హైబ్రిడైజేషన్. దీనికి కూడా టెట్రాహెడ్రల్ విత్ sp3 హైబ్రిడైజేషన్. ఇవి రెండు కూడా సేమ్. సో దిస్ టూ ఒకవేళ NH2 మైనస్ NH4 ప్లస్ ఉన్నా కూడా మన ఆన్సర్ కరెక్ట్ అయ్యేది. సో ఇక్కడ కూడా ఈ రెండింటికి కూడా సేమ్ జామెట్రీ హైబ్రిడైజేషన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో అవర్ ఆన్సర్. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? Is this question? నాకు ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి in the chat. Sir, we understood this question. We did not understand this question. I will re-explain it if you do not understand this. Any more questions? Venkatrav, Twinkle, Suharshita, Nani, Sumati. Any more questions? ఈ క్వశ్చన్ మీకు అర్థమైందా ఇప్పుడు? సో బేసికల్గా ఈ పేరున్నా కరెక్టే, ఈ పేరున్నా కూడా కరెక్టే. SCN మైనస్కి అయితే అసలు సంబంధమే లేదు, ఎందుకంటే అది SP హైబ్రిడైజేషన్ కాబట్టి. Is this clear, Suharshita? Any more questions? Okay, is this clear? Shall we move on to the next question? Right? Okay, yes. So here goes your next question. Which of the following species has a linear shape? ఇక్కడ కనిపించే స్పీషియస్లో దేనికి లీనియర్ షేప్ ఉందో అడుగుతున్నారు. సో లీనియర్ షేప్ అనేది మనం కనిపెట్టాలంటే దాని అర్థం ఏంటి బేసికల్గా? సో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఇట్స్ హైబ్రిడైజేషన్. సో ఫస్ట్ O3 చూడండి, ఓజోన్లో చూసినట్లయితే సెంట్రల్ ఆటమ్ ఇలా డబుల్ బాండెడ్ ఆక్సిజన్, ఇలా ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఇక్కడ ఒక లోన్ పేర్ అనేది ఉంటుంది. ఇది పక్కా sp2 హైబ్రిడైజేషన్ అండ్ దెర్ ఈస్ ఎ లోన్ పేర్ హియర్. పక్కా ఇది యాంగులర్. దిస్ ఇస్ నెవర్ లీనియర్. మరి SO2 చూసినట్లయితే దిస్ ఇస్ ఆల్సో యాంగులర్. సల్ఫర్ డబుల్ బాండ్ ఆక్సిజన్ విత్ లోన్ పేర్. సో ఇది కూడా పక్కా యాంగులర్ స్ట్రక్చర్. ఇది sp2 హైబ్రిడైజేషన్ యాంగులర్. మరి ఇక్కడ NO2 మైనస్ చూడండి, ఇక్కడ హౌ అబౌట్ NO2 మైనస్? NO2 మైనస్ కూడా ఇది sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నైట్రోజన్ ఉంటుందా, డబుల్ బాండెడ్ ఆక్సిజన్, ఇలా ఒక O-1, హియర్ దెర్ ఇస్ 1. సో దెర్ ఇస్ ఎ లోన్ పేర్ హియర్. దిస్ ఇస్ ఆల్సో యాంగులర్. సో దిస్ ఆల్సో హ్యాస్ అన్ యాంగులర్ షేప్. మరి NO2 ప్లస్ మీకు గుర్తుండండి, NO2 ప్లస్ స్ట్రక్చర్ మనం డ్రా చేసాం. మీకు గుర్తున్నట్లయితే నైట్రోజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ 1 more ఆక్సిజన్, హియర్ ఇస్ ద పాజిటివ్ ఛార్జ్. గుర్తుందా? ఇది NO2 అయితే ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండేది. NO2 ప్లస్ అంటే దిస్ ఎలక్ట్రాన్ ఇస్ గాన్, దీన్ని NO2 ప్లస్గా రాస్తాం. సో ఆబ్వియస్గా ఇక్కడ మనకు దెర్ ఆర్ 2 సిగ్మా బాండ్స్ విత్ 0 లోన్ పేర్స్, అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 2 అంటే sp హైబ్రిడైజేషన్. ఖచ్చితంగా దిస్ ఇస్ ఎ లీనియర్ మాలిక్యూల్. Did you understand this? This is a linear molecule. Understood? అర్థమైందా? సో ఆబ్వియస్గా the answer to this is absolutely D is the answer to this particular question. Okay, so let's move on to the next question here. Okay, look at this. So ఈ question కూడా మీరు డైరెక్ట్గా చేయగలుగుతారు. The correct order regarding the electronegativity of hybrid orbitals of carbon is అడుగుతున్నారు. మనం ఆల్రెడీ చదువుకున్న విషయం కూడా ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ అనేది S క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం, అవునా? సో ట్వింకిల్ సేస్ C is the answer, అవునా? సో if C is the answer, let's check if the answer is C. మనం నేర్చుకున్న విషయం ఏంటి ఇక్కడ? ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్. సో దేనికైతే S క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందో దాని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో దట్ మీన్స్ హియర్ sp carbon electronegativity is more than sp2, sp2 is more than sp3. Absolutely C is the answer to this question. Understood? Twinkle, the answer is absolutely right. The approach is correct. Okay, any more questions still here? Right. Nice. Okay, so let's move on to the next question, guys. Absolutely nice. Thank you for confirming. Aishwarya, Pandu, Kanchana,
Pratyusha, correct. So let's move on to the next question. ఈ క్వశ్చన్ చూడండి ఇప్పుడు. Which of the following has p-pi d-pi bonding? మీరు లాజికల్గా ఈ క్వశ్చన్ ఆలోచిస్తే డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. లాజికల్గా ఆలోచించండి, యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ డైరెక్ట్లీ. సో ఒకటి చూడండి, బోరాన్లో ఎన్ని షెల్స్ ఉంటాయి? 2,5. నైట్రోజన్లో ఇట్ ఈస్ బోరాన్లో 2,3. హియర్ ఇట్ ఈస్ 2,5. కార్బన్లో 2,4. సల్ఫర్లో ఇట్ ఈస్ 2,8,6. ఇప్పుడు చెప్పండి, the third shell is possible only in sulfur. Okay, and next thing ఏంటంటే మనకు సల్ఫర్లో మాత్రమే d ఆర్బిటాల్స్ ఉన్నాయి. సల్ఫర్లో కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఎక్కడ ఆక్సిజన్తో సహా ఎక్కడ కూడా d ఆర్బిటాల్స్ ఉండవు. అంటే లిటరల్గా ఈ క్వశ్చన్ మీరు వితౌట్ జస్ట్ ఎనీ నాలెడ్జ్ డైరెక్ట్గా రాసేయచ్చు. Will you agree with me? Will you agree that? Is this clear? Yes. Yes, the answer is absolutely B to this. ఎందుకంటే ఇక్కడ సల్ఫర్లో మాత్రమే d ఆర్బిటాల్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. సో హియర్ దేర్ సల్ఫర్లో మాత్రమే p-pi d-pi బాండింగ్ కల్పిస్తుంది. అంటే d ఆర్బిటాల్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ p ఆర్బిటాల్స్, ఎందుకంటే సల్ఫర్లో ఇక్కడ మనకు అన్ని ఆర్బిటాల్స్ కూడా ఇట్ విల్ బి ఫిల్డ్ హియర్. ఓకే, ఇట్ హ్యాస్ టు ఎగ్జైట్ టు ద d ఆర్బిటాల్స్. అందుకనే మనకు ఇక్కడ p-pi d-pi బాండింగ్ చూస్తాం, ఇక్కడ ఇంకెక్కడ చూడం. ఎందుకంటే ఇంకా ఎక్కడ వేటిల్లో కూడా అసలు 2 షెల్సే ఉంటాయి కాబట్టి సెకండ్ షెల్లో అసలు d ఆర్బిటాల్స్ అనేవి రావు. కాబట్టి ఆబ్వియస్గా మన ఆన్సర్ వచ్చి డైరెక్ట్గా B is the answer to this particular question. Okay, so how many questions are left? I'll tell you. So here you have 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 questions are there. I'll give you some questions as homework. Okay, we will solve some questions. I'm going to take till, what is the time now? The time is 6:50, right? I will take 20 more minutes. Okay, ఈ 20 minutes లో ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. అండ్ ద రిమైనింగ్ ఐ విల్ గివ్ యూ యాజ్ హోంవర్క్. ట్రై టు డూ ఇట్. ఒకవేళ రాలేదు సార్, మాకు అర్థం కాలేదు అంటే నన్ను అడగండి మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో. ఐ విల్ టేక్ దట్ క్వశ్చన్ అండ్ రీ-ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, రైట్? సో అప్ టు 7:10 we will do this session, right? Let's look at the next question. Which one of the following has the shortest carbon-carbon bond length? ఇక్కడ కనిపించే వాటిల్లో దేంట్లో కార్బన్ బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు. మనకు తెలుసు ఆల్రెడీ, బాండ్ ఆర్డర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే బాండ్ లెంత్ విల్ ఆల్సో బీ స్మాల్. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, మనం చదువుకున్నాం ఆల్రెడీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ బాండ్ ఆర్డర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. చదువుకున్నాం కదా ఇది కూడా, we have studied this. So ఇక్కడ ఫస్ట్ థింగ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద కార్బన్ షార్టెస్ట్ బాండ్. బెన్జీన్లో చూస్తే మనకు హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో హైబ్రిడైజేషన్ ఉంటుంది కాబట్టి ఒక కార్బన్ బాండ్ తీసుకున్నట్లయితే దీనికి బాండ్ ఆర్డర్ వస్తే 1 less than, బాండ్ ఆర్డర్ less than 2, 1కి 2కి మధ్యలో ఉంటుంది, ఎందుకంటే రెజొనెన్స్ ఉంది కాబట్టి. ఇక్కడ చూస్తే బాండ్ ఆర్డర్ ఇస్ 2 ఫర్ దిస్, దీనికేమో బాండ్ ఆర్డర్ ఇస్ 1, దీనికేమో బాండ్ ఆర్డర్ ఇస్ యాక్చువల్లీ హౌ మచ్ 3 to this. They are asking the shortest carbon bond length is present in. So దేనికైతే highest bond order ఉంటుందో దానికి shortest length ఉంటుంది. So bond order is maximum here. So obviously that has the shortest bond length. So can I say ethane is the one that has the shortest bond length? Yes, మీరు అన్నట్టుగా తేజ, నవ్య, ట్వింకిల్, భవానీ, absolutely the answer is C is the right answer to this particular question. Any more questions still here? Any questions? Okay, so now let's try to understand with the molecular orbital theory questions. So ee molecular orbital theory questions meer answer cheyaboye mundu I want to write the orders here. So okavela if the number of electrons are less than or equal to 14 electrons, so that will be sigma 1s, sigma star 1s, sigma 2s, sigma star 2s. Okay, and then you have what? Sigma 2p
x, okay, sorry, here next you will have pi 2p x, pi 2p y, and sigma 2p z. Similarly, pi star 2p x, pi star 2p y, and sigma 2p z. So this is the electronic configuration for less than 14 electrons. So, 14 electrons ante ila chestam. So, ikkada 1, 2, 3, 4, 5, 6, 7. So, appudu 1, 2, 3, 4, 5, 10 minus 4, yes. Okay. So, if it is greater than 14 electrons ankondi, okay, if it is greater than 14, then this will interchange. This interchange of this will be same. Sigma 1s, okay, then sigma star 1s, sigma 2s, sigma star 2s, and sigma 2pz, pi 2px, pi 2py, similarly pi star 2px, and similarly pi star 2py, and here is again sigma 2pz. Okay, ఇవి రెండు మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి. ఇది అటు సైడ్కి వెళ్తుంది, ఈ రెండు మాత్రం ఇంటర్చేంజ్, ఇది ఇటు వస్తుంది, ఇది అటు వెళ్తుంది, అంతే. దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మీకు దీంట్లో ఆబ్వియస్లీ బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ హోల్ డివైడెడ్ బై 2. సో దిస్ ఇస్ బాండ్ ఆర్డర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ బాండ్ ఆర్డర్ ఇస్ నెగటివ్ లేదంటే 0 అనుకోండి, దట్ పర్టికులర్ మాలిక్యూల్ ఇస్ అన్స్టేబుల్ అని బ్లైండ్గా రాసేయచ్చు. ఇట్ ఈస్ అన్స్టేబుల్ అని మనం రాసేయచ్చు. గుర్తుపెట్టుకోండి, బాండ్ ఆర్డర్ నెగిటివ్ కానీ 0 వస్తే బేసికలీ ద మాలిక్యూల్ ఇస్ అన్స్టేబుల్ ఆర్ ఇట్ కెనాట్ బీ ఫార్మ్డ్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ కనుక ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడన్నా వస్తే అది పారామాగ్నెటిక్. ఒకవేళ ఇఫ్ దెర్ ఆర్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, that is diamagnetic. So now try to solve this. ఇది ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో తీసుకోండి. సో now using this let's try to solve the remaining questions. సో ఇక్కడ చూడండి, ఇక్కడ so which of the following species Cn plus Cn minus NO and Cn, which one of this will have the highest bond order? ఇక్కడ కనిపించే వాటిలో దేనికి బాండ్ ఆర్డర్ హైయెస్ట్ అని అడుగుతున్నారు. సో ఒకటేంటంటే, మీకు తెలిసినట్లయితే ఇఫ్ యూ నో హౌ టు రిమెంబర్ దిస్, యూ నీడ్ నాట్ ఈవెన్ క్యాలిక్యులేట్ ఎనీథింగ్ హియర్. మీరు అడగచ్చు, సార్ దేని గురించి మాట్లాడుతున్నారని. ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కెన్ ఐ సే ఇట్ ఇస్ 12 ఎలక్ట్రాన్స్ హియర్. ఇక్కడ దెర్ ఆర్ 7 + 6 13 14 ఎలక్ట్రాన్స్ హియర్. సో ఇక్కడ చూసినట్లయితే 8 + 7 15 ఎలక్ట్రాన్స్. Okay, and here it is 6 + 7, that is 13 electrons here. So first thing ఏంటంటే, you have to understand here, మనకు ఫ్లోరిన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 18 ఎలక్ట్రాన్స్. దీని బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 1 వస్తుంది. అలానే ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ O2, దీనిలో 16 ఎలక్ట్రాన్స్, దీనికి బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 2 అని రాస్తాం. అలానే నైట్రోజన్ చూస్తే యూ హ్యావ్ 14 ఎలక్ట్రాన్స్, దీంట్లో బాండ్ ఆర్డర్ వచ్చేసరికి ఎంత రాస్తాం? 3 రాస్తాం. ఓకే, అలానే ఇఫ్ యూ వాంట్ రైట్ ఫర్ C2, ఇట్ ఈస్ 12. ఇక్కడ మనకు బాండ్ ఆర్డర్ వచ్చేసరికి దీంట్లో 2 వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీటిలో ఎలక్ట్రాన్స్ మధ్యలో కూడా దేనికన్నా 18, ఆల్ ద ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్లో బాండ్ ఆర్డర్ 1 ఉంటుంది, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకవేళ 17 ఎలక్ట్రాన్స్ ఉంటే వీటి మధ్యలో బాండ్ ఆర్డర్ దట్ విల్ బి ఈక్వల్ టు 1.5 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 15 ఎలక్ట్రాన్స్ అంటే దీని బాండ్ ఆర్డర్ ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2.5. ఒకవేళ ఇక్కడ 13 ఎలక్ట్రాన్స్ అంటే ఇట్ విల్ బి వాట్? బాండ్ ఆర్డర్ విల్ బి ఈక్వల్ టు here it will be equal to 2.5 anamata. Then here if you go less than that, then you have, it will go carbon. Okay, 11 electrons ante bond order will be equal to 1.5. okay, 10 electrons ante bond order will be equal to 1 anamata. So ila manaku bond orders ane untayi. So ఇది తెలిస్తే మీరు లిటరలీ డైరెక్ట్ గా రాసేయచ్చు వీటి యొక్క బాండ్ ఆర్డర్స్. సో Cn లో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ కెన్ ఐ సే, సో ఇక్కడ నాకు దీని యొక్క బాండ్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ 2 అని రాసేనా. సో 14 ఎలక్ట్రాన్స్ ఉంటే దీని బాండ్ ఆర్డర్ ఎంత? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 3. 15 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? ఇట్ ఈస్ 2.5. దెన్ హౌ అబౌట్ దిస్ 13 ఎలక్ట్రాన్స్? సో దీని యొక్క బాండ్ ఆర్డర్ విల్ బి ఈక్వల్ టు హౌ మచ్? 1.5. అంతే కదా. సో 13 అయితే 2.5, 15 దిస్ ఇస్ ఆల్సో 2.5, సారీ
So here also it is 2.5. Understood? So my answer ఏంటి ఇక్కడ? Obvious గా Cn minus is the right answer to this particular question. Yes, Aishwarya, Twinkle, Pratyusha, the answer is absolutely B is the right answer to this particular question. Okay, so shall we move on to the next question? ఈ questions చాలా సింపుల్ గా ఉంటాయి. Let's try to move కొంచెం fast గా చేద్దాం so that we can cover all the questions. I want you to do all the questions. Let's see. Which one of the following pair of species will have the same bond order? Bond order same అడుగుతున్నారు. దేనికి bond order same ఉంటారు? ఉంటాయి సేమ్ బాండ్ ఆర్డర్ అంటే ఒకటి ఏంటంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ కూడా సేమ్ బాండ్ ఆర్డర్ ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో దీంట్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 16 ఎలక్ట్రాన్స్. ఇక్కడ హౌ మెనీ? 7 + 8 15 అంటే ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి. ఇక్కడేమో సేమ్ 14, హియర్ ఇట్ ఈస్ 16 18 ఎలక్ట్రాన్స్. ఇక్కడేమో ఇట్ ఈస్ 14 ఎలక్ట్రాన్స్. హియర్ ఇట్ ఈస్ 6 + 16 14 ఎలక్ట్రాన్స్. ఇక్కడేమో 6 + 8 that is 14 electrons. ఇక్కడేమో 8 + 7 15 electrons. So పక్కా it is very clear that ఈనికి మాత్రం పక్కా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆబ్వియస్గా ఇవి మాత్రం సేమ్ ఐసో ఎలక్ట్రానిక్ ఉంటాయి, మిగతావన్నీ ఐసో ఎలక్ట్రానిక్ ఉండవన్న విషయం నాకైతే దీని ఒక్కటి చూస్తే మీకు అది ఆన్సర్ చేసేయచ్చు. ఇది ఒక్కటి మీరు చూసినట్లయితే ఈ టేబులేషన్ ఒక్కటి చూస్తే మీరు ఈజీగా డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు, అంతే కదా. సో ఆబ్వియస్గా ఇక్కడ 14 15 ఎలక్ట్రాన్స్ అంటే ఆబ్వియస్లీ 14 14 దీనిలో సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మీరు బి అని రాసేయచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఆన్సర్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ క్వశ్చన్స్. డైరెక్ట్గానే ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, సో షాల్ వి మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్? ఎస్, సో హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ పారామాగ్నెటిక్? సో పారామాగ్నెటిక్ నేచర్ గురించి చెప్పాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ మీకు కొన్నిసార్లు సార్ ఐ డోంట్ వాంట్ టు రైట్ ఆల్ ద కాన్ఫిగరేషన్స్, సో సింపుల్ ఏదైనా షార్ట్ కట్ మెథడ్ చెప్పండి, ఈజీగా చెప్పగలిగింది ఏదైనా ఉంటే చెప్పండి అంటే చెక్ ఇఫ్ యూ హ్యావ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, పక్కా పారామాగ్నెటిక్. ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ దేంట్లో ఉంటే అది పక్కా పారామాగ్నెటిక్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే బ్లైండ్గా పారామాగ్నెటిక్ రాసేయచ్చు. కావాలంటే ఇక్కడ చూడండి, దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకు ఇక్కడ 7 + 7 14. ఇది డౌట్, పారామాగ్నెటిక్గా డయామాగ్నెటిక్గా మనకు తెలియదు. లెట్స్ ట్రై టు చెక్ దిస్ అవుట్. సో ఇక్కడేమో 14 ఎలక్ట్రాన్స్, సో వీ హ్యావ్ టు చెక్ దిస్. సో ఇక్కడ చూసినట్లయితే యూ హ్యావ్ హౌ మెనీ? 8 + 8 16 17 ఎలక్ట్రాన్స్. పక్కా ఇది పారామాగ్నెటిక్. కావాలంటే నేను రాసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదైతే అగైన్ హియర్ ఆల్సో ఇట్ హ్యాస్ 14 ఎలక్ట్రాన్స్. సో O2- నేను ఎందుకు పారామాగ్నెటిక్ అని చెప్తున్నానంటే కావాలంటే చూడండి ఈ రెండు కాన్ఫిగరేషన్స్ రాస్తాను. 14 ఎలక్ట్రాన్స్ అంటే మన కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 అలానే π2px2 అండ్ π2py2. సో టోటల్ 1 2 3 4 5 6. అలానే ఇంకా σ2pz2. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూడండి ఇప్పుడు. సో టోటల్ 1 2 3 4 5 6 7 14 ఎలక్ట్రాన్స్. సో దీనికి బాండ్ ఆర్డర్ ఎంత వస్తుంది అప్పుడు చూడండి? ఇట్ విల్ బి 6 7 10 ఎలక్ట్రాన్స్. 10 - 4/2 దట్ ఈస్ నథింగ్ బట్ 3 వస్తుంది బాండ్ ఆర్డర్. ఓకే, సో సారీ, యూ నీడ్ నో అసలు బాండ్ ఆర్డర్ అవసరం ఏంటి? ఐఎమ్ రియలీ సారీ, అసలు బాండ్ ఆర్డర్తో మనకు అవసరం ఏంటి? అవసరం లేదు. ఇక్కడ అన్ని పెయిర్డ్, సో ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. ఇది కంప్లీట్లీ డయామాగ్నెటిక్. మరి ఇక్కడ మోర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్, ఇది 14 ఎలక్ట్రాన్స్ అయితే ఇలా. ఒకవేళ గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ అంటే మన కాన్ఫిగరేషన్ ఏంటి ఇక్కడ? సో ఇక్కడ మనకి ఇది 17 ఎలక్ట్రాన్స్కి రాయాలి ఇప్పుడు మనం. దీనికి వచ్చి ఇట్ విల్ బి σ1s2 σ*1s2 σ2s2 σ*2s2. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ σ2pz2 అండ్ π2px2 π2py2. and here you will have π*2px2 and π*2py1 I guess. So చూడండి ఇక్కడ 17 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 8 to the 16 + 1 17. రెండు సేమ్ ఎనర్జెటిక్ కాబట్టి ఫస్ట్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ తర్వాత పేరింగ్ జరుగుతుంది. ఇక్కడ పేరింగ్ జరిగిన తర్వాత ఇక్కడ మనకు వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది అంటే ఇది పక్కా ఇది పారామాగ్నెటిక్. అర్థమైందా? సో ఆడ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ వస్తే బ్లైండ్గా మీరు వాటిని పారామాగ్నెటిక్ అని చెప్పొచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు టైంని సేవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇది చూడండి, ద పెయిర్ ఆఫ్ స్పీషీస్ దట్ హ్యాస్ ద సేమ్ బాండ్ ఆర్డర్. సో
సో బాండ్ ఆర్డర్ అంటే ఇక్కడ మళ్ళీ సేమ్, ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అన్ని కూడా సేమ్ ఉంటుంది. కొన్నిసార్లు వేరే ఒక చిన్నవి కూడా ఉండొచ్చు, బట్ లెట్స్ ట్రై టు చెక్ ఆల్ ద ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ 40. ఇక్కడ చూస్తే ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడేమో సేమ్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది సార్ ఐసో ఎలక్ట్రానిక్ పక్కా సేమ్ బాండ్ ఆర్డర్ వస్తుంది దీనికి. ఇక్కడ సో దీనికి 14 ఉన్నాయి, దీనికి 16. సో దిస్ కెన్ నెవర్ బీ అవర్ ఆన్సర్. సారీ, ఉండొచ్చు ఉండకపోవచ్చు సేమ్ బాండ్ ఆర్డర్, ఎందుకంటే 14, 16 యూ హ్యావ్ టు చెక్. ఒకవేళ సేమ్ ఐసో ఎలక్ట్రానిక్ ఉంటే పక్కా సేమ్ బాండ్ ఆర్డర్, సేమ్ మ్యాగ్నెటిక్ నేచర్, ఇవన్నీ సేమ్ వస్తాయి. బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ నేచర్ అన్నీ కూడా సేమ్ వస్తాయి. కానీ ఒకవేళ డిఫరెంట్ ఉందంటే మాత్రం మనం చెక్ చేయాలి, మనం చెప్పలేం, యూ డోంట్ నో. ఒకవేళ సేమ్ ఉంటే ఇట్ విల్ బీ సేమ్, ఒకవేళ సేమ్ కాకపోతే మాత్రం అది పారామాగ్నెటికా డయామాగ్నెటికా, దాని బాండ్ ఆర్డర్ ఏంటి, సేమ్ వస్తుందా వేరే వస్తుందా, అవన్నీ చెక్ చేసి తీరాల్సిందే. కానీ ఇక్కడ సేమ్ వచ్చింది ఆల్రెడీ. ఇదంతా మనకు సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ కాబట్టి పక్కా ఇది మన ఆన్సర్గా పరిగణించవచ్చు. మరి ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ కేసులో అయితే ఒకవేళ డిఫరెంట్ వస్తే ఇది మనం చెప్పలేం, సేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో లుక్ అట్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, O2 ఎంత, O2 బాండ్ ఆర్డర్ ఎంత, 2. సో ఇక్కడ చూసినట్లయితే O2 చూడండి, అలానే C2 చూడండి, అలానే NC ప్లస్ చూడండి, ఇవన్నిటికీ బాండ్ ఆర్డర్ 2నే వస్తుంది. ఓకే, వీటికి అన్నిటికీ బాండ్ ఆర్డర్ ఇస్ 2. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే దీంట్లో చూస్తే 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో చూస్తే 16 ఎలక్ట్రాన్స్. అలానే ఇక్కడ చూస్తే 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఈ రెండిట్లో బాండ్ ఆర్డర్ మాత్రం సేమ్ వచ్చింది కదా. సో ఈ రెండిట్లో బాండ్ ఆర్డర్ ఇస్ సేమ్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా డిఫరెంట్ ఉంటే బాండ్ ఆర్డర్ సేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ ఈ నంబర్స్ సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటే మాత్రం పక్కా ఉంటుంది, బాండ్ ఆర్డర్ విల్ బి మ్యాండేటరీగా సేమ్ ఉంటుంది. ఒకవేళ కానీ డిఫరెంట్ ఉన్నా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇది మనం చెక్ చేయాలి. కానీ ఇది సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి పక్కా దీంట్లో సేమ్ బాండ్ ఆర్డర్ ఉంటాయని మనకు తెలిసిపోతుంది. మరి ఇక్కడ సేమ్ ఇట్ ఈస్ 8 + 7 15 16 వస్తుంది. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ 14, ఇక్కడ ఇట్ ఈస్ 16, ఇక్కడేమో 10. సో 100% ఇవి మన ఆన్సర్ అయితే అవ్వవు. మీకు అర్థమైందా నేను ఏ లాజిక్తో ఈ ఆన్సర్ చెప్పానన్న విషయం మీకు అర్థమైందా? సార్ నేను లాస్ట్లో ఉంటుందేమో అని లాస్ట్ ఆప్షన్ నుంచి చూస్ చేస్తున్నా సార్. ఫస్ట్ ఆప్షనే అయిపోయింది. ఓకే, అంటే నేను ఏం చెప్తానంటే సేమ్ ఇట్లాంటి సేమ్ ఎలక్ట్రానిక్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ ఏమన్నా వస్తాయేమో అని చెక్ చేయండి. ఒకవేళ ఏవి ఐసో ఎలక్ట్రానిక్ లేవనుకోండి, అన్ని కాన్ఫిగరేషన్స్ రాయాల్సిందే తప్పదు. అర్థమైందా? అన్ని కాన్ఫిగరేషన్స్ కాదు, ఈ పర్టికులర్ టేబుల్ని రెఫర్ చేస్తే సరిపోతుంది. కాన్ఫిగరేషన్స్ రాయాల్సిన అవసరం లేదు, ఈ టేబుల్ రెఫర్ చేస్తే సరిపోతుంది. ఈ టేబుల్ రెఫర్ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. ఓకే, సో కావాలంటే ఇక్కడ చూడండి, దీనికి బాండ్ ఆర్డర్ 3, రెండింటికి బాండ్ ఆర్డర్ 3 బాండ్ ఆర్డర్ 3 వస్తుంది. ఇక్కడైతే ఒకదానికి బాండ్ ఆర్డర్ 2 వస్తుంది, ఇంకో దానికి ఏమో బాండ్ ఆర్డర్ 3 వస్తుంది. మరి ఇక్కడ సేమ్ ఒకదానికి వచ్చి 2, ఇంకో దానికి ఏమో 3 వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ దిస్, ఒకదానికి ఏమో 2 వస్తుంది, ఇంకో దానికి అయితే 1 వస్తుంది. చూడండి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, బాండ్ ఆర్డర్ ఫర్ 10 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఆబ్వియస్లీ 1. వి గాట్ దిస్. ఎస్, సో ఇలా మనం ఫిగర్ అవుట్ చేయాల్సింది ఉంటుంది. సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇది చూడండి, ట్రై టు ఆన్సర్ దిస్. సార్ హౌ మెనీ మార్క్స్ రిక్వైర్డ్ ఫర్ నీట్ టు గెట్ ఎ GMC? So a government medical college, I will do a video on this. Srijana, don't worry about this. About this I will do a proper video. But before that, I want you to only focus on the learning part. ఖచ్చితంగా ఒక ప్రాపర్ అనాలిసిస్తో చెప్తాను. I will just get the data. So I want to show you the proof. This is the reason why you have to get this much. నేను ఊరికే బ్లైండ్గా చెప్పేసాను అనుకోండి, that won't be the right thing. So whatever I say, whatever I share it with you, I want things to be more concrete, more sure and exact. Okay, right? So let's move on to this particular question. Okay. So what is this question here? So ikkada chudandi, in which of the following ionization process the bond energy increases and the magnetic behavior changes? So bond energy increase avvali. Bond energy increase avvalante dani artham enti? Bond order gani increase అయింది అనుకోండి, ఖచ్చితంగా బాండ్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ లెట్స్ చెక్ ఫర్ దిస్. ఇది చెక్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 16 ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూస్తే 15 ఎలక్ట్రాన్స్. ఇక్కడ యూ హ్యావ్ హౌ మెనీ? 7 + 7 14, 15 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే యూ హ్యావ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ హియర్? 14 ఎలక్ట్రాన్స్. హియర్ యూ హ్యావ్ 12,
11. ఇక్కడేమో 14, 13 electrons. సో ఇప్పుడు చెప్పండి మీరు, what is the change in bond order? బాండ్ ఆర్డర్ వచ్చి ఇక్కడ వచ్చి యాక్చువల్గా మనకు 2 ఉంటుంది. సో 2 to 2.5 మారిందా? కరెక్టేనా? ఇదైతే ఇక్కడ 2 ఉంటుంది, దీంట్లో 2.5. దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ బాండ్ ఆర్డర్. సో ఆబ్వియస్గా దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ బాండ్ ఎనర్జీ. ఎస్, దిస్ కుడ్ బి అవర్ పాసిబుల్ ఆన్సర్. మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్? సో ఈ కేసులో చూసినట్లయితే ఎన్ఓలో 15. సో 15 అంటే ఇక్కడ మనకు బాండ్ ఆర్డర్ ఎంత? 2.5 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు 2.5 నుంచి 3కి వస్తుంది. ఓకే, హియర్ ఆల్సో యూ విల్ హ్యావ్ 2.5 to 3. ఓకే, సో ఇక్కడ మన ఇంక్రీజ్ ఇన్ బాండ్ ఎనర్జీ. హియర్ ఆల్సో దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ బాండ్ ఎనర్జీ, ఇంక్రీజ్ ఇన్ బాండ్ ఎనర్జీ. ఇట్ కుడ్ బి ఏ ఆర్ సి. మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ దిస్ కేస్? ఇక్కడైతే 2 electrons. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ వచ్చి 2 to 1.5. దర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ బాండ్ ఎనర్జీ. దిస్ కెన్ నెవర్ బి మై ఆన్సర్. అసలు బి అస్సలు ఆన్సర్ కాదు. ఎందుకంటే దర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ డిక్రీజ్ అయితే ఆబ్వియస్గా బాండ్ యొక్క ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది, మనకు తెలుసు. ఎందుకంటే బాండ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్ అని నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బాండ్ ఆర్డర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే బాండ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే ఈ బాండ్ ఆర్డర్ ఈజ్ వాట్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దట్ ఆఫ్ ద బాండ్ లెంత్. మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం కూడా, ఇఫ్ యూ రిమెంబర్ దిస్. ఓకే, సో మరి ఇక్కడ 14 to 13. సో 14లో అయితే మనకు 3 is the bond order. It is coming to 2.5. So this can also never be our answer. సో ఈ రెండిట్లో మన ఆన్సర్ ఉంటుంది. సో తర్వాత బాండ్ ఆర్డర్ ఈ రెండిట్లో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద మ్యాగ్నెటిక్ నేచర్ చేంజెస్ ఫ్రమ్ పారామాగ్నెటిక్ టు డయామాగ్నెటిక్. సో పారామాగ్నెటిక్ నుంచి ఏది డయామాగ్నెటిక్గా మారుతుంది అనేది క్వశ్చన్. సో ఇది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ ఆక్సిజన్ ఇక్కడ మనకు 15 electrons, 16 electrons. ఆక్సిజన్ చూసినట్లయితే సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. అలానే యూ విల్ గెట్ వాట్? ఇది అయిపోయిన తర్వాత అండ్ సిగ్మా 2pz2, పై 2px2, పై 2py2, అలానే పై స్టార్ 2px1, అలానే పై స్టార్ 2py1. సో ఇది ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో 1 2 3 4 5 6 7 8 8 to the 16. సో ఇది ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఒకవేళ ఒక ఎలక్ట్రాన్ పోయింది అనుకోండి, స్టిల్ ఇట్ ఇస్ పారామాగ్నెటిక్. అంటే ఇది పారామాగ్నెటిక్కే, ఇది కూడా పారామాగ్నెటిక్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, అన్పైర్డ్ ఎలక్ట్రాన్. సో బోత్ ఆర్ పారామాగ్నెటిక్. మరి ఇక్కడ చూసినట్లయితే 15 electrons అనుకోండి, ఆబ్వియస్గా మనకు హౌ మెనీ హియర్? సో హియర్ ఇది 16 electrons. సో 15 electrons అంటే ఇక్కడ మనకు ఈ ఎలక్ట్రాన్ ఉండదు. సో ఈ ఎలక్ట్రాన్ ఉండనప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ మనకి ఏముంటుంది? ఇక్కడ ఇది ఇనిషియల్గా పారామాగ్నెటిక్. సో హియర్ ఇట్ ఇస్ పారామాగ్నెటిక్. ఈ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది. సో దిస్ ఎలక్ట్రాన్ ఇస్ లాస్ట్. సో ఈ ఎలక్ట్రాన్ పోయింది అనుకోండి, ఆబ్వియస్గా అప్పుడు అన్ని పెయిడ్ ఎలక్ట్రాన్స్. సో అంటే ఇది మళ్ళీ డయామాగ్నెటిక్గా అయిపోయిందా? సో పారామాగ్నెటిక్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ డయామాగ్నెటిక్ హియర్. సో పక్కా మీరు చెప్పినట్టుగా సి ఇస్ ద ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఇస్ దిస్ క్లియర్? Do you have any questions how to solve this particular question? Ardhamainda? Any more questions? Yes. Twinkle, Aishwarya, Pandu, Bhavani. Yes, the answer is absolutely C is the answer to this particular question. Okay. But next question, Jurandi. Look at this question. During change of O2 to O2 minus 1 ion, the electron acts on which one of the following orbitals? So, ఇది O2 నుంచి O2 minus 1 అంటే బేసికల్గా ఇక్కడ మనకు 16 electrons నుంచి 17 electrons. మీకు గుర్తున్నట్లయితే నేను మళ్ళీ రాస్తాను దీని కాన్ఫిగరేషన్, కావాలంటే చూడండి. ఇక్కడ ఇది సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, అలానే సిగ్మా 2pz2, పై 2px2, పై 2py2, అలానే పై స్టార్ 2px1, అలానే పై స్టార్ 2py1. సో ఇలా 16 electrons ఉన్నాయి. సో ఇప్పుడు 17th electron ఖచ్చితంగా it's going to get added into this particular orbital. This is the 17th electron we are going to add here. అంతే కదా? So that means here it is getting added into the pi star orbital. Will you agree with me? It is getting added into which one of the following orbitals? Pi star or pi orbitals? So it is getting added into the pi star orbital. So ఖచ్చితంగా నవ్య, పండు, Venkatrao, yes, absolutely correct. Aishwarya, yes, the answer is absolutely A is the answer to this. Okay. Sandu, yes, absolutely A is the answer. So manaku
ఎలక్ట్రాన్ అయితే ఖచ్చితంగా ఇక్కడికి యాడ్ అవుతుంది. ఎస్, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? అర్థమైందా? ఎస్, ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ ఏ టు దిస్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో వీఆర్ జస్ట్ క్లోజ్ టు ఫినిషింగ్ అవర్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, విల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఐసో ఎలక్ట్రానిక్? సో ఇక్కడ కనిపించే వాటిల్లో ఏది ఐసో ఎలక్ట్రానిక్? ఏది ఐసో ఎలక్ట్రానిక్ చెప్పండి. సో మళ్ళీ ఐసో ఎలక్ట్రానిక్ అంటే జస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంతే. సో ఇక్కడ మనకు కార్బన్ CO2, ఈ O2 కామన్. సో పక్కా ఇది ఐసో ఎలక్ట్రానిక్ కాదు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ ఐసో ఎలక్ట్రానిక్. ఇక్కడ చూసినట్లయితే మనం చూసినట్లయితే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ హియర్? 14 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా 14 ఎలక్ట్రాన్స్. సో దిస్ ఇస్ 100% ఐసో ఎలక్ట్రానిక్. మరి ఇక్కడ చూసినట్లయితే హౌ అబౌట్ దిస్? సో ఇక్కడ చూసినట్లయితే O2 కామన్. ఓకే, సో ఈ O2 కామన్, ఇక్కడ కార్బన్ ఉంది, N- ఉంది. ఇక్కడైతే 8 ఎలక్ట్రాన్స్, ఇక్కడేమో 6. దిస్ ఇస్ ఆల్సో నాట్ ఐసో ఎలక్ట్రానిక్. అండ్ సిమిలర్లీ కార్బన్ సల్ఫర్, O2 కామన్ ఉంది, కార్బన్ సల్ఫర్, దిస్ ఇస్ ఆల్సో నాట్ ఐసో ఎలక్ట్రానిక్. డైరెక్ట్గా రాసేచ్చే ఈ క్వశ్చన్. విల్ యూ అగ్రీ విత్ మీ? ఇస్ దిస్ ఎ సింపుల్ క్వశ్చన్ ఆర్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్? జస్ట్ మనం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయా లేదా అనే దానికోసం వెతకాలి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? Any questions? Is this clear? So you have to check for దేంట్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మాత్రమే మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి యాడ్ చేసి చూడండి, ఇక్కడ 14 వస్తాయి, ఇక్కడ 14 వస్తాయి. సో ఇంకెక్కడ కూడా దేర్ ఆర్ నాట్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అందుకనే మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆబ్వియస్లీ ద ఆన్సర్ టు దిస్ ఇస్ సి ఇస్ ద ఆన్సర్ టు దిస్. క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో షాల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? Right. Thank you, Pandu, for confirming. Twinkle, Aishwarya. Yes. Let's move on to the next question. So we are just close to finishing these questions. So you chaseste aipotai. The number of anti-bonding electron pairs in O2 minus molecular ion on the basis of molecular orbital theory. Anti-bonding electron pairs adugutunnaru. So basically ga malli meer video electronic configurations rayali. Ela rastaru? Sigma 1s2, sigma star 1s2, sigma 2s2, sigma star 2s2, sigma 2p z2, అలానే pi 2p x2, pi 2p y2, అండ్ సిమిలర్గా ఇక్కడ pi star 2p x2 అండ్ pi star 2p y2. అంతే కదా. ఇప్పుడు 18 ఎలక్ట్రాన్స్ వచ్చాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 9 2 18 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. సో అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనకు హౌ మెనీ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఉన్నాయి చూడండి. సో బేసికలీ ఇక్కడ మనకు రెండా, దిస్ ఈస్ వన్ పేర్, హియర్ ఇస్ ద అదర్ పేర్, అండ్ హియర్ ఆర్ ద అదర్ 2 pairs హియర్. దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 1. టోటల్ మనకి ఇక్కడ 1 2 3 4 pairs ఉన్నాయా? అంతే కదా. సో యూ హ్యావ్ ఇన్ టోటల్ 4 pairs ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. పండు, నవ్య and Venkatrao, yes, the answer is absolutely D to this particular question. Okay, so shall we move on to the next question? Ardhamainda? So we have already practiced all these concepts. So ee concepts edanna meeku ardham kaakapoyina sare manam chemical bonding discuss chesinappudu clear ga veetli gurinchi ela solve cheyali enti ivanni manam telusukunnam. So you just have to go to that particular chapter, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, గెట్ బ్యాక్ అండ్ ఆన్సర్. అంతెందుకు, ఒక రకంగా ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో ఇచ్చాను కొన్ని పాయింటర్స్. ఆ పాయింటర్స్ గుర్తుండి ఆ జస్ట్ బాండ్ ఆర్డర్స్ గుర్తుంటే ఈజీగా సాల్వ్ చేసేయగలరు మీరు. ఓకే, సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీషీస్ ఇస్ పారామాగ్నెటిక్? ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే నేను ఏం చెప్పాను మీకు? ఫస్ట్ చెక్ ఫార్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. సో పారామాగ్నెటిక్ అనేది ఒకటి. ఇంకోటి చెప్తాను చూడండి, ఇంకోటి కూడా చెప్తాను. మళ్ళీ ఇంకొక మాట, నా మాట వినండి. ఇక్కడ all odd electron species are paramagnetic, గుర్తుపెట్టుకోండి. బట్ all paramagnetic species are not odd electron species. అంటే అన్ని ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ పారామాగ్నెటిక్ ఉంటుంది, కానీ అన్ని పారామాగ్నెటిక్ స్పీషీస్ ఆడ్ ఎలక్ట్రాన్గా ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే O2 కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఆన్సర్? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి ఏదైనా ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ ఉందేమో అని.
సో ఇక్కడ ఉన్న ఏదైనా ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ ఇక్కడ మనకు how many electrons here? 14 electrons are there. ఇక్కడ you have 7 plus 7, 14 electrons here also. మరి ఇక్కడ చూస్తే 18 electrons ఉన్నాయి. ఇక్కడ చూస్తే you have 7 plus 8, how much? So it is 7 plus 8, 15 electrons. You got. దొరికేసిందా మన ఆన్సర్? సో పక్క ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది, పక్క ఇదే మన ఆన్సర్. దీంట్లో ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి పక్క దిస్ ఇస్ పారామాగ్నెటిక్, మ్యాండేటరీగా అది పారామాగ్నెటిక్. కావాలంటే చెక్ చేయండి, చేసి చూడండి, దేంట్లో కూడా అన్ని ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇది ఒక్కటి మాత్రమే పారామాగ్నెటిక్ వస్తుంది. ఇలా మనకు యూ కెన్ యాక్చువల్లీ ఫిగర్ అవుట్ ద మ్యాగ్నెటిక్ నేచర్ డైరెక్ట్గా జస్ట్ చూసి. లిటరల్గా చెప్పాలంటే మనం ఏ కాన్ఫిగరేషన్స్ రాయట్లేదు, ఏమీ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసుకుంటున్నాం, కంపేర్ చేసుకుంటున్నాం, వీఆర్ గెటింగ్ ద ఆన్సర్స్. అర్థమైందా ఉస్మాన్? ఎస్, థ్యాంక్ యూ సంధు. Twinkle, yes, the answer is absolutely D is the answer to this question. So next question here. Identify a molecule which does not exist. ఇక్కడ కనిపించే molecules లో ఏ molecule exist అవ్వదు అని అడుగుతున్నారు. First you have to tell me how many electrons are there here. Helium 2 లో ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. Can I say there are 4 electrons? Carbon లో 12 electrons. ఇక్కడేమో you have how many? 6 electrons. ఇక్కడ చూస్తే 16 electrons here. ఒకటి గుర్తుపెట్టుకోండి, డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే కండిషన్ ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ యూ హ్యావ్ బాండ్ ఆర్డర్ ఇస్ 0 ఆర్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0 ఉన్నట్లయితే చెప్పచ్చు. లేదు అంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ then you can say that it does not exist. Helium తీసుకోండి 4 electrons. అంటే ఇక్కడ sigma 1s2, sigma star 1s2. What is the bond order to this? Can I say bond order is equal to 0? ఎందుకంటే 2 minus 2 by 2, that is nothing but 0. So this is the one that we are looking for. Okay, మరి కార్బన్ చూసినట్లయితే so this is for helium. Okay, helium 2 కి. మరి కార్బన్ కి it is sigma 1s2, sigma star 1s2, sigma 2s2, sigma star 2s2. ఓకే, అలానే pi 2px2 అండ్ pi 2py2. చూడండి 1 2 3 4 5 6. సో ఇది కూడా చూడండి బాండ్ ఆర్డర్ 1 వస్తుంది. సో 1 1 2 3 8 minus 4 by 2, దట్ ఈస్ నథింగ్ బట్ బాండ్ ఆర్డర్ యూ విల్ గెట్ హియర్ యాస్. ఇక్కడ 2 వస్తుంది బాండ్ ఆర్డర్, కావాలంటే చెక్ చేయండి. ఇక్కడేమో 0 బాండ్ ఆర్డర్. ఇక్కడ చూసినట్లయితే సేమ్ 2 minus 4 minus 2 by 2, that is 1 bond order you will get here. Okay, అంటే it exists. ఇక్కడ 4 2 plus 2 4 6 electrons కాబట్టి ఇది ఒక్కటే తీసుకోవాలి. ఈ ఆక్సిజన్లో మనకు తెలుసు బాండ్ ఆర్డర్ 2 వస్తుంది. సో దట్ మీన్స్ ఆబ్వియస్గా వీఆర్ లుకింగ్ ఫర్ ద ఆన్సర్ దట్ ఈస్ ఏ. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఏ డస్ నాట్ ఎగ్జిస్ట్, అది చాలా క్లియర్గా మనకు బాండ్ ఆర్డర్ రూపంలో తెలిసిపోతుంది. ఓకే, సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సో వీ హ్యావ్ హౌ మెనీ క్వశ్చన్స్ లెఫ్ట్? So you just have only 5 questions left. Okay, you have only 5 questions left. So let's try to finish this 5 questions. Next 10 minutes lo you 5 questions we'll finish it off. Okay na? Clear guys? We'll conclude this at 7:30. Okay na? Is this clear? So look at this question again. So ఇక్కడ decreasing order of stability. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ again ఇక్కడ కూడా stability is again directly proportional to bond order. Bond order ఎక్కువ ఉంటే more stable, తక్కువ ఉంటే unstable. అంతే, as simple as that. సో ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 16 electrons. ఇక్కడ 17, ఇక్కడ 15, here 18 electrons. అంతే కదా? సో నౌ లెట్స్ ట్రై టు డూ దిస్ క్వశ్చన్. సో ఒకటేంటంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే 18 electrons ఉంటే దీంట్లో మనకు బాండ్ ఆర్డర్ విల్ బీ ఈక్వల్ టు హౌ మచ్? 1. 16 electrons ఉంటే ఇక్కడ మనకు బాండ్ ఆర్డర్ విల్ బీ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనకు 16కి 17కి మధ్య ఇది వస్తుంది. సో దీని బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది? 1.5 విల్ బీ ద బాండ్ ఆర్డర్. మరి దీనికైతే
14కి 16కి మధ్య 2.5 వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏది మోర్ స్టేబుల్? సో కెన్ ఐ సే O2 plus is more stable? Can I say O2 plus is more stable compared to that of the O2? This is more stable compared to O2 minus 1. This is more than O2 minus 2. Can I say this? What is the answer? Can I say D is the answer? Abbo, appude vettesar anta. Yes, the answer is absolutely D. Aishwarya, Navya, Twinkle and Sandhu, yes, absolutely the answer is D is the right answer to this particular question. Okay, so my next question cheddam. So look at this question. So ee question chudandi, which of the following species does not exist at normal conditions? Malli ikkada meer check cheyalsindi same thing. Deentlo enni electrons unnayi? First beryllium, that means atomic number is what? 4. So ikkada manaku 7 electrons. Ikkada chuste 10 electrons. Whereas here you have how many? 8 electrons. And here you have lithium లో అయితే 6 electrons. ఇప్పుడు చూడండి అన్నిట్లో కూడా కాన్ఫిగరేషన్ ఇదే. sigma 1s, sigma 1s2, sigma star 1s2, sigma 2s2, sorry, sigma 2s2, sigma star 2s2 అండ్ ఇలానే మనం రాసుకుంటే వెళ్తాం. సో ఇక్కడ 7 electrons అంటే ఇక్కడ 2, 3, 4, ఇక్కడేమో 1 వస్తుంది అంతే కదా. సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ 1 హియర్, ఇక్కడ నెంబర్ ఆఫ్ బాండింగ్ molecular orbitals are what? 4 minus 3 by 2. 4 minus 3 by 2 అంటే you will get here as 0.5 is the bond order అంతే కదా. Obviously you will get it as, so 4 minus 3 by 2. Okay, here bond order is 0.5. So మరి 8 electrons ఉన్నట్లయితే how about this? If you have 8 electrons here, అప్పుడు 2 minus 2 by 2, so that means here it is 0 is the bond order. Now can I say this does not exist? So this is the answer that I am looking for. ఎందుకంటే ఇక్కడ bond order is equal to 0 here. అంతే కదా. So beryllium Be2 is nothing but that's the answer that I am looking for. అదే కనుక B2 10 electrons అంటే obviously that will be what? Again here I will have pi 2p x1 and pi 2p y1. So basically ఇక్కడ చూడండి ఇప్పుడు, so again it is 6 minus 4 by 2, that is I'm sorry, bond order is equal to 1 here. Okay, so this also exists, this 0. మరి lithium ki ikkada chusinattayite 6 electrons, so here also it is 4 minus 1 by 2, that is not, sorry, ikkada kuda 4 bonding molecule, 2 anti bonding, 4 minus 2 by 2, that is nothing but 2. So can I say 2 is the answer to this? So ikkada kuda manaku bond order emavutadi, sorry, bond order will be equal to 1 ostadi ikkada kuda. Understood? Sir, your organic chemistry classes is used for JEE Advanced 2025. Yes, absolutely you can use it. Absolutely you can use it all in one shots. Absolutely you can use the organic chemistry for JEE Advanced 2025. I 100% agree with that. ఎందుకంటే మీకు organic chemistry first year మాత్రం I have taught it in a full-fledged manner. Literally 60 hours I have taught. సో దాంట్లో మీకు ఏది వదలలేదు. I have done it till organic chemistry, I have done till the advanced level. అడ్వాన్స్ లెవెల్ ఎందుకు చేశాను, మీరు నీట్ కదా సార్ ఎందుకు అంత ఎక్కువ చెప్పారు సార్ మాకు అంటే, ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా క్లారిటీ ఉంటేనే యూ విల్ బీ ఏబుల్ టు డూ గ్రేడ్ 12th మోర్ ఈజీలీ. మీకు బాగా క్లియర్గా ఫుల్గా క్లారిటీ ఉండాలి, అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే నేను చెప్పాను. ఓకే రైట్. ఎస్ ద ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ 2 టు ద స్వీటీ నవ్య. Yes, the answer is absolutely 2. Okay, right. So shall we move on to the next question? So look at this question. So only 2 more questions left. Only 2 more questions. Let's finish it. Then we'll conclude the session. So what is the dominant intermolecular force or bond that must be overcome in converting liquid methyl alcohol to a gas? Ante methyl alcohol, that is CH3OH. అలానే CH3OH. సో ఇటువంటి ఒక మిథైల్ ఆల్కహాల్ని ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ గ్యాస్, దట్ ఈస్ CH3OH గ్యాస్లో కన్వర్ట్ చేయాలనంటే బేసికల్గా ఇది లిక్విడ్ స్టేట్లో ఉంది. అసలు లిక్విడ్ స్టేట్లో ఎందుకుంది ఈ మిథైల్ ఆల్కహాల్ అంటే, అసలు ఎందుకంటే మనకు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వాటి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆక్సిజన్ మీద పార్షియల్ నెగిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పార్షియల్ పాజిటివ్, ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది.
సో దీని కారణంగా మనకు రెండు మాలిక్యూల్స్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే హైడ్రోజన్ బాండింగ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? హైడ్రోజన్ బాండింగ్. అసలు ఇంకొక విషయం ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ డైపోల్ అట్రాక్షన్. ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ డైపోల్ అట్రాక్షన్ అని కూడా మనం పిలుస్తాం. ఓకే, డైపోల్ ఫోర్స్ అనొచ్చు, అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ అన్న అనొచ్చు, లేదంటే అట్రాక్షన్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. అంటే బేసికల్గా అసలు ఈ హైడ్రోజన్ బాండింగ్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ బాండింగ్ చూపించాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉండాలి. హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్. అండ్ దాంతో పాటుగా హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి మనకు ఖచ్చితంగా ఒక హైడ్రోజన్ మస్ట్ బి అటాచ్డ్. ఇట్ మస్ట్ బి అటాచ్డ్ టు ఇట్. సో అప్పుడే మనం దీన్ని హైడ్రోజన్ బాండింగ్ అని పిలవచ్చు. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో వన్ లాస్ట్ క్వశ్చన్ ట్వింకిల్ విల్ కన్క్లూడ్ ద సెషన్. ఓకేనా? రైట్. సో దట్ మీన్స్ హియర్ వాట్ ఇస్ ఇట్? సో వీటి మధ్యలో ఏ ఇంట్రాక్షన్స్ ఉన్నాయి? డైపోల్ ఇంట్రాక్షన్స్. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు ఆన్సర్స్ కరెక్టే. డైపోల్ ఇంట్రాక్షన్ అన్న హైడ్రోజన్ బాండింగ్ అన్న కరెక్టే. కానీ ద బెస్ట్ వన్ దట్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఇస్ హైడ్రోజన్ బాండింగ్. అందుకనే ఇక్కడ నేను డైపోల్ ఇంట్రాక్షన్ తీసుకోలేదు. డైపోల్ ఇంట్రాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఆర్ డైపోల్ ఇంట్రాక్షన్స్. దిస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ డైపోల్ ఇంట్రాక్షన్స్. దీన్ని ఇంకా స్పెసిఫిక్గా పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే హైడ్రోజన్ బాండింగ్ అని చెప్తే దానికి ఇంకా పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకవేళ హైడ్రోజన్ బాండింగ్ ఇవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఇక్కడ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, కోవలెంట్ ఫోర్సెస్, సమ్ మెటాలిక్ బాండింగ్, డైపోల్ ఇంట్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు డైపోల్ ఇంట్రాక్షన్స్ అని ఆన్సర్ రాయొచ్చు. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ హైడ్రోజన్ బాండింగ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి వీ క్యాన్ డైరెక్ట్లీ టేకప్ హైడ్రోజన్ బాండింగ్ యాజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? Right. So shall we move on to the next question? Are you clear till here? Ardhamainda? Any more questions? Okay. Fine. So here is your next question here. So ee question chudandi ikkada, the strongest hydrogen bond is shown by. So ikkada dintlo oka tamasha undi. Ee particular question lo oka chinna explanation undi. It is actually ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాల్సిన ఎక్స్ప్రెషన్ ఇది మాత్రం. I think this is the last question. Let me check. Is this the last question? No, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంది. ఒకే ఒక క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ వన్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? స్ట్రాంగెస్ట్ హైడ్రోజన్ బాండ్ ఇస్ షోన్ బై. సో బేసికల్గా హైడ్రోజన్ బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మనకు ఈ ఎక్స్ అనే ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ హైడ్రోజన్ ఉంటుంది కదా. సో వీటి మధ్య హై ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంది అనుకోండి. హై ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ పోలరైజేషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇది పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా వస్తుంది. ఇలా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్స్ హైడ్రోజన్. సో ఇక్కడ మనకు పార్షియల్ పాజిటివ్, సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఎక్స్. సో ఇక్కడ మనకు పార్షియల్ నెగిటివ్, ఐఎమ్ రియల్లీ సారీ, కరెక్ట్గా రాసి మళ్ళీ తప్పు రాస్తున్నా నేనే. ఓకే, సో ఇక్కడ మనకు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ హైడ్రోజన్. సో దీని మీద ఇక్కడ పార్షియల్ నెగిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్. అప్పుడు వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వస్తుంది కదా. ఎస్, దెర్ ఇస్ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హియర్. సో బేసికల్గా higher is the difference in the electronegativities, higher is the hydrogen bond strength. Higher is the difference in the electronegativities, higher is the hydrogen bond strength. అంటే ఇక్కడ మనకు వాటర్లో చూసినట్లయితే ఆక్సిజన్ హైడ్రోజన్, అమోనియాలో చూసినట్లయితే నైట్రోజన్ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ చూసినట్లయితే ఫ్లోరిన్ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ చూసినట్లయితే సల్ఫైడ్ హైడ్రోజన్ ఉంటుంది. So that means here it is very clear that ఇక్కడ మనకు high electronegativity difference వస్తుంది ఇక్కడ. So obviously because this is more polar bond ఇది. Okay, this is the more polar bond. ఎందుకంటే this has the highest electronegativity difference కాబట్టి this is highly polar. అందుకనే ఇక్కడ హైడ్రోజన్ కి ఫ్లోరిన్ కి మధ్య బాండ్ స్ట్రెంత్ కూడా it is very high. Understood? Is this clear? Any more questions still here? ఇది అర్థమైందా? Okay, so hydrogen fluoride is the one that has the strongest hydrogen bond. So there is no issue with that. This explanation is also perfectly, absolutely correct. But ikkada ee question chudandi okasari ikkada. Which one shows maximum hydrogen bonding?
సో ఇంకొక చిన్న విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. బాయిలింగ్ పాయింట్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ సైట్స్. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ సైట్స్తో పాటుగా అండ్ బాండ్ స్ట్రెంత్ కూడా, అలానే హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్ కూడా డిపెండ్ అవుతుంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ అనేవి బాయిలింగ్ పాయింట్ని కంట్రోల్ చేస్తాయి. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇక్కడ వాటర్ మనకు తెలిసిన విషయం ఏంటంటే, హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్ విషయానికి వస్తే, హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్ విషయానికి వస్తే ఇంతకుముందే మనం నేర్చుకున్నాం, హెచ్ఎఫ్ ఇస్ గ్రేటర్ దాన్ H2O. ఒప్పుకుంటారా? విల్ యూ అగ్రీ విత్ మీ? ఎస్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, కానీ సార్ ఇది హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్ దీనికి ఎక్కువ ఉంది కదా అంటే, మనకు హెచ్ఎఫ్ మాలిక్యూల్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా సార్. మరి అలానే ఇక్కడ వాటర్కి అంటే కూడా, ఈ వాటర్ కంటే కూడా హెచ్ఎఫ్కి ఈ బాండ్ స్ట్రెంత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ H2F, ఈ హెచ్ఎఫ్ చూసినట్లయితే ఇదేమో దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఒక 18 to 20 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఓకే, ఏదికి? హెచ్ఎఫ్కి. అదే కనుక బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ చూసినట్లయితే 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. దేనికి? వాటర్కి. సార్ మరి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ అంటే ఆబ్వియస్గా మనం ఇక్కడ ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సింది వస్తుంది కదా. మరి ఏంటి సార్ మీరేమో ఈ హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్ ఏమో ఇక్కడ తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ నేను ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సింది వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనే క్వశ్చన్ మీకు ఉండొచ్చు. దీనికి గల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ద నంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ సైట్స్, ద మ్యాక్సిమం హైడ్రోజన్ బాండింగ్ సైట్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద నంబర్ ఆఫ్ sites. వాటర్లో చూసినట్లయితే there are maximum of 4 hydrogen bonding sites. ఓకే, ఇక్కడ హెచ్ఎఫ్లో చూస్తే ఇలా ఉంటుంది. హెచ్ఎఫ్లో చూస్తే దిస్ ఆర్ హౌ ద సారీ, సో ఇక్కడ చూడండి. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ ఫ్లోరిన్ హైడ్రోజన్, సో ఒక్కొక్కటి ఇక్కడ 2 మాత్రమే ఇక్కడ. సో హియర్ ఇస్ ద హైడ్రోజన్ బాండ్, హియర్ ఇస్ ద హైడ్రోజన్ బాండ్. అదే వాటర్ అనుకోండి, వాటర్లో చూస్తే సారీ, సో వాటర్ విషయానికి వస్తే 4 చోట్ల ఉంటుంది. ఒకటి వచ్చి హియర్ ఇస్ 1 హైడ్రోజన్ బాండ్, హియర్ ఇస్ 1 హైడ్రోజన్ బాండ్, హియర్ ఇస్ 1 మోర్ హైడ్రోజన్ బాండ్, హియర్ ఇస్ 1 మోర్ బాండ్. సో ఇక్కడ దీంట్లో 4 సైట్స్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దిస్ మనకు మ్యాక్సిమం హైడ్రోజన్ బాండింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వాటర్లోనే ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా వాటర్లోనే మ్యాక్సిమం హైడ్రోజన్ బాండింగ్ సైట్స్ ఉన్నాయి. అందుకనే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద ఫ్లోరిన్. సో బేసికల్గా మనకు అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వాటర్ మాలిక్యూల్ని కనుక మనం కానీ వేపర్ ఫేస్లోకి పంపించాలంటే 4 హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేయాల్సింది వస్తుంది ఇక్కడ. అండ్ ఇంకో విచిత్రం చెప్తానండి, హెచ్ఎఫ్కి వచ్చేసరికి ఈ హెచ్ఎఫ్ ఏంటంటే కొన్నిసార్లు 4 యూనిట్స్ అంటే H4F4 లేదంటే H4F4 లేదంటే H6F6 ఇలా పెద్ద యూనిట్స్గానే వేపరైజ్ అయిపోతుంది. పెద్ద యూనిట్స్గా ఇది వేపరైజ్ అయిపోతుంది అనమాట. అండర్స్టూడ్? కానీ వాటర్ అలా కాదు, ఒక్కొక్క యూనిట్గానే వేపరైజ్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేవరింగ్ కండిషన్ వేర్ ఇట్ ఈస్ గెటింగ్ వేపరైజ్డ్. ఓకే, సో మనకు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హెచ్ఎఫ్ ఎందుకు తక్కువ, వాటర్ ఎందుకు ఎక్కువ అంటే, బికాస్ ఇట్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ సైట్స్. సో మోర్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ సైట్స్, దాట్ మీన్స్ ఆబ్వియస్గా ఇట్ హ్యాస్ మోర్ ఎనర్జీ దట్ ఐ హ్యావ్ టు స్పెండ్ టు బ్రేక్ ఆల్ దోస్ బాండ్స్. ఒక్క బాండ్ బ్రేక్ చేయాలంటే సరే, కానీ నాకు ఇక్కడ ఒక్క బాండ్ కాదు 4 బాండ్స్ ఉన్నాయి. సో అందుకని అన్నింటినీ బ్రేక్ చేయాలి కాబట్టి దానికి నాకు బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద హెచ్ఎఫ్. గుర్తుపెట్టుకోండి. అండర్స్టూడ్? సార్ కెమిస్ట్రీ వెయిటేజ్ మీద ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్. విజయ్, ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ దట్ అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ అబౌట్ ద వెయిటేజెస్ వీడియో. ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనే విషయాన్ని నేను ప్రీవియస్లోనే ఒక పర్టికులర్ సెషన్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ టు స్కోర్ 160+ అని ఒక వీడియో చేశాను. ఇట్ ఈస్ దేర్ ఆన్ ద హోమ్ పేజ్. Please check that. You can go through it, you can refer it. So you will get lot of information from that particular video. Okay na? Clear? Water. Karthik, I have read your comment. So nice. So thank you so much guys.
So thank you so much, guys. Is this clear? Questions complete, sir? Yes, this is completed. So రేపటి సెషన్లో we'll be talking about periodic classification of elements. Periodic classification of elements చేద్దాం రేపటి సెషన్లో. Okay? Is this clear? This is for tomorrow's session at the rate of 2 p.m. Sorry. 2 p.m. tomorrow. ఈ రోజు మనం చేసిన సెషన్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ గో త్రూ ఇట్. డోంట్ ఫర్గెట్. ఇఫ్ యూ ఎవరైనా కనుక మిస్ అయినట్లయితే యూ కెన్ వాచ్ ద రిప్లై. దీనికి సంబంధించిన నోట్స్ కూడా ఐ విల్ బీ షేరింగ్ ఇట్ విత్ యూ. ఓకే, సో మనం అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేసాం, అన్ని ప్రాపర్గా చేసాం, కానీ ఒక్క చోట మాత్రం ఐసో ఎలక్ట్రానిక్ స్పీషియస్. సో బేసికల్గా అక్కడ మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం అక్కడ, కానీ ఏంటంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకోవద్దు. ఒక్కటే మనం దెర్ వాస్ ఎ డిఫరెన్స్ ఇన్ దట్ క్వశ్చన్. కరెక్ట్? సారీ, where was the question we have solved? Okay, so is this clear? Meek edana questions unte adagandi, I will help you out, or else we will end the session in the next few more minutes. So yes, there was one question related to isostructural and isoelectronic. Yeah, this is the only question where we had. Okay, if it is the valence electrons, then it is B. Okay, also super session I ever seen, sir. Thank you Twinkle, that means a lot. Hi Vijay, yes, even I love this chemical bonding. Nice, thank you guys. Ee roju session super, sir. Thank you Pandu, thank you so much. Sir, this is one of my favorite chapter. Even I love this chapter. You know one thing, నేను చిన్నప్పటి నుంచి when I was in my intermediate, I used to do 3 most important chapters. బేసికల్గా ఇప్పుడే కాదు, ఎవరన్నా ఫ్యూచర్లో ఒకవేళ ఎవరన్నా వచ్చి ఒకవేళ మీ తమ్ముడో లేదంటే మీ చెల్లెలో అన్న నేను ఇంటర్మీడియట్కి ప్రిపేర్ అవ్వాలంటే, ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ బాగా చదవాలంటే ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వమంటావు అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఒక 3 చాప్టర్స్ చెప్పండి. ఒకటి వచ్చి అటామిక్ స్ట్రక్చర్, రెండోది కెమికల్ బాండింగ్, మూడోది అయితే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ 3 చాప్టర్స్ మ్యాండేటరీగా చదవాల్సిందే. అండ్ ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ప్రతిసారి ఈ 3 చాప్టర్స్లో నుంచి క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సార్ ఐ ఆల్రెడీ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సార్, కొన్ని న్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించండి ప్లీజ్. సుమతి, షూర్గా సుమతి. ఆఫ్టర్ 21st వీ హ్యావ్ డిస్కషన్ ఆన్ ద టాపిక్స్ అగైన్, రైట్? సో అప్పుడు డిస్కస్ చేసేటప్పుడు విల్ సాల్వ్ క్వశ్చన్స్, దాంతోపాటుగా విల్ ట్రై టు డూ ద కాన్సెప్ట్స్ ఆల్సో, రైట్? So thank you Karthik, thank you Twinkle, so thank you so much. Okay, so thank you guys. మీలో ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మీరు కనుక ఈ సెషన్ కానీ ఎంజాయ్ చేస్తుంటే, ఇఫ్ యూ అండర్స్టూడ్ ద సెషన్, I would love to see some likes to this particular video. Okay, so thank you so much. I will see you guys in tomorrow's session. Until then, take care. Bye everyone. Good night everyone. I'll see you tomorrow in the next session with periodic classification of elements. Okay. Thank you Karthik. Sure Karthik. Thank you. Thank you Sumati, Pandu, Karthik, Vijay, Chandu, Twinkle, everyone. Thank you guys. Thank you so much.